ఓకే. గుడ్ ఈవెనింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరికీ స్వాగతం, సుస్వాగతం అండి. ఏడీఎంఎస్ ఈ బైక్స్ వ్యాపారంలోకి అందరికీ కూడా స్వాగతం. మరి ఈరోజు ఒక అద్భుతమైన సిస్టమ్ గురించి తెలుసుకుందామండి. ఒక ఏడీఎంఎస్ ఈ బైక్స్ వ్యాపారం అనేది ఒక డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా జరుగుతుంది. ఇక్కడ 2 గూడా అంటే ఒకటి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, ఒకటి ఎలక్ట్రిక్ ఇండస్ట్రీ. ఈ 2 గూడా ఇండస్ట్రీలు అంటే ఒక అంటే ఇప్పుడే స్టార్టింగ్ దశలో ఉన్నాయండి. స్టార్టింగ్ దశలో ఉన్నాయి. డైరెక్ట్ సెల్లింగ్ గూడా ఇండియాలో ఇప్పుడిప్పుడే జనానికి అర్థమవుతుంది. స్టార్టింగ్ దశలో అంటే ఒక గొంగళి పురుగు నుంచి సీతాకోక చిలుక దశకు చేరడానికి అంటే ఫస్ట్ ఒక గొంగళి పురుగు గూడా మనకు సీతాకోకచిలుకగా మారడానికి చాలా కష్టపడుతుంది. అలాగే ఇయాల డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది దీని మీద అంతే అనుమానాలు, అపోహలు అన్నీ పోయి ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్‌ని మంచి మంచి వాళ్ళు, మంచి చదువుకున్న వాళ్ళు సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ కూడా చేపట్టే రోజొచ్చేసింది. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరికి భారతదేశంలో చదువుకున్న వాళ్ళకు, చదువుకోని వాళ్ళకు అందరికీ గూడా ఒక ఉపాధి అవకాశం కల్పించడానికి ఏకైక మార్గం డైరెక్ట్ సెల్లింగ్ మాత్రమే. ఎందుకంటే ఫ్యూచర్‌లో జాబ్స్ దొరకడం కష్టమవుతుంది. ఉన్నవాళ్ళు తీసేస్తున్నారు కంపెనీలలో. వాళ్ళకు లాసొస్తే జాబ్స్ తీసేస్తున్నారు. అలాగే ఎంతో చూస్తున్నాం ఒడిదొడుకులు. జాబ్ అనేది ఈరోజు శాశ్వతంగా లేదు. ఒక గవర్నమెంట్ జాబ్ గూడా అనేది ఎవరికీ దొరికే పరిస్థితి లేదు. అందని ద్రాక్షలాగా చదువుకున్న వాళ్ళందరికీ గూడా ఒక 1000 మందిలో ఒక్కరికి మాత్రమే ఒక గవర్నమెంట్ జాబ్ దొరుకుతుంది. అలాగే మిగతా వాళ్ళందరూ ప్రైవేట్ జాబ్స్ గూడా సాలినంత సంపాదన రాలేకపోతుంది. చిన్న చిన్న జాబులు 10,000, 20,000తో ప్రైవేట్‌లో చేసుకోలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఇలా ప్రతి ఒక్కరికి కూడా దిక్సూచిలాగా ఆదాయ వనరుగాగా మారిందేందంటే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్. ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనేది అద్భుతమైన సిస్టమ్ అండి. మన ఏడీఎంఎస్ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా అమ్ముతుంది. ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనేది చాలా మందికి తెలవదు గాబట్టి, ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఆ తర్వాత మనం జేసే డైరెక్ట్ సెల్లింగ్ ఏడీఎంఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లు డైరెక్ట్ సెల్లింగ్‌లో ఎలా సేల్ అవుతాయి? పెట్టుబడి లేకుండా ఎలా వ్యాపారం చేసి మనం గూడా కోటీశ్వరులు కావచ్చనే విధానం పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి ఇంకా ఎవరైనా మీ మిత్రులు వస్తే ఈ ఇంట్రడక్షన్ అయిపోయే లోపు ఇంకో 5 మినిట్స్‌లో అందరూ గూడా ఇన్వైట్ చేసుకోండి. ముఖ్యంగా సీనియర్ లీడర్సు తొందరగా ఫాలో అప్ జేయలేకపోతున్నారు. ఎక్కువ జూమ్ మీటింగ్ మనం ఉపయోగించుకోవాలి. ఎవరెవరో అంటే నా టీమ్ గాని వాళ్ళు గూడా ఎవరెవరో చాలా మంది ఎంట్రీ అవుతున్నారు. వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. నా మాట నమ్మి వాళ్ళు ఎంతోమంది లక్షలాది రూపాయలు రోజు రోజు సంపాదించుకుంటున్నారు. కానీ మీరు మాత్రం మన టీమ్‌లో ఉన్నవాళ్ళు చాలా మంది దీన్ని వినియోగించుకోవట్లేదు. నిజంగా ఇది బాధాకరమైన విషయం అండి. ప్రతి లీడర్ బాగా ఫాలో అప్ జేసి నేను ఇవాళ అంటే లేట్‌గా పెడితే చాలా మంది చూడట్లేదని జెప్పి ఈరోజు మధ్యాహ్నం 1కి, 2కి నేను ఈ జూమ్ లింక్ అనేది పంపించడం జరిగింది. అయినా గూడా చాలా మంది లీడర్స్ ఇంకా దాన్ని చూడట్లేదు. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. మీకు ఏడీఎంఎస్ ముఖ్యం అనుకుంటే ఏడీఎంఎస్‌లో సక్సెస్ అవుతారు. ఏడీఎంఎస్ గాకుండా ఇంకా వేరే వేరే పనులు ముఖ్యం అనుకుంటే అదే పనులలో వచ్చే ఆదాయమే మీకొస్తుంది. కాబట్టి మనం ఏది ఆలోచిస్తే, ఏది ఎక్కువగా టైం కేటాయిస్తే అదే మనకొస్తుంది. మీరు రోజు నిత్యం జేసే పనులకే ఎక్కువ కేటాయించుకుంటే టైము అదే మీకు అందులో వచ్చే ఆదాయమే చిన్న చిన్న ఆదాయంతోనే జీవితాంతం గడపాల్సొస్తుంది. కానీ ఏడీఎంఎస్‌కు ఎక్కువ టైం కేటాయిస్తే ఏడీఎంఎస్సే నా జీవితం అనుకుంటే 100% మీరు ఏడీఎంఎస్‌లో రోజుకు రూ. 50,000 సంపాదించగలుగుతారు. మీ లైఫ్ అనేది చేంజ్ చేసుకోగలుగుతారు. ఇప్పటికైనా మారండి. ఎందుకంటే అనుమానాలు, అపోహలు పక్కకు పెట్టి ఎంతోమంది సక్సెస్ అవుతున్నారు. సక్సెస్ అయిన వాళ్ళని చూసి నేర్చుకోండి. సక్సెస్ కండి. థాంక్ యూ అండి. మరిక్కడ చూడండి 2 ఇండస్ట్రీలు. ఒకటి డైరెక్ట్ సెల్లింగు, రెండోది ఎలక్ట్రిక్ ఇండస్ట్రీ. ఎలక్ట్రిక్ ఇండస్ట్రీ గూడా ఇప్పుడిప్పుడే చాలా జనానికి అర్థమవుతుంది. ఇప్పుడిప్పుడే అందరూ ఎలక్ట్రిక్ వెహికల్ కొనడానికి ముందుకొస్తున్నారు. గత 4, 5 సంవత్సరాల నుంచి చాలా మంది అనుమానాలతో, అపోహలతో ఈ ఎలక్ట్రిక్ ఇండస్ట్రీని దూరం బెట్టారు. కానీ ఎవరు గూడా ఊహించనంత స్పీడ్ అనేది అందుకుంది. ఈరోజు మనం జెప్పకున్నా మన బంధువులు, మిత్రులు ఎక్కడో ఎలక్ట్రిక్ వెహికల్ అనేది కొనుక్కొచ్చుకుంటున్నారు. ఏదో ఒక కంపెనీలో తెచ్చుకుంటున్నారు. చూడండి ప్రతి చిన్న చిన్న గ్రామాల్లో గూడా ఇలా ఎలక్ట్రిక్ వాహనాలు తిరుగుతున్నాయి. అలాగే గవర్నమెంట్ కూడా ముందుకొచ్చి ఈ ఎలక్ట్రిక్ ఇండస్ట్రీని డెవలప్ చేస్తుంది. ఆల్రెడీ మొన్ననే ఒక అనౌన్స్‌మెంట్ మాది వరంగల్ అండి. నా పేరు రచ్చ శ్రీనివాస్. మాది వరంగల్ జిల్లా. నేను గూడా ఒక 4 ఇయర్స్ బ్యాక్ ఈ కంపెనీ గురించి తెలుసుకొని నేను స్టార్ట్ చేయడం జరిగింది. నేనిప్పటి వరకు నేను తీసుకున్న ఇన్‌కమ్ దాదాపు 7 సీఆర్. అంటే ఒక 4 సంవత్సరాల్లో రూ. 7,00,00,000 నాకిచ్చింది. నా టీమ్‌కు 207,00,00,000 ఇచ్చిందండి ఈ ఇండస్ట్రీ. చూడండి ఎంత పవర్ ఉందో డైరెక్ట్ సెల్లింగ్‌లో. అదే నేను జీవితాంతం ఏదైనా వ్యాపారం చేసినా, ఎక్కడ చేసినా ఒక రూ. 1,00,00,000 అనేది నా జీవితంలో ఎప్పుడు కూడా సంపాదించే అవకాశం లేదు. ఎందుకంటే కోట్లాది రూపాయలు సంపాదించాలంటే ఖచ్చితంగా మనం కోట్లు పెట్టుబడి పెట్టాలి. కానీ నాకు ఆ పరిస్థితి లేదు. ఇన్వెస్ట్‌మెంట్ పెట్టే పరిస్థితి లేదు. ఉన్న బిజినెస్‌లన్నీ లాస్ అయ్యి నేను తీసేసి చాలా జీరోలో ఉన్న స్థాయి నుంచి నేనొక జీరోని నన్ను నేనొక జీరోగా ఉండే వ్యక్తిని ఈరోజు నన్ను హీరోని చేసింది, ఒక సెలబ్రిటీని చేసింది కంపెనీ. ఇక్కడ 2 అండి. ఎలక్ట్రిక్ ఇండస్ట్రీ ఎంచుకున్నా కాబట్టే నా లైఫ్ మారింది. ఇంతకుముందు నేను డైరెక్ట్ సెల్లింగ్ వేరే వేరే హెల్త్ ప్రొడక్ట్‌లు అవన్నీ చేశాను.
కానీ హెల్త్ ప్రొడక్ట్‌లలో నాకు చాలినంత డబ్బు రాలేదు. ఎంత కష్టపడ్డా ఖర్చులే ఎక్కువయ్యేది. డబ్బులు రాకపోయేది. కానీ ఎలక్ట్రిక్ ఇండస్ట్రీలో ఈ ఏడిఎంఎస్ ఎలక్ట్రిక్ కంపెనీ ద్వారా నేను ఎంతో డబ్బు సంపాదించుకోవడం జరిగింది. మరి మీరు గూడా మీకున్న జీవితాల్లో ఉన్న కష్టాలు, బాధలు పోడగొట్టుకొని ఆర్థికంగా ఎదగాలంటే షార్ట్ పీరియడ్‌లో ఎక్కువ ఇన్‌కమ్ సంపాదించాలంటే అది కూడా నీతిగా, నిజాయితీగా ఎవరిని మోసం చేయకుండా నలుగురికి జీవితాన్నిస్తూ మన జీవితం హ్యాపీగా ఉండాలంటే ఏడీఎంఎస్ మాత్రమే అవకాశం అండి. బాగా గమనించండి. ఏడీఎంఎస్‌లో ఉన్న అద్భుతమైన అవకాశం ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ చేయడం. నిజంగా ఏడీఎంఎస్ గనుక ట్రెడిషనల్‌గా వెళ్తే ఇంతమంది జీవితాలు మారకపోవు. ఇంతకుముందు మనం చూసాము. మనం ఎన్నో స్కూటర్‌లు కొనుక్కున్నాం. టూ వీలర్స్ అందరూ గూడా భారతదేశంలో 100,00,00,000 మంది టూ వీలర్స్ వాడుతున్నారు. హీరో హోండా, బజాజ్, టీవీఎస్, ఎల్ఎంఎల్ ఎన్నో కంపెనీలు వాడుతున్నాం. యమహా బుల్లెట్‌లు 3 లక్షలు పెట్టి బుల్లెట్‌లు గూడా కొనుక్కుంటున్నాం. కానీ దానివల్ల ఎవరికైనా ఒక డిస్ట్రిబ్యూషన్ ఛాన్స్ వచ్చిందా? ఒక బిజినెస్ జేసుకునే అవకాశం ఇచ్చారా? చూడండి వాళ్ళందరిని కస్టమర్‌లుగానే. మనం ఒక కారు కొన్నా, ఫోర్ వీలర్ కొన్నా, ఒక ఫ్లైట్ కొన్నా కస్టమరే. కానీ ఇక్కడ మాత్రం చూడండి, ఒక స్కూటర్ కొనుక్కున్నా, స్కూటర్ బుకింగ్ జేసినా మనమే డిస్ట్రిబ్యూటర్, మనమే ఈ కంపెనీలో పార్ట్నర్. 90% వాటాదారులం మనమే. చూడండి ఇందులో కొనుక్కున్న కస్టమర్లకే ఏడీఎంఎస్ కంపెనీ 90% వాళ్ళ లాభాలను పంచుతుంది. బయట ఏ కంపెనీ గూడా ఇప్పటివరకు హీరో హోండా, బజాజ్ వాళ్ళు మాత్రమే సంపాదించుకున్నారు తప్పితే, మనకు రూపాయి గూడా తిరిగి ఇవ్వలేదు. తిరిగి కస్టమర్ నుంచి సర్వీస్‌ల రూపంలో ప్రతి 3 నెలలకోసారి, 6 నెలలకోసారి మనం షోరూమ్‌కెళ్ళినప్పుడల్లా సర్వీస్‌కెళ్ళినప్పుడల్లా మన దగ్గర నుంచే డబ్బులు పిండుకుంటది తప్పితే, ఇప్పటివరకు ప్రపంచంలో భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఏ కస్టమర్‌కి గూడా డబ్బులు తిరిగిచ్చిన కంపెనీ లేదండి. కానీ ఇక్కడ చూడండి ఏడీఎంఎస్ అనేది ఎంత మంచి కంపెనీ. మన ప్రజల కోసం అంటే బీద వాళ్ళ కోసం పుట్టిన కంపెనీ అండి. నిజంగా ఒకప్పుడు ఈ కంపెనీ డైరెక్టర్ వచ్చేసి అశోక్ సార్ అండి. మరి అశోక్ సార్ ఒకప్పుడు మనం చిన్నప్పుడు పాఠాల్లో చదువుకున్నాం. ఒక అశోకుడు చెట్లు నాటించెను. అంటే చెట్లు నాటించి బాటసారులకు నీడనిచ్చినందుకే, మంచి గాలినిచ్చినందుకే, చెట్లు నాటినందుకే అతన్ని ఇప్పటి వరకు మర్చిపోకుండా స్మరిస్తున్నాం. ఇదొక దేవుడిలాగా. చూడండి మరి అలాంటి అశోక మహారాజుని మనం ఎలాగా చేసుకున్నాం. కానీ చూడండి ఆ అశోకుడు మళ్ళీ ఇప్పుడు ఎంతోమంది కరోనా తర్వాత ఎంతోమంది ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే, ఉద్యోగాలు లేక నిరుద్యోగం తాండవిస్తుంటే భారతదేశంలో మళ్ళీ ఆ అశోకుడు మళ్ళీ జన్మించి ఓహ్! నిజంగా ఈ ఎన్నో వేల మందికి, లక్షల మందికి ఉపాధి కల్పించడానికి ఈ కంపెనీ కవ పెట్టడం జరిగింది. కాబట్టి గమనించండి. నిజంగా మన కోసం వచ్చిన కంపెనీ అండి. మన జీవితాలు మార్చడానికొచ్చింది. కాబట్టి ఆలోచించండి. ఇందులో ఎటువంటి చెడు లేదు. అందరికీ మంచి జేయడానికే ఈ కంపెనీ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కష్టపడ్డ ప్రతి ఒక్కడు ఇక్కడ కోటీశ్వరులవుతారు. నా మాట నమ్మిన వాళ్ళు ఇప్పటికే 100 మంది కోటీశ్వరులయ్యారు. 30,000 మంది లక్షాధికారులయ్యారండి. నా టీమ్ సంఖ్య వచ్చేసి నేను గూడా ఒక 4 సంవత్సరాల కింద ఒంటరిగా ఒక్కడిని స్టార్ట్ జేస్తే ఒక ఇద్దరు నాకు తోడొచ్చారు. ఆ ఇద్దరు నలుగురయ్యారు. నలుగురు 8 మంది టీమ్ పెరిగి ఈరోజు 1,25,000 ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ఇలా దాదాపు ఒక 14 రాష్ట్రాల్లో నా టీమ్ వెళ్ళిందండి. అంటే ఇది ఒక టీమ్ వర్క్. డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒక టీమ్ వర్క్ అండి. అదే మనం సొంతంగా వ్యాపారం చేసుకునేది ఒంటరిగా చేసుకునే వ్యాపారం. మన తెలివితేటలు మాత్రమే మనకు ఉపయోగపడతాయి. కానీ ఇక్కడ టీమ్ వర్క్‌లో మన తోటొచ్చిన టీమ్‌లందరూ గూడా సక్సెస్ కావచ్చు. టీమ్ అందరూ గూడా కలిసికట్టుగా ఒకరికి అనుభవం ఉన్న, అనుభవం లేనోళ్ళు గూడా అందరూ సక్సెస్ కావచ్చండి. కాబట్టి ఫస్ట్ నేర్చుకుంటే ఏదైనా వస్తది. దీంట్లో నాకు ఈ మార్కెటింగ్ తెలవదు, ఇది తెలవదు, అది తెలవదని ఎవరు గూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేర్పించడానికి సక్సెస్ అయిన పర్సన్స్ మేమున్నాం. మీ ముందట, మీ వెనక ఉండి నడిపిస్తాం. 100% మీరు జస్ట్ వెహికల్ బుక్ చేసుకొని, ఒక వెహికల్ కొనుక్కోండి. దాన్ని ఎలా చేయాలనో నేర్పించడానికి మేమున్నాం. మిమ్మల్ని గూడా కోటీశ్వరులు జేయడానికి మేము వెనక ఉంటాం. 100% సపోర్ట్ నిలబడతాం. ఓకే అండి. మరి ప్రాజెక్ట్‌లోకెళ్దాం. ఫస్టొచ్చేసి చూడండి నా లైఫు ఎలా ఉండేదంటే, ఈ విధంగానే ఉండేది. ఏడీఎంఎస్‌లోకి రాకముందు నా లైఫ్ వేరు. ఏడీఎంఎస్ వచ్చిన తర్వాత వేరు. ఏడీఎంఎస్‌లోకి రాకముందు నేనొక గల్లీలో ఒక సాదా సీదా వ్యక్తిగా బతికేవాడిని. కానీ ఈరోజు ఒక ఎక్స్‌ట్రార్డినరీగా పర్సన్‌గా, ఒక సెలబ్రిటీగా మారింది నా జీవితం. చూడండి ఇంతకుముందు డబ్బు ఎక్కడైనా సంపాదించొచ్చు కావచ్చు. వేరే ఏవైనా పెట్టుబడి పెట్టి ఏదైనా వ్యాపారం చేస్తే డబ్బొస్తది. కానీ అక్కడ పేరు రాదు గుర్తుపెట్టుకోండి. మన ఏరియాలో వరకే వ్యాపారం చేస్తాం. మన ఏరియాలోనే పేరొస్తది. అంతే తప్పితే బయట ఎక్కడ గూడా బయట జిల్లాల వారు, బయట రాష్ట్రాల వాళ్ళు మననెవ్వరు పొగడరు. కానీ ఏడీఎంఎస్‌లో చూడండి ఆల్ ఓవర్ ఇండియాలో ఇలా 5,00,000 మంది ఏడీఎంఎస్‌లో ఉన్న కస్టమర్‌లందరికీ గూడా నా పేరు తెలుసు. అంటే ఒక సెలబ్రిటీగా మార్చింది ఈ కంపెనీ. ఏడీఎంఎస్‌లోకి రాకుంటే నా పేరు హన్మకొండలో ఒక గల్లీలో తప్పితే బయట పక్క గల్లీలో గూడా నా పేరు తెలవకపోయేది. కానీ ఈరోజు చూడండి ఎన్ని లక్షల మందికి నాతో ఫోటో దిగే
నాతో ఫోటో దిగి వాళ్ళు వేరే వేరే రాష్ట్రాల్లో ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒరిస్సాలో గూడా నా ఫోటో దిగి, నా ఫోటో చూపిస్తూ పలానా 'రచన శ్రీనివాస్' గారు ఒక బ్రాండ్ తెలంగాణలో 7,00,00,000 తీసుకున్నాడు ఈ కంపెనీ ద్వారా అని జెప్పి గొప్పగా వాళ్ళు చెప్పుకుంటూ, నా పేరు చెప్పుకుంటూ వ్యాపారం చేస్తున్నారు. అంటే ఎంత గొప్ప విషయం అండి ఇది. ఒక దేవుడు ఎంత మంచి అద్భుతమైన అవకాశం కల్పించిండు. ఈ అవకాశం గనుక నేను తీసుకోకపోయి ఉంటే, దీని మీద ఆనంబరపడి నేను చేయకపోయి ఉంటే, నా లైఫు ఎక్కడ ఉండేది? ఒక్కసారి ఆలోచించండి. ఈ 'రచ్చ శ్రీనివాస్' అనేది ఒక బ్రాండ్‌గా, ఒక సెలబ్రిటీగా మార్చింది ఈ కంపెనీ. ఇలాంటి లైఫ్ కావాలంటే డబ్బు ఎక్కడైనా వస్తది. కానీ ఈ డబ్బుతో పాటు పేరు రావాలంటే మంచి పేరు సార్ అని అందరూ సంభవించాలంటే నీకు ఖచ్చితంగా నువ్వు ఏడీఎంఎస్‌లో మాత్రమే సక్సెస్ కావాలి. ఏడీఎంఎస్‌లో సక్సెస్ కావాలంటే ఫస్ట్ నేర్చుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి మనం చేయబోయే ఇండస్ట్రీ అనేది ఎలాంటిదో ఎంత పవర్‌ఫుల్లో మీకొక ఇవన్నీ చూస్తే అర్థమవుతది. ఎందుకంటే ఎవరైనా గూడా మనిషి ట్రెండింగ్ వ్యాపారం చేయాలండి. ఏది ట్రెండ్‌లో ఉంటే ఆ వ్యాపారమే చేయాలి. ఆ వస్తువుతో వ్యాపారం చేయాలి. కానీ మూస పద్ధతిలో ఎప్పుడో ఎవరో సక్సెస్ అయిందని జెప్పి ఏదో పద్ధతిలో జేస్తే మనం సక్సెస్ కాము. చూడండి ఇవాళ ఎంత పెద్ద పెద్ద కంపెనీలు గూడా ట్రెండ్ ఫాలో గాకుంటే వాళ్ళు ఎనకబడిపోయిర్రు. అంటే అప్‌డేట్ కాకుంటే ఔట్‌డేట్ అయిపోతారు. ఇయాల ఉన్న టెక్నాలజీ అప్‌డేట్ కావాలి మనం. ఎప్పుడైతే మనం చూడండి మనం స్టార్టింగ్‌లో మొబైల్స్ కీప్యాడ్ మొబైల్ వాడినాం. ఆ తర్వాత కీప్యాడ్ మొబైల్ వాడినప్పుడు మీ చేతిలో అందరి చేతిలో 99% నోకియా మొబైల్ ఉండేది. మీరొక్కసారి మీకు పాత గుర్తులు గుర్తు రావచ్చు. నోకియా మొబైల్ అందరూ గూడా కీప్యాడ్ మొబైల్ ఉండే. మరి ఈ రోజు మరి నోకియా మొబైల్ ఎందుకు లేదు? స్మార్ట్ ఫోన్‌లో అది గూడా తయారు చేస్తుంది నోకియా ఫోన్. మరి ఎందుకు లేదంటే వాళ్ళు జస్ట్ ఒక 1 ఆర్ 2 ఇయర్స్ లేట్ చేశారు. ఆండ్రాయిడ్ వెర్షన్ తీసుకురాలేదు. అప్‌డేట్ కాకపోవడం వల్ల ఆ కంపెనీని అందరూ మర్చిపోయి 1 ఇయర్, 2 ఇయర్స్‌లోనే సామ్‌సంగ్ కంపెనీకి చేరిపోయారు. అంటే సామ్‌సంగ్ తొందరగా అప్‌డేట్ తీసుకొచ్చింది. ఫాస్ట్‌గా ట్రెండింగ్ ప్రకారం ఆండ్రాయిడ్ వెర్షన్ తీసుకొచ్చింది. వాట్సాప్ ఇవన్నీ ఇచ్చే వరకు అందరూ గూడా సామ్‌సంగ్‌కు మారిపోయారు. అంటే ఇయాల సామ్‌సంగ్ వరల్డ్‌లో నంబర్ 1 కంపెనీ అయిపోయింది. చూడండి కొద్ది రోజుల్లో టెక్నాలజీ ఎవరు అప్‌డేట్ అయితే వాళ్ళనే ప్రపంచం పొగుడుతుంది. ప్రపంచం నంబర్ 1 చేస్తుంది. అలాగే మనం గూడా ఈరోజు బయట బతకాలంటే ట్రెండింగ్ వ్యాపారం చేయాలండి. పాత మూస పద్ధతిలో నేనింకా పాత కిరాణా షాపే నడిపిస్తా. మా ఫాదర్ ఇచ్చిన కుల వృత్తులే చేస్తా. నేను తాళ్ళే ఎక్కుతా, చెట్లే ఎక్కుతా. లేదంటే ఇంక నేను చిన్న చిన్న బార్బర్ షాప్ పెట్టుకొని ఇంకా నేను కటింగే చేస్తా. ఇది అంతా గూడా మూస పద్ధతిలో మన పూర్వీకులు ఇచ్చిన చిన్న చిన్న పనులతో ఎప్పుడు గూడా జీవితం మారదండి. వాళ్ళెట్లా ఉన్నారో మనం గట్నే ఉండిపోతాం. ఎప్పుడు జస్ట్ మీ జీవితం మారాలి. మీ తరతరాలు మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాలి. మీ పిల్లలు, మీ మనవళ్ళు అందరూ గూడా మిమ్మల్ని కీర్తించాలంటే, పొగడాలంటే ఖచ్చితంగా మీరు ఏదో ఒకటి సాధించాలి. ఇప్పుడు ఉన్న టైంలో ఫాస్ట్‌గా ఎ బాగా డబ్బు సంపాదించి మీ పిల్లలకిచ్చారనుకోండి, మీ ఫ్యామిలీకిచ్చారనుకోండి హ్యాపీగా నెక్స్ట్ తరాలన్నీ గూడా హ్యాపీగా ఉంటాయి. లేదంటే వాళ్ళని మీరు మీరు అనుభవించిన కష్టాలే వాళ్ళు గూడా అనుభవించాల్సొస్తది. ఇంకా ఎక్కువ కష్టాలు అనుభవించాల్సొస్తాయి. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ మనకున్న ఓపిక వాళ్ళకు కష్టపడే ఓపిక గూడా లేదు నెక్స్ట్ పిల్లలకు. కాబట్టి మనం ఏదో ఒకటి సాధించి కొంత డబ్బు, ఇల్లు అన్నీ గూడా కూడబెట్టుకుంటే నెక్స్ట్ తరాలు కొద్దిగా హ్యాపీగుంటాయి. కాబట్టి మనం ట్రెండింగ్ వ్యాపారం చేయాలండి. చూడండి ఇలా అప్‌డేట్ గాకుంటే ఔట్‌డేట్ అయిపోతున్న విషయం నోకియాని చూస్తే మనకర్థమైపోతది. నోకియా కనుమరుగైపోవడానికి కారణం వాళ్ళ తలబిరుసుతనం. వాళ్ళు తొందరగా నేను తయారు చేసినయే జనం గొనాలి అనుకుంటే కుదరదు. జనానికి అవసరం ఉన్నయి తయారు చేయాలనే విషయం వాళ్ళకు లేట్‌గా అర్థమైంది. అర్థమయ్యే లోపే వాళ్ళ కంపెనీ మునిగిపోయింది. అలాగే మనం గూడా ఈరోజు మనం చేసే చిన్న చిన్న పనులు గాకుండా ఈరోజు ఎలక్ట్రిక్ వ్యాపారం అనేది ఒక ట్రెండ్. ఆ ట్రెండింగ్ వ్యాపారం మనం చేస్తే మనం సక్సెస్ అయితాం. అలాగని జెప్పి వ్యాపారం జేయాలంటే మరి మన దగ్గర లక్షల కోట్లు లెవ్వు గదా సార్ అని మీరనుకోవచ్చు. ఇక్కడ ఎటువంటి లక్షల కోట్లు అవసరం లేదండి. జస్ట్ మీ తెలివితేటలు, మీ టైం జాలు. ఇక్కడ మీకున్న సర్కిల్ జాలు. మనకున్న పరిచయాలతో ఈ వ్యాపారం చేయొచ్చు. మన కొద్దిపాటి అమౌంట్‌తో జస్ట్ రూ. 16,000 మన జీవితం మారుతదండి. అదే రూ. 16,000కు అనుమానపడి ఆగిపోతే 16,000తో మీకొక ఇల్లు రాదు. 16,000 లాస్ అయినా గూడా 16,000తో మీ జీవితంలో కారు గొనలేరు, ఇల్లు గొనలేరు. మీ జీవితం మారలేదు. బ్యాంక్ బ్యాలెన్స్ పెరగదు. కానీ ఆ 16,000తో ఏమి దివాలా తీసేది లేదు. కానీ ఒక్కసారి ట్రై చేస్తే మాత్రం ఆ 16,000తో మీ జీవితం మారుతది నాలాగా. చూడండి ఎంతోమంది నన్ను నమ్మి వచ్చిన వాళ్ళు ఈరోజు కొన్ని వేల మంది జీవితాలు మార్చుకున్నారండి. వాళ్ళ ఆర్థికంగా ఇబ్బందులన్నీ పొడగొట్టుకున్నారు. కాబట్టి అనుమానాలు పక్కబెట్టి తొందరగా మారండి ఎలక్ట్రిక్కు. మీ స్కూటర్ తీసేసి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కోండి. దానివల్ల మీకెంత లాభం ఉందో ఇక్కడ మీకు ఈ ప్లాన్‌లో ఒక జస్ట్ హాఫ్ అన్ అవర్‌లో మీకు టోటల్‌గా అర్థమవుతది. ఒకవేళ మీరు లాభమే కాదు, ఈ వచ్చే లాభాన్ని మీరు ప్రమోట్ చేస్తే మీకు ఎలా ఆదాయం వస్తదో ఈ బిజినెస్ ప్లాన్ ప్రకారం చివర్లో పూర్తిగా అర్థమవుతది. ఓకే అండి. ఇప్పుడు టోటల్‌గా ఎలక్ట్రిక్ షిఫ్ట్ అవుతున్నారు ప్రతి ఒక్కళ్ళు గూడా. అదేదో మనం ముందు తీసుకుంటే మనకు తొందరగా ఈ వ్యాపారం అనేది చేసుకోవచ్చు. ఓకే అండి. ఇక్కడ చూడండి చాలా మంది డబ్బు సంపాదించడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. అసలు ఎందుకు కష్టపడుతున్నావంటే డబ్బు సంపాదించడానికి.
మరి సంపాదించే డబ్బు మీరు చేసే పనులలో నిజంగా మీకు సరిపోతుందా అని ఒక్కసారి ప్రశ్నేసుకోండి. చాలామంది ఏం చేస్తున్నారంటే 10,000 సంపాదిస్తే ఆ పెట్రోల్ బంక్‌లో పని చేస్తారు, కిరాణా షాప్‌లో పని చేస్తారు, ప్రైవేట్ టీచర్‌గా పని చేస్తారు. ఆ పనిలో వచ్చే 10,000, 15,000, 20,000 దాన్ని తీసుకపోయి ఏం చేస్తారు బడ్జెటేసి అడ్జస్ట్‌మెంట్ చేసుకొని బతుకుతుంటారు. ఏదైనా ఎక్స్‌ట్రా కష్టమొస్తే అప్పు చేస్తుంటారు. ఇదే జీవితం. ఇదే కష్టాలు. ఒక అప్పు తెచ్చేలోపు ఇంకో అప్పు, ఆ అప్పు తెచ్చేలోపు ఇంకో అప్పు. ఎందుకంటే సరిపోకున్నా గూడా మనం అదే జీవితం అనుకోని దేవుడు గిదే రాత రాసిండు. ఇట్నే బతకాలని జెప్పి అట్నే బతుకుతుంటారు. కానీ ఒక్కసారి మీరు మీరు ఇంట్లో కూర్చొని నైట్ ఆలోచించండి. నా జీవితం, నా టాలెంట్ ఇంతేనా? నేను ఎక్కువ సంపాదించలేనా? నాకు టైం లేదా? ఒక్కసారి ఆలోచించుకోండి. ఇంకా ఎక్స్‌ట్రా టైమ్‌లో ఒక్కొక్క పెద్ద పెద్ద హీరోలని ప్రశ్నించుకోండి. పెద్ద పెద్ద హీరోలు చాలామంది ఇప్పుడు ఒక 'మహేష్ బాబుని' తీసుకోండి, లేదంటే క్రికెటర్‌లను తీసుకోండి. వాళ్ళు క్రికెట్ ఆడుతుంటారు, సినిమాల్లో నటిస్తుంటారు, కోట్లాది రూపాయలొస్తాయి. అయినా గూడా వాళ్ళు పార్ట్ టైమ్‌గా ఏం జేస్తున్నారండి? అడ్వర్టైజ్‌మెంట్ జేస్తున్నారు. ఆ అడ్వర్టైజ్‌మెంట్‌లలో వందల కోట్లు, 100,00,00,000 సంవత్సరానికి 150,00,00,000 సంపాదిస్తున్నారు. జస్ట్ పార్ట్ టైమ్ బిజినెస్‌లో ఎక్కువ సంపాదిస్తున్నారు. వాళ్ళు ఆడే క్రికెట్‌కు నటించే సినిమాల్లో 20,00,000, 20,00,00,000, 10,00,00,000, 5,00,00,000 వస్తే సంవత్సరం మొత్తానికి ఒక అడ్వర్టైజ్‌మెంట్‌ల మీద 100,00,00,000 పైన సంపాదిస్తున్నారు ఒక్కొక్క హీరో. మరి ఒక్కసారి ఆలోచించండి. మనమెందుకు పార్ట్ టైమ్ జేయగూడదు? ఒక జాబ్‌తోనే జీవితం గడుస్తదా? ఆ జాబ్‌లో వచ్చే పైసలు గాకుండా మనము ఇంకా ఎక్స్‌ట్రా మనీ సంపాదించొచ్చు పార్ట్ టైమ్‌గా గూడా ఏడీఎంఎస్ చేసి. అలా పార్ట్ టైమ్‌గా జేసినోళ్ళు గూడా మన కంపెనీలో డిపార్ట్‌మెంటోళ్ళు, కానిస్టేబుల్లు, ఎస్ఐలు చాలా మంది మనకు పార్ట్ టైమ్‌గా ఇందులో వ్యాపారం జేస్తున్నారు. అలాగే మనకు ఇందులో అడ్వొకేట్స్ గూడా చాలా మందున్నారండి మన టీమ్‌లో. చాలా మంది ఎందుకంటే ఏది గూడా ఒక్క సంపాదనతో ఎవరు గూడా కోటీశ్వరులు కాలేదనే విషయం మనకు తెలుసు. కాబట్టి ఇంకా ఎక్స్‌ట్రా టైమ్ మనకు సాయంత్రం పూట ఒక 2 గంటలు, 3 గంటలు వేస్ట్ చేసే సమయాన్ని ఇక్కడ క్యాష్‌గా మార్చుకోవచ్చు. ఏడీఎంఎస్‌లో చేసుకోవచ్చు. మీరు ఒకవేళ వేరే పని చేస్తుంటే వ్యాపారమో గాని, జాబ్ గాని చేస్తుంటే పార్ట్ టైమ్ చేయండి. లేదంటే మీరు ఇంకా మీకు ఖాళీగా ఉన్నారనుకోండి. స్టూడెంట్స్ అయితే చదువుకొని ఖాళీగా ఉన్నవాళ్ళు జాబ్‌ల కోసం చర్చించేవాళ్ళు ఫుల్ చేయండి. ఫుల్ టైమ్ చేయండి. మీకు అద్భుతమైన లైఫు. మీరసలు జాబ్ కోసం వెతకడం గాదు. మీరే వందల మందికి ఉపాధి కల్పించొచ్చిక్కడ. మీ చేతుల్లో ఒక అద్భుతమైన అవకాశం పెట్టుకొని, మీరు ఎవరినో బతిలాడి ఒక జాబ్ కోసం తిరగాల్సిన అవసరం లేదండి. ఒక మైండ్‌సెట్ మార్చుకోండి. మీరు ఏది కోరుకుంటే అదే వస్తది. జాబు, జాబు, జాబు అని ట్రై చేస్తే ఏదో ఒక జాబ్ వస్తది. ఆ 10,000, 20,000తో జీవితమేమి కోటీశ్వరుడయ్యే అవకాశం లేదు జీవితంలో. అంటే మనం రిటైర్ అయ్యే వరకు కూడా రూ. 1,00,00,000 జాబ్‌లో సంపాదించలేము. అది కూడా మీకు సర్వే ఉంటది. ఒక సర్వే కూడా మీకు చెప్తాను. చూడండి మనం డబ్బులు సంపాదించడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. దాంట్లో వచ్చే డబ్బు సరిపోవట్లేదని చెప్పి మనకు అర్థం కావట్లేదు. అర్థమయ్యేలోపు జీవితం గడిచిపోతది. అప్పుల పాలైతది. కాబట్టి ఒకసారి మీకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తా. ప్రతి మనిషికి భారతదేశంలో పుట్టిన ప్రతి మనిషికి కలలు, కోరికలు ఉంటాయండి. ఎదుటివాడిని చూసి, పక్కవాడిని చూసి వాళ్ళలాగా మనకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి. వాళ్ళకు లోటు లేకుండా బాగా సంపాదించే వాళ్ళని చూసి మనం కుళ్ళుకుంటా ఉంటాం. వాళ్ళలాగా మనకు ఉండాలని కోరిక ఉంటది. కానీ వాళ్ళలాగా పని జేయం. వాళ్ళలాంటి పని జేయం. మనం ఎంతసేపు మన పనే మనం జేస్తుంటాం. వాళ్ళలాగా డబ్బు రావాలని చూస్తుంటాం. అలాగే మంచి ఇంట్లో ఉండాలి. మంచి కార్‌లలో తిరగాలి. ఫారెన్ ట్రిప్పులెళ్ళాలి. మనకు పిల్లలకు మంచి చదువులు చదివిపియాలి ఫారెన్‌లో అని జెప్పి, మనకు అప్పుడప్పుడు ఫారెన్ ట్రిప్పులెళ్లి రావాలి. మనకు రిటైర్మెంట్ వరకు మనకొక పాసివ్ ఇన్‌కమ్ కోట్లాది రూపాయలు బ్యాంక్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ ఉండాలని జెప్పి, మంచి ఇల్లులుండాలని జెప్పి కోరుకుంటాం. కానీ అవన్నీ కోరికలే. ఆ కోరికలు ఎంతమందికి తీరుతున్నాయంటే కేవలం ఒక 20% మాత్రమే తీర్చుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేసి, వివిధ రకాల పనులు చేసి కోటీశ్వరులవుతున్నారు. వాళ్ళ కోరికలు తీర్చుకోగలుగుతున్నారు. కానీ మిగతా 80% ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నారంటే వాళ్ళ మైండ్‌సెట్ మార్చుకోకపోవడం, వాళ్ళు చేస్తున్న పనిని మార్చకపోవడం, చేస్తున్న పనిలోనే కూరుకుపోవడం కావాలనే వాళ్ళకు కంఫర్ట్ జోన్‌లో జీవించడం వల్ల, బద్ధకంతో జీవించడం వల్లనే వాళ్ళు ఎదగలేకపోతున్నారు. భారతదేశంలో 80% మంది చిన్న చిన్న ఇన్‌కమ్‌లతో కష్టాలు పడుతున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. అప్పులు చేస్తున్నారు. మరి దానికి చూడండి ఆ చిన్న చిన్న పనులతో పాటు ఈ ఏడీఎంఎస్ స్టార్ట్ చేయండి పార్ట్ టైమ్‌గా. మీరు 100% మీ కలలు, కోరికలన్నీ తీరుతాయండి. యాక్చువల్‌గా మనకు అనుకున్న కలలు, కోరికలు తీరాలంటే, లేదంటే మన జీవితం ఆర్థికంగా ఎదగాలంటే, మనం హ్యాపీగా ఉండాలంటే, కనీసం అప్పు చేయకుండా హ్యాపీగా ఉండాలంటే, అసలు మనకు ఎంత సంపాదించాలనే క్లారిటీ లేదు. వచ్చిన దాంతో అడ్జస్ట్ అవుతున్నాం తప్పితే, మనకొక క్లారిటీ లేని జీవితం జీవిస్తున్నాం. ఇప్పుడు మీకొక క్లారిటీ ఇస్తాను చూడండి. 1940లో ఒక ఫ్యామిలీ జీవించాలంటే రూ. 10 సరిపోయినాయట. ఎందుకంటే ఆ రోజుల్లో పెద్దగా వస్తువులు కొనుక్కునేది లేదు. పెరట్లో అంటే మనకు ఒక భూముండేది. అంటే ఆ రోజు జనం తక్కువ గాబట్టి భూములెక్కువుండేది. ఎ వాళ్ళు ఎంత కష్టపడి పండించుకొని ఆ భూములలో ఆ పండించిన ధాన్యం వాళ్ళు ఎక్స్‌చేంజ్ జేసుకునేవాళ్ళు. వీళ్ళ దగ్గర రైస్ పండితే ఇంకొకళ్ళ దగ్గర జొన్నలుంటే, ఆ జొన్నలు వీళ్ళకి అవసరం ఉంటే జొన్నలిచ్చి రైస్ తీసుకునేవాళ్ళు. రైస్ ఇచ్చి జొన్నలు తీసుకునేవాళ్ళు. అలాగే పండ్లు గూడా ఎక్స్‌చేంజ్ జేసుకునేవాళ్ళు. కష్టపడి జీవించే వ్యక్తులు ఎటువంటి ఖర్చులు లేవు. కొనుక్కునే వస్తువులు లేవు గాబట్టి డబ్బులు లేకున్నా రూ. 10 ఆదాయం ఉన్నా హ్యాపీగా జీవించగలిగారు.
ఆ తర్వాత 1960 తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇయన్నీ గూడా వస్తువులు పెరిగిపోయినాయి, జాబులు పెరిగిపోయినాయి. ఆ జాబులలో వచ్చే సంపదలతో అందరూ కొనుక్కుంటున్నారు. వస్తువులు కొనుక్కోవడానికి చాలా మంది ముందుకొచ్చారు. వస్తువులు సృష్టించబడినాయి, అవసరాలు పెరిగినాయి, ఖర్చులు పెరిగినాయి. కాబట్టి రూ. 100 అవసరం పడ్డాయి. 1980కొచ్చే వరకు రూ. 1000 2000 సంవత్సరం వచ్చే వరకు రూ. 10,000 సంపాదించిన వ్యక్తి మాత్రమే హ్యాపీగున్నాడు. 10,000 కంటే దిగువ సంపాదించిన వాళ్ళందరూ గూడా అప్పుల పాలవుతున్నారు. 10,000 కంటే తక్కువ ఆదాయం ఉన్నవాళ్ళు వాళ్ళని జూసి వీళ్ళు గూడా అన్నీ కొనుక్కుంటున్నారు. కానీ అప్పు జేసి కొంటున్నారు. వీళ్ళేమో 10,000 సంపాదించేటోళ్ళు అప్పు జేయకుండా దర్జాగా జీవిస్తున్నారు. అలాగే 2020కొచ్చే వరకు రూ. 1,00,000 అవసరం పడ్డాయి. ఒక ఫ్యామిలీ జీవించాలంటే, అప్పు చేయకుండా జీవించాలంటే, హ్యాపీగుండాలంటే రూ. 1,00,000 అవసరం పడ్డాయని సర్వేలు జెప్తున్నాయి. అలాగే మరి గతం గదహ 2020 వరకు మనం ఏమీ సాధించలేకపోయినాం. 25కొచ్చినాం. ఇప్పటికి గూడా 10,000, 20,000, 30,000 ఇప్పుడు గూడా 10,000, 20,000తోనే కష్టాలు పడుతున్నాం. అప్పుల పాలవుతున్నాం. కాబట్టి మనకొక క్లారిటీ వచ్చిందనుకుంటాను. మన ఆదాయం తక్కువుండడం వల్లనే మనకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయనే విషయం మనకర్థమైతే, ఇప్పటికైనా మనం ఆదాయం పెంచుకోవడానికి ప్రయత్నం జేస్తాం. మనం ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నం జేయకండి. ఖర్చులు తగ్గించుకోవడం కంటే, ఆదాయం పెంచుకునే మార్గం చూడండి. ఆదాయం పెంచుకునే మార్గాలెక్కడున్నాయి? పెట్టుబడి లేకుండా వ్యాపారం ఎలా చేయాలో నేర్చుకోండి. మీ ఆదాయం పెంచుకోండి. మీకు ఇట్లాంటి కష్టాలన్నీ కూడా, అప్పులన్నీ కూడా తగ్గిపోతాయి. ఆర్థికంగా ఎదుగుతారు. ఈ క్లారిటీ లేక మనం ఇప్పటి వరకు చిన్న చిన్న పనులతో ఆర్థికంగా ఎదగకుండా చిన్న చిన్న పనులతోనే ఉండడం వల్లనే కష్టాలొస్తున్నాయి. 2000 మరి ఫ్యూచర్ గురించి ఆలోచిద్దాం. 2040 వస్తది చూస్తూ చూస్తూ ఉంటే ఇంకో 15 ఏళ్ళు గడిస్తే 2040లో మనకు ఎంత ఆదాయం కావాలంటే ఒక జీవితం ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలంటే వాళ్ళ హాస్పిటల్ ఖర్చులు అన్నీ పెరిగిపోతాయండి. ఏది గూడా మనం ఇప్పుడున్న రేట్లు అప్పుడు ఉండయి. ఇప్పుడున్న బియ్యం రేట్ అప్పుడు ఉండదు. ఇప్పుడున్న పప్పు, ఉప్పు, చింతపండు ఇవన్నీ గూడా ఇప్పుడున్న రేట్లు అప్పుడు ఉండవు. ఇప్పుడున్న హాస్పిటల్ ఖర్చులు అప్పుడు ఉండవు. ఇప్పుడున్న భూమి రేట్లు అప్పుడు ఉండవు. ఇప్పుడున్న బంగారం రేట్ అప్పుడు ఉండవు. ప్రతి ఖర్చు పెరిగిపోతాయండి. కాలేజీ ఫీజులు కాంచి ప్రతి ఒక్కటి పెరిగిపోతది. ఒక 20 ఇయర్స్‌లో 10 టైమ్స్ పెరిగిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా మన ఆదాయం గూడా పెంచుకోవాలి. ఆదాయం పెంచుకోకుంటే అప్పుల పాలైతాం, ఇబ్బందుల పాలవుతాం. లాస్ట్‌కు మనం జీవితం సమసిపోతుందండి ఆ అప్పులతో. మనం చీవాట్లు పడలేక, ఇబ్బందులు పడలేక చాలా మంది సూసైడ్‌లు గూడా చేసుకుంటున్నారు ఆర్థిక ఇబ్బందులతో. చూస్తూనే ఉన్నాం పేపర్‌లలో ఊకే న్యూస్ వస్తూనే ఉంటది. హోటల్‌కెళ్ళి వేరే ఊరికెళ్ళి మందు తాగి కుటుంబం మొత్తం చనిపోవడం, లేదంటే ఊరు వదిలిపెట్టి పారిపోవడం ఇలాంటి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఎంతమందిని చూస్తున్నాం. కానీ మనం హ్యాపీగా ఉండాలంటే మనం 10,00,000 సంపాదించాలి 2040 వరకు. మరి మీరు చేస్తున్న పనులలో నిజంగా 10,00,000 వస్తాయంటే మీరు చేస్తున్న పని చేసుకోండి. ఒకవేళ ఫ్యూచర్‌లో 10,00,000 రావు అనే నమ్మకం లేకుంటే, రావు అనే నమ్మకం ఉంటే 100% మారండి. మీ పనిని మార్చండి. లేదంటే ఉన్న పనితో పాటు ఈ పార్ట్ టైమ్‌గా ఏడీఎంఎస్‌ని చేయండి. ఏడీఎంఎస్‌ని పార్ట్ టైమ్‌గా టేకప్ చేయండి. మీకు 10,00,000 కాదు నెలకు 15,00,000 ఇందులో సంపాదించొచ్చు. అది ఎలా అనేది మీకిక్కడ ఈ ప్లాన్ మొత్తం వింటే అర్థమవుతది ఇంకో హాఫ్ అన్ అవర్‌లో. అలాగే ఇంకొక సర్వే గూడా ఉందండి. ఎవరెవరు కోటీశ్వరులవుతున్నారు? అంటే ఏ పని చేసినోళ్ళు కోటీశ్వరులవుతున్నారని ఒక సర్వే జరిగింది. మరి చాలా మంది మన భారతదేశంలో చదువుకున్నోళ్ళందరూ గూడా ఉద్యోగం, ఉద్యోగం, ఉద్యోగం అని గవర్నమెంట్ తిట్టుకుంటూ, తిట్టుకుంటూ తిరుగుతున్నాం. కాలక్షేపం చేస్తున్నాం తప్పితే, మనం ఇంకొక పని జేయాలనే ఆలోచన వస్తలేదు. అసలు ఉద్యోగం జేసినోళ్ళు ఎవరైనా కోటీశ్వరులవుతారా అని ఒక సర్వే జరిగింది. ఆ సర్వేలో ఎవరెవరు కోటీశ్వరులవుతున్నారో, ఎంత శాతం కోటీశ్వరులవుతున్నారో ఒక సర్వే జెప్తాను. జాగ్రత్తగా వినండి. ఈ సర్వే గనుక మీకు అర్థమైతే, మీ కళ్ళు తెరుచుకోండి. ఇప్పటికైనా ఉద్యోగాల వెంట పడకుండా వ్యాపారం చేయండి. ఆ వ్యాపారం గూడా పెట్టుబడి లేకుండా, రిస్క్ లేకుండా చేయండి. హ్యాపీగా ఉంటది. ఏడీఎంఎస్ లాంటి వ్యాపారం టేకప్ జేయండి. అద్భుతంగా మీ లైఫ్ చేంజ్ అవుతది. ఒక 1, 2, 3 ఇయర్స్‌లో. ఓకే అండి. ఇక్కడ చూడండి ఎవరెవరు కోటీశ్వరులవుతున్నారంటే 75% వ్యవస్థాపకులు, ఎంటర్‌ప్రెన్యూర్స్ అంటే కొత్త కొత్త ఐడియాలతో వ్యాపారం చేసేవాళ్ళు కోటీశ్వరులవుతున్నారు. రెండోది 15% పెట్టుబడిదారులు. ఆల్రెడీ వంశపారంపర్యంగా కోట్లాది ఆస్తులున్న వాళ్ళు టాటాలు, బిర్లాలు, అంబానీలు ఉన్నారు గదా! వాళ్ళు కోటీశ్వరులవుతున్నారు. మిగతా వాళ్ళు 7% క్రీడాకారులు, 3% కళాకారులు. మరి 100% వీళ్ళే ఆక్రమించేసిండ్రు. 0 ఉద్యోగుల శాతం ఎవరైనా ఉద్యోగం చేసినోళ్ళు కోటీశ్వరులవుతారంటే 0 అని జెప్తుంది సర్వే. మరొక్కసారి నేను చేసింది కాదండి. ఇది హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు మన ఇండియన్ ఎకానమీ మీద చేసిన సర్వే ఈ 2 సర్వేలు. కాబట్టి మీరు ఆలోచించండి. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఉద్యోగం, ఉద్యోగం, ఉద్యోగం అని తిరిగితే ఎప్పటికి కూడా ఏ ఉద్యోగం చేసినా జీవితంలో కోటీశ్వరుడయ్యే అవకాశం లేదు. ఇది సర్వే చెప్తుంది. కాబట్టి ఆలోచించండి. ఇకపైన ఉద్యోగం కోసం వెంటపడకుండా మనం ఉద్యోగం అనేది ఒక బానిసత్వం అండి. ఒక బాస్ చేతిలో కీలుబొమ్మలాగా అతను ఇచ్చినంత తీసుకోవాలి. అతను చెప్పినప్పుడు సెలవు తీసుకోవాలి. అంతేగాని మనం ఇష్టం వచ్చినట్టు మనం సెలవు తీసుకోవడానికి అవకాశం ఉండదు. ఇష్టం వచ్చినట్టు మనకు టైమ్ ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్ కొనుక్కోపోతాం. మనం ఎంత కావాలంటే అంత సంపాదించుకునే అవకాశం జాబ్‌లో ఉండదు. వాళ్ళు ఇచ్చినంత మూసుకొని తీసుకోవాలి. అదే జాబు. గుర్తుపెట్టుకోండి. ఈ జాబ్ అనేది ఎవరు సృష్టించిండంటే బ్రిటిష్ వాళ్ళు సృష్టించిండండి. ఇది ఒక బానిసత్వం. ఎందుకంటే వాళ్ళ కాసులకు అమ్ముడుపోయి మన భారతీయులు కొంతమంది వాళ్ళ కింద ఉద్యోగాలు అనేది ఒకటి చేయడం జరిగింది.
అప్పటినుంచి ఇది అలవాటుగా మారింది. కాబట్టి ఈ బానిసత్వ సంఖ్యలు తెలుసుకొని ఇప్పటికైనా మన కుటుంబానికి ఆర్థిక స్వాతంత్రం రావాలంటే వ్యాపారం చేయాలి. అది గూడా పెట్టుబడి లేకుండా మన టాలెంట్‌తో, టైమ్‌తో జేయాలి. మరి కాబట్టి మీకున్న సర్కిలే మీ పెట్టుబడి. మీకున్న టాలెంటే మీ పెట్టుబడి. మీకున్న టైమే మీ పెట్టుబడి. అంతే తప్పితే ఇక్కడ ఎటువంటి ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా వ్యాపారం జేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవచ్చు ఏందనేది చెప్తాను. నేను గూడా ఇక్కడ ఎటువంటి పెట్టుబడి పెట్టలేదండి. ఒక షోరూమ్ పెట్టలేదు. ఎటువంటి నేను లక్షలు పెట్టలేదు, కోట్లు పెట్టి ఫ్యాక్టరీ పెట్టలేదు. జస్ట్ నేను గూడా ఒక వెహికల్ కొనుక్కున్న కస్టమర్‌ని. ఒక 2 వెహికల్‌లు మా ఇంటికి అవసరం ఉండి నేను 2 వెహికల్ తీసుకున్నాను. ఆ 2 ఐడీల మీద నేను బుకింగ్ అంటే కొంతమందికి ఈ కంపెనీ గురించి, ఈ స్కూటర్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే వాళ్ళకి గూడా నచ్చి కొనుక్కొని ఆ టీమ్ ద్వారా ఈ రోజు వరకు నేను రూ. 7,00,00,000 సంపాదించుకోవడం జరిగిందండి. ఇది చూడండి అద్భుతమైన లైఫ్. నా లైఫ్ ఎలా ఉందో చూడండి. ఎక్కడికెళ్ళినా పూలదండలు, సన్మానాలు, పూల వర్షాలు కురుస్తున్నాయి. అలాగే నేను ఎక్కడికంటే అక్కడికి విదేశాలు తిరిగొస్తున్నాను. హ్యాపీగా ఇవన్నీ గూడా లైఫ్‌లో నేనెప్పుడు గూడా గత 4 సంవత్సరాల కింద నా జీవితం అనేది శూన్యమండి. అసలు ఎన్నో అసలు నిద్రలేని రాత్రులు గడిపినాను. ఎంత కష్టాలు, ఎన్ని బాధలు, ఒక రూ. 10,000 ఫీజు కట్టడానికి గూడా ఒక్కొక్క రోజు ఇబ్బంది పడ్డా మా అబ్బాయికి. 10థ్ మా అబ్బాయికి 10థ్ క్లాస్‌లో రూ. 10,000 కట్టడానికి ఇబ్బంది పడ్డా. కానీ ఈరోజు బీటెక్ ఒక సంవత్సరం రూ. 4,00,000 పెట్టి చదివిపిస్తున్నా. ఒకటేసారి పేమెంటు వాయిదాలు లేకుండా ఒకసారి రూ. 4,00,000 కట్టేసొస్తున్నా కాలేజీలో ప్రతి సంవత్సరం. అంటే ఎలాంటి స్థాయికెళ్ళిపోయినా చూడండి. 10,000 కట్టడానికి ఒకప్పుడు ఇబ్బంది పడ్డా. ఈరోజు నా స్థాయి 4 సంవత్సరాల తర్వాత నా జీవితం ఎలా ఉందో, ఇలాంటి జీవితం మీకు కావాలంటే ఎక్కడ గూడా ఒక అప్పు లేకుండా ఒక ఫైనాన్స్ నేనెక్కడ గూడా ప్రతి ఒక్కటి సేవింగ్ చేసుకుంటున్నా తప్పితే నేనెక్కడ గూడా ఒక లోన్ అనేది అప్లై చేయకుండా నాకు హ్యాపీగా నేను ఒకప్పుడు నాకు ఒక రూ. 1,00,000 లోన్ కావాలని నేను ఆంధ్ర బ్యాంక్‌కెళ్తే ఆ రోజు 5 ఏళ్ల కింద, 6 ఏళ్ల కింద ఆంధ్ర బ్యాంక్‌కెళ్తే నీకు సిబిల్ లేదు. నువ్వు లోన్‌లు ఇదివరకు తీసుకున్నయి సరిగ్గా కట్టలేదని చెప్పి నీకు లోన్ రాదని జెప్పిర్రు. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు నాకు రూ. 1,00,00,000 2,00,00,000 లోన్ ఇస్తానని బ్యాంకుల నుంచి ఫోనొచ్చే విధంగా చేసుకున్నా నా లైఫ్. చూడండి ఇలా నాకు ఎంతమంది బ్యాంకర్సు ఎమ్మడి పడుతున్నారు. నా సిబిల్ జూసి, నా స్టేటస్ జూసి, నా స్టేట్‌మెంట్ జూసి, నా బ్యాంకు బ్యాలెన్స్ జూసి చాలామంది నీకు రూ. 1,00,00,000 ఇల్లు కొనుక్కో సార్, 2,00,00,000 ఇల్లు కొనుక్కో లోన్ ఇస్తామని జెప్పి వాళ్ళే ఫోన్‌లు జేస్తున్నారు. ఒకప్పుడు రూ. 1,00,000 లోన్ దొరకని వ్యక్తిని ఈరోజు కోట్లాది రూపాయలు లోన్ ఇచ్చే స్థాయికి వాళ్ళు నా వెంబడి పడే విధంగా నేను చేసుకున్నాను. మరి ఇలాంటిది ఎప్పుడైతే మనం జీవితంలో లోతుకెళ్తామో అప్పుడే మనం ఆలోచించుకొని మన శక్తి ఏందో, మన టాలెంట్ ఏందో ఉపయోగిస్తే ఇలాంటి అవకాశం, ఇలాంటి ప్లాట్‌ఫార్మ్ దొరికినప్పుడు ఉపయోగించుకోండి. మీ లైఫ్ కూడా మారుతది. ఇలా ఒక ఉదాహరణగా చెప్తున్నాను నా లైఫ్ అనేది. నాలాగా ఎంతోమంది కష్టాల్లో ఉన్నారు. అప్పుల పాలైన వాళ్ళు, ఇబ్బందులు పడిన ఒకటే మార్గం ఏడీఎంఎస్ అండి. ఏడీఎంఎస్ స్మరించండి. ప్రేమించి పని చేయండి. ఈ పనిలో 100% ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ కావచ్చు. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి చూడండి మన కంపెనీ ప్రొఫైల్ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే మనం ఏదైనా పని చేయాలంటే ఆ కంపెనీ స్ట్రాంగ్‌గా ఉండాలి ఫస్ట్. కంపెనీ అనేది ఇలాంటి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో మార్కెట్‌లో వందలాది కంపెనీలున్నాయి. కానీ ఏ కంపెనీ కూడా 3 నెలలు, 6 నెలలు నిలబడట్లేదండి. కొన్ని కంపెనీలు నిలబడ్డ కంపెనీలున్నాయి. కానీ అందులో డబ్బులు రావు. ల 5 ఏళ్ళు, 10 ఏళ్ళు తప్పితే 5 ఏళ్ళు, 10 ఏళ్ళు ఓపిక ఎవరికున్నదండి? 5 ఏళ్ళు, 10 ఏళ్ళు చేసే ఓపిక ఎవ్వరికి లేదు. 5 ఏళ్ల వరకు మనకు ఆర్థికంగా తట్టుకునే స్తోమత కూడా లేదు. ఎందుకంటే 5 ఏళ్ల వరకు నిలబడాలంటే ఫస్ట్ మనం ఖర్చులు పెట్టుకొని తిరగాలి గదా! తిరగాలంటే మార్కెట్‌లకెళ్ళాలంటే ఖర్చులవుతాయి. డబ్బులు గావాలంటే ఎమ్మటే స్పీడ్‌లో ఇన్‌స్టంట్‌గా తొందర డబ్బులొస్తేనే మనం నిలబడగలుగుతాం. అంతేగాని ఒక్కొక్క చుక్క ఇప్పుడు మీరు చిన్న ఉదాహరణ చెప్తా. మీ దగ్గర ఎక్కడ మీరు ఒక్కొక్క రోజుకొక 500, రూ. 1000, రూ. 2,000 వచ్చినాయనుకోండి. మీ బ్యాంక్ బ్యాలెన్స్ అయి ఖర్చులకే పోతాయి. ఏం మిగిలయి. అట్లా 5 ఏళ్ళు చేసినా, 10 ఏళ్ళు చేసినా చిన్న చిన్న ఇన్‌కమ్‌తో మన బ్యాంక్ బ్యాలెన్స్ అస్సలే ఉండదు. కానీ రోజుకు 10,000, 20,000, 30,000 వస్తాయి. అందులోకెళ్ళి 1000, 2,000 ఖర్చు పెట్టినా మిగతా బ్యాలెన్స్ మిగిలిపోతది. అలా మనం లక్షల్లో సేవింగ్ చేసుకోగలుగుతాం. అప్పుడే మనం ఆర్థికంగా ఎదుగుతాం. ఎక్కువ ఇన్‌కమ్ వచ్చినప్పుడే మనకు తక్కువ ఖర్చులున్నప్పుడే మన ఖర్చుల కంటే ఎక్కువ ఇన్‌కమ్ వచ్చినప్పుడే మనం ఆర్థికంగా ఎదుగుతాం. అంతేగాని చిన్న చిన్న ఇన్‌కమ్‌తో వచ్చిన దానికంటే ఖర్చులు ఎక్కువ పెట్టుకుంటూ పోతే అప్పులైతాయి తప్పితే మనం ఎప్పుడు కూడా ఆర్థికంగా ఎదగలేం. కాబట్టి నేను ఇంతకుముందు కొన్ని చిన్న చిన్న కంపెనీలో చేశాను. హెల్త్ ప్రొడక్ట్‌లు అవి ఇవి పట్టుకొని తిరిగితే నాకు అయిన దానికంటే ఖర్చులు ఎక్కువైనాయి, అప్పులైనాయి. అంతే తప్పితే నేనెక్కడ సక్సెస్ కాలే. కానీ ఈ ఏడీఎంఎస్‌లో హ్యూజ్ ఇన్‌కమ్ ఉంది కాబట్టి స్టార్టింగ్ నుంచే ఫస్ట్ మంత్ ఇందులో ఎంట్రీ అయిన ఫస్ట్ మంతే నేను 2,00,000 చిల్లర తీసుకోవడం జరిగింది. నాకయిన ఖర్చులు ఒక 20,000, 30,000 అయినాయి. అంటే 20, 30,000 ఖర్చు పెడితే ఓ 2,00,000 ఇన్‌కమ్ సంపాదించుకుంటే మనకు మిగులుతాయి డబ్బులు. అంతేగాని మనం 30,000 సంపాదించి 40,000 ఖర్చు పెట్టే కంపెనీలుంటాయండి. అలాంటి కంపెనీలో మనకు లైఫ్ రాదు. ఎన్ని సంవత్సరాలు చేసినా ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటది. కాబట్టి నేను కంపెనీని ఎంచుకోవడంలో ఫస్ట్ ఇక్కడ సక్సెస్ అయినా కాబట్టే నాకు సక్సెస్ వచ్చింది. కానీ కంపెనీలో ఫస్ట్ ముఖ్య పాత్ర పోషిస్తాయండి. అందులో ఉన్న ప్రొడక్ట్ ముఖ్యం.
తర్వాత బిజినెస్ ప్లాన్ ముఖ్యం. ఈ 3 ముఖ్యమైనది. కంపెనీ ముఖ్యం, ప్రొడక్ట్ ముఖ్యం, మూడోది బిజినెస్ ప్లాన్. ఈ 3 సరిగ్గా ఉండాలి. కంపెనీ లీగల్‌గా ఉండాలి. ఎవరిని మోసం చేయకూడదు. స్ట్రాంగ్ కంపెనీ ఉండాలి. మరి ఆ కంపెనీకి ఉన్నాయా లేవా తెలుసుకుందాం ఇప్పుడు. మన కంపెనీ పేరు ఏడీఎంఎస్ అండి. అడ్వాన్స్డ్ డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఏడీఎంఎస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ. ఈ కంపెనీ 2020లో అశోక్ మహదేవ్ తంగిడి అనే ఒక వ్యక్తి ద్వారా ఈ కంపెనీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. 2020లో ట్రెడిషనల్‌గా జూలైలో స్టార్ట్ చేసిండ్రండి. లాక్‌డౌన్ తర్వాత, కరోనా తర్వాత లాక్‌డౌన్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసిండ్రు. అయినా గూడా సెకండ్ వేవ్‌తో చాలా ఇబ్బందులు పడ్డారు. ట్రెడిషనల్‌గా స్టార్ట్ చేసిన కంపెనీ దీన్ని ఒక 1 ఇయర్ ట్రెడిషనల్‌గా నార్మల్‌గా కర్ణాటక వరకే నడిచింది. కాకపోతే మన ఎండీ గారికి దీనికో ఒక గోల్ ఉంది. ఆ గోల్ ఏంటంటే షార్ట్ పీరియడ్‌లో అంటే ఒక 20 ఏళ్ళు, 30 ఏళ్ళు గాకుండా తక్కువ టైంలో టాప్ 3లోకెళ్ళాలి అనే ఒక గోల్ ఉంది ఎండీ గారికి. నాకు ఫస్ట్ నేను 2021 అక్టోబర్‌లో ఇందులో ఎంట్రీ అయినప్పుడే కంపెనీకెళ్ళినప్పుడు ఎండీ గారు అశోక్ సార్ నాతో మాట్లాడి నిజంగా నాకు అతని విజన్ చెప్పగానే నిజంగా ఇలాంటి డైరెక్టర్‌ని, ఇలాంటి ఛాలెంజింగ్ వ్యక్తిని నేనెక్కడ చూడలేదండి. ఇప్పటివరకు ఎంతోమంది చెప్పారు కానీ ఇంత సీరియస్‌గా ఉన్న వ్యక్తిని నేను జూడలే. నేనప్పుడే అనుకున్నాను సార్ చేయి పట్టుకుంటే చాలు నా లైఫ్ మారుతది. 100% ఈ కంపెనీలో ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని ఒడిదుడుకులొచ్చినా ఈ కంపెనీ మారొద్దు. ఈ కంపెనీలో నేను ఒక 5 ఏళ్ళు, 10 ఏళ్ళు నిలబడితే నా లైఫు అద్భుతంగా మారుతదని ఆ రోజే నాకు నాకు నమ్మకం కలిగి ఎండీ సార్ చేతులు పట్టుకొని ఎన్ని కష్టాలొచ్చినా బయటికి వచ్చేవాళ్ళొచ్చిండ్రు, పోయేవాళ్ళు పోయిండ్రు. నన్ను ఇంట్రొడ్యూస్ చేసిన అప్‌లైనర్ గూడా ఎళ్ళిపోయిండండి. నాతో వచ్చిన జర్నీ జేసడానికి వచ్చిన కొంతమంది లీడర్స్ గూడా ఎళ్ళిపోయారు. అప్‌లైనర్స్, డౌనర్స్ పోయినా గూడా ఇంకా కొత్త వాళ్ళని తీసుకొని నేను పని జేసుకోవడం జరిగింది. అలా చేస్తూ ఉంటేనే ఇలాంటి లైఫొచ్చిందండి. ఓపిక ఉండాలి. ఫస్ట్ ఏదైనా సక్సెస్ కావాలంటే సక్సెస్ వచ్చేదాకా ఓపిక ఉండాలి. మనం ఏం చేస్తున్నామంటే ఒక కంపెనీకెళ్తున్నాం, 4 రోజులు పని చేస్తున్నాం. అక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రాంగానే వదిలేసి ఇంకో కంపెనీ. అలా నెల రోజులు, 2 నెలలు, 3 నెలలకు ఒక కంపెనీ మార్చుకుంటూ పోతే జీవితంలో ఎప్పుడు సక్సెస్ కాలేమండి. ఒకే కంపెనీని పట్టుకొని ప్రతి కంపెనీలో ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ప్రాబ్లమ్ లేని కంపెనీ ఉండదండి. గుర్తుపెట్టుకోండి. ప్రాబ్లమ్ లేని ఇల్లు ఉండదు. ప్రాబ్లమ్ లేని కంపెనీ ఉండదు. నిన్ను వ్యతిరేకించని వ్యక్తి ఉండడు. మార్కెట్‌లో ప్రతి కాడ నీకు వ్యతిరేకులు తాకుతూనే ఉంటారు. వాళ్ళని దాటుకొని వెళ్ళినప్పుడే నీకు సక్సెస్ ఒస్తది. కాబట్టి మీరు అనుమానాలు పడకుండా అద్భుతమైన కంపెనీ అండి ఏడీఎంఎస్ అనేది. ఓన్ మ్యానుఫ్యాక్చర్ ఉంది. గైడ్‌లైన్స్ ప్రకారం డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ ప్రకారం 100% పాటిస్తున్న కంపెనీ. ఎందుకంటే గవర్నమెంట్‌కి టాక్స్‌లు కడుతున్నాం. లీగల్‌గా వెళ్తున్నాం. ఎక్కడ గూడా ఇందులో చీట్ లేదండి. ఎక్కడ గూడా మనీ సర్క్యులేట్ లేడు. ఓన్లీ ఇది ప్యూర్ డైరెక్ట్ సెల్లింగ్ చేస్తున్న కంపెనీ. ఏకైక కంపెనీ అండి నేను జెప్తున్నా. ప్యూర్ డైరెక్ట్ సెల్లింగ్ చేస్తున్న ఏకైక కంపెనీ. బయట గూడా చాలా మంది నీతులు చెప్తుంటారు. కొన్ని మనకు ఎగైనెస్ట్ కంపెనీలుంటాయి మార్కెట్‌లో. వాళ్ళు ఏం జెప్తున్నారంటే, ఇది పిరమిడ్ స్కీము, ఇది చైన్ సిస్టము, ఇట్లాంటివి జేయకండి. యూనిలెవెలు న ఇది బైనరీ, అది యూనిలెవెలు, ఇది తప్పు అని జెప్తుంటారు. కానీ ఏది నమ్మకండి. అక్కడ ఎక్కడ గూడా డబ్బులు రావండి. మీకు లెవెల్‌లో ఎవ్వరికి గూడా డబ్బులు రావు. ఒక్కడే లీడర్ ఒక 1000 మందిలో, 2000 మందిలో ఎవడో ఒక్కడు బాగుపడతాడు. అంతే తప్పితే 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు చేసినోడే అప్పుడు బాగుపడతాడు. ఫస్ట్ ఇయర్ నుంచి ఒక రూ. 1,00,000 సంపాదించినోళ్ళు ఒక్కరిని చూపియండి నాకు లెవెల్‌లో. చూపియలేరు. ఎవ్వరికీ రావు డబ్బులు. కానీ అది నీతులు చెప్తుంటారు. ట్రైనింగ్స్ ద్వారా వాళ్ళ కంట్రోల్ చేసి వాళ్ళతోని నడిపిస్తుంటారు. అంతే తప్పితే 10,000, 20,000కి మించి హెల్త్ ప్రొడక్ట్‌లో ఏ కంపెనీలో కూడా డబ్బులు రావండి. నేను నెగెటివ్ చెప్పట్లేదు. కంపెనీ మంచిదే కావచ్చు, ప్రొడక్ట్ మంచిదే కావచ్చు. అక్కడ డబ్బులు రానప్పుడు కంపెనీని బాగు చేయడానికా మనం వచ్చింది. మన ఫ్యామిలీని హ్యాపీగా ఉంచడానికి మనం వచ్చాం. కాబట్టి నేను ఎవరికీ నెగెటివ్ వెళ్ళట్లేదు. ఏ కంపెనీ పేరు తీసుకోవట్లేదు. కానీ మార్కెట్‌లో కొంతమంది మన కంపెనీ గురించి చెడుగా చెప్తున్నారు. ఈ ప్లాన్ కరెక్ట్ గాదు, ఇది కరెక్ట్ గాదు, అది కరెక్ట్ గాదు. ఎవరు చెప్పిండ్రండి? ఏ రాజ్యాంగంలో రాసుంది? ఏ చట్టంలో రాసుంది ఇది ఇలా చేయొద్దు బిజినెస్ అని? ఇలాగే చేయాలని ఎక్కడైనా రాసుందా? ఒక్కసారి ఆలోచించండి. ఇది మన టైప్ ఆఫ్ బిజినెస్ మనది. వాళ్ళ టైప్ ఆఫ్ బిజినెస్ కానీ దీన్ని తప్పుగా చెప్పడానికి వాళ్ళెవరు? తప్పుగా చెప్పకండి. ప్రతి ఒక్క నెట్‌వర్క్ రైటే. నెట్‌వర్క్‌లో ప్రొడక్ట్ ఉంటే లీగల్. ఆ ప్రొడక్ట్‌ని మీరు తక్కువ ధరకు తీసుకొచ్చి ఒక రూ. 100 గోలీల డబ్బాని రూ. 1000, రూ. 2000 అమ్మేటోళ్ళున్నారండి మార్కెట్‌లో. మనం దాన్ని తప్పు చెప్పట్లేదు గదా! 1000, రూ. 2000 అమ్ముతున్నారు. ఒక జస్ట్ రూ. 100కి తయారయ్యే మ్యానుఫ్యాక్చర్ ఒక ప్రొడక్ట్‌ని మా హెల్త్ ప్రొడక్ట్‌ని ఒక లీటర్ జ్యూస్ బాటిల్ 200కి తయారైతే 2000, 3000 అమ్మేటోళ్ళున్నారు ఒక బాటిల్‌ని. కానీ మనం దాన్ని తప్పు పట్టట్లేదే. మనం మన మన ప్లాన్‌ని ఎందుకు తప్పు పడుతున్నారు? కాబట్టి ప్రతి ఒక్క లీడర్ ఎదురు ప్రశ్న ఎయండి. 100% ఏడీఎంఎస్ అనేది జెన్యూన్ బిజినెస్. మనం ఎక్కడ గూడా మార్కెట్ కంటే ప్రొడక్ట్‌లు ఎక్కువ పెట్టలేదు. మార్కెట్ రేటే అమ్ముతున్నాం. మంచి క్వాలిటీ ఇస్తున్నాం. మంచి మోటార్, మంచి బ్యాటరీ ఇస్తున్నాం. కాబట్టి ఎవ్వరు గూడా అధైర్యపడకండి. ఎవరైనా ఎగనెస్ట్‌గా మాట్లాడితే వాళ్ళని తిప్పికొట్టండి. ముందుకెళ్ళండి, దూసుకెళ్ళండి. బ్రహ్మాండమైన కంపెనీ. ఇంకొక 5 సంవత్సరాలు ఈ కంపెనీ బ్రహ్మాండంగా ముందుకు దూసుకెళ్ళబోతుంది. 10 సంవత్సరాలు ఆ తర్వాత 2030 వరకు కంపెనీ విజన్ క్లియర్‌గా ఉంది. 2030 లోపు 100% చెప్తున్నా రాసిపెట్టుకోండి. ఇందులోకెళ్ళి పోయిన వాళ్ళు ఏడ్చే రోజొస్తది. ఎందుకు పోయినాం ఇలాంటి కంపెనీలు?
మన కంపెనీ ఫ్యూచర్‌లో ఐపీఓలకెళ్ళబోతుంది. 2, 3 సంవత్సరాల్లో ఐపీఓలకెళ్ళబోతుంది. టాప్ 3 లోకెళ్ళబోతుంది. కాబట్టి కంపెనీలో నిలబడి వర్క్ చేయండి. అద్భుతంగా లైఫొస్తుంది. కంపెనీ విజన్ క్లియర్‌గా ఉంది. ఎండీ గారి విజన్ క్లియర్‌గా ఉంది. మనం ఎండీ గారి విజన్‌తో మనం ఏకీభవిస్తే 100% మన లైఫ్ కూడా మారుతుంది. సార్‌తోని ఎవరైతే మన అశోక్ సార్‌తోని ఎవరైతే చేయబట్టుకొని 2030 వరకు ఉంటారో, మీ జీవితంలో అసలు మీకు అసలు ఎటువంటి లోటు ఉండదండి మీ జీవితంలో. అద్భుతమైన లైఫొస్తది. కాబట్టి నమ్మండి ఫస్ట్. కంపెనీని నమ్మండి. మీ శక్తిని మీరు నమ్మండి. కంపెనీతో జర్నీ చేయండి. మీ లైఫ్ మారుతది. ఓకే అండి. ఇక్కడ చూడండి ఇండియాలో ఇది ఫాస్టెస్ట్‌గా ఎదుగుతున్న కంపెనీ అండి డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా. మరి 2020లో ఇది ట్రెడిషనల్‌గా స్టార్ట్ అయిన కంపెనీ ఎండీ గారికున్న ఆలోచన ప్రకారం డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా అయితే ఫాస్ట్‌గా గ్రో అవుతదని జెప్పి ఇండియా మొత్తం దీన్ని డిస్ట్రిబ్యూట్ జేయొచ్చు. వాళ్ళ విజన్ ప్రకారం, వాళ్ళ గోల్ ప్రకారం దాదాపు ఒక 26, 27 లోపు దీన్ని టాప్ 3 లోకి తీసుకెళ్లొచ్చని వాళ్ళ ఒక అంచనా ప్రకారం డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అనేది 2021 జూలైలో రావడం జరిగింది. అట్లా 4 సంవత్సరాల నుంచి డైరెక్ట్ సెల్లింగ్ జేస్తున్నారు. డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ ద్వారా ఈ ఏడీఎంఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ల బిజినెస్ ఎలా వృద్ధి చెందిందో ఇప్పుడు చెప్తాను వినండి. డైరెక్ట్ సెల్లింగ్‌కి వచ్చిన తర్వాత కంపెనీ ఓన్లీ ఇంతకుముందు ఒక కర్ణాటకలో ఉన్న కంపెనీ ఈరోజు 25 రాష్ట్రాల్లో ఇండియా మొత్తం డిస్ట్రిబ్యూట్ అయింది. ఆల్రెడీ ఇండియా మొత్తం దాదాపు 1500 ప్లస్ షోరూమ్స్ వచ్చాయి. 10 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు పెట్టింది కంపెనీ. అందులో భాగంగా మనకు రెండో మ్యానుఫ్యాక్చరింగ్ ఫస్ట్ ధార్వాడ్‌లో ఉంది. సెకండ్‌దొచ్చేసి మన తెలంగాణ తూప్రాన్‌లో వచ్చింది. ఎందుకంటే తెలంగాణలో బిజినెస్ బాగా ఫస్ట్ డెవలప్ అయింది. ఆల్ ఇండియాలో తెలంగాణనే నంబర్ 1 బిజినెస్ ఇస్తున్నాం కాబట్టి తెలంగాణలో సెకండ్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ తెలంగాణలో పెట్టింది తూప్రాన్‌లో. అలాగే తర్వాత ఆంధ్ర నుంచి వస్తుంది. ఆంధ్రాలో గూడా తిరుపతిలో పెట్టింది ఇంకొక యూనిట్. అలాగే తమిళనాడు, తర్వాత కేరళ, ఇలా రాజస్థాన్, అలా ఆ నార్త్ సైడ్ గూడా మనకు కంపెనీ దూసుకపోతుందండి. ఇయాల మధ్యప్రదేశ్‌లో గూడా ప్లాంటింగ్ స్టార్ట్ అయింది. ఇట్లా ఎన్నో రాష్ట్రాల్లో ప్లాంట్‌లు పెట్టుకుంటూ ఈ అసెంబ్లింగ్ యూనిట్‌లు పెట్టుకుంటూ మన కంపెనీ ముందుకు తీసుకెళ్తుంది. 1500 ఇది షోరూమ్స్ వచ్చాయి. అలాగే 5,00,000 కస్టమర్స్ ఈ రోజు వరకు మన కంపెనీలో బండి బుక్ చేసుకోవడం జరిగింది. అలాగే ఒక 2.5 లక్షల వెహికల్స్ కూడా కంపెనీ డెలివరీ ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు. మరి అంత అద్భుతంగా దూసుకుపోతుందండి. అలాగే 2.5 లక్షల కస్టమర్‌లు సేఫ్‌గా మన స్కూటర్ వాడుకుంటున్నారు కాబట్టి, సేఫెస్ట్ వెహికల్‌గా ఇప్పటివరకు అవార్డొచ్చింది. అలాగే బెస్ట్ మ్యానుఫ్యాక్చరర్‌గా కర్ణాటక గవర్నమెంట్ నుంచి అవార్డ్ తీసుకుంది. 10,000 వెహికల్స్ కర్ణాటక గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కు మన కంపెనీ సప్లై చేస్తుందండి. ఇది మన కంపెనీ స్టామినా. ఇంత ఒక గవర్నమెంట్ నుంచి అవార్డ్ తీసుకొని గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కు మన కంపెనీ వెహికల్ సప్లై చేస్తుందంటే, ఈ కంపెనీ స్టామినా ఏందో అర్థం చేసుకోండి. ఇది ఆషామాషీ కంపెనీ కాదు. మీరు చేస్తున్న కంపెనీ గ్రేట్‌గా ఫీల్ కండి. గ్రేట్‌గా బయట చెప్పండి. అంతేగాని ఎవరో ఈ కంపెనీ పోతది, 4 రోజులకు బంద్ అయితది అని ఎవరైనా చెప్తే వాళ్ళకు కౌంటర్ ఇవ్వండి. ఆళ్ళకు నిజం తెలవనోళ్ళు మాట్లాడతారు. ఇందులోకెళ్ళి బయటికి పోయినోళ్ళు మన కంపెనీ చెడుగా చెప్పేటోళ్ళు మాత్రమే మాట్లాడతారు. అలాంటి మాటలు వినకండి. అలాంటి న్యూస్‌లు చూడకండి. 100% ఒక జెన్యూన్ కంపెనీ, ఇందులో చేసి సక్సెస్ అవుతున్న వాళ్ళ మాట నమ్మండి. మీరు సక్సెస్ కావాలంటే సక్సెస్ అయిన వాళ్ళ మాట నమ్మండి. మీరు సక్సెస్ కావద్దు అనుకుంటే ఫెయిల్యూర్ అయిన మాట నమ్మండి. మీరు ఎలా ఉండాలనేది మీ చేతుల్లో ఉంది. మీరు ఫెయిల్యూర్ అయిన మాట నమ్మితే ఇందులోకెళ్ళి బయటికెళ్ళి వేరే కంపెనీ చేసే వాళ్ళ మాట నమ్మితే మీరు 100% ఏడీఎంలో సక్సెస్ కారు. ఇందులో సక్సెస్ అయిన మాట కోట్లాది రూపాయలు తీసుకున్న వాళ్ళు వందలాది, వేలాది మంది ఉన్నారు. వాళ్ళ మాట నమ్మండి. ఓకే. ఇది కంపెనీ చరిత్ర అండి. కంపెనీ స్ట్రాంగ్‌గా ఉంది. మీరుంటే మీరు గూడా స్ట్రాంగ్‌గా తయారవుతారు. ఓకే అండి. కంపెనీ ఫ్యూచర్ ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి. రాబోయేటియన్నీ గూడా అవన్నీ తర్వాత తెలుసుకుందాం. కంపెనీ అద్భుతంగా ఉంది. అలాగే మనం ఈ ఎలక్ట్రిక్ ఇండస్ట్రీ గురించి తెలుసుకుందాం. మన ప్రొడక్ట్ గురించి తెలుసుకుందాం. ఓకే అండి. ఇక్కడ ఎలక్ట్రిక్ ఇండస్ట్రీని గవర్నమెంటే ఈరోజు ప్రమోట్ చేస్తుంది. స్వయంగా మన దేశ ప్రధానమంత్రి, ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు, అలాగే మన ముఖ్యమంత్రులు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి గూడా ఎలక్ట్రిక్ వెహికల్‌కి ప్రమోట్ చేస్తున్నాడండి. ఎందుకు కారణం ఏందంటే పొల్యూషన్. విపరీతమైన పొల్యూషన్ పెరిగిపోతుంది. ఇయాల ఢిల్లీలో ఏ పరిస్థితి ఉందో చూస్తున్నారు. మరి అలాగే రేపో మాపో మన హైదరాబాద్‌లో గూడా, ముంబైలో, ఢిల్లీలో, చెన్నైలో పెద్ద పెద్ద సిటీల్లో ప్రతి సిటీలో కోట్లాది వాహనాలు తిరగడం వల్ల పొల్యూషన్ బాగా పెరిగిపోయి స్వచ్ఛమైన గాలి దొరకక చాలా మంది అనారోగ్య బారిన పడుతున్నారండి. మరి పెద్ద పెద్ద సిటీలో నివసించే వాళ్ళు ఎవరండి? మన పిల్లలు చదువుకున్న పిల్లలందరూ గూడా నెక్స్ట్ జనరేషన్ అంతా సిటీలోనే ఉన్నారు. వాళ్ళ వయసు 10 సంవత్సరాలు కుదించబడుతుంది ఈ పొల్యూషన్ వల్ల. అంటే వాళ్ళ శ్వాస సంబంధి వ్యాధులతో మనం 60, 70 ఏళ్ళు బతుకుతే మన పిల్లలు 40, 50 ఏళ్ళకే రోగాలతో చనిపోతున్నారు. దీనికి కారణం మనమే. అభివృద్ధి పేరుతో మనం ఇంటింటికి వెహికల్స్, పెట్రోల్‌తో నడిచే వెహికల్స్, డీజిల్‌తో నడిచే వెహికల్స్ కొంటున్నాం. దాని వల్లనే మనకు ప్రమాదం ముంచుకొస్తుంది. నెక్స్ట్ మనందరం బాధ్యతగా ఇదొక డబ్బు కోసమే గాకుండా ప్రతి ఒక్కరు ఒక భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు గూడా మనం ఒక సైనికుడిలాగా మనం ఎలక్ట్రిక్ ఇండస్ట్రీని ఒక ఉద్యమంలాగా ముందుకు తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్కరు మనకు తెలిసిన ప్రతి ఒక్క బంధువుకు, మిత్రుకు ఎలక్ట్రిక్ వెహికల్ ప్రమోట్ జేస్తే వాళ్ళందరూ ఎలక్ట్రిక్ వాడితే పొల్యూషన్ అనేది తగ్గుముఖం పడతది. చైనాలో జూడండి ఆల్రెడీ వాళ్ళు గత 1900
సారీ 2019 వరకే. 2019లోనే వాళ్ళు 100% టోటల్‌గా ఎలక్ట్రిక్‌గా మార్చేసుకున్నారు వాళ్ళు. కాబట్టి ఈరోజు వాళ్ళు పొల్యూషన్ లేకుండా హ్యాపీగా ఉంటున్నారు. మన దేశంలో ఒకప్పుడు చైనా రాజధాని బీజింగ్‌లో ఢిల్లీ కంటే డేంజర్ జోన్‌లో ఉండేది. 4, 5 సంవత్సరాల కింద వాళ్ళు ఎలాంటి పరిస్థితులున్నారు, ఇప్పుడెలా ఉన్నారో ఒక్కసారి చూడండి. అక్కడ వీడియోలు అక్కడ చూస్తే మీరు పరేషాన్ అవుతారు. ఒక్క పెట్రోల్ వెహికల్ అనేది అవుపడదు. టూ వీలర్ నుంచి ఫోర్ వీలర్ వరకు అన్నీ గూడా ఎలక్ట్రికే అండి. కార్లు, బస్సులు, ట్రిప్పర్లు, పెద్ద పెద్ద ట్రక్కులు అన్నీ గూడా ఎలక్ట్రిక్ వాడుతున్నారు. పెద్ద పెద్ద క్రేన్‌లు, జేసీబీలు గూడా ఎలక్ట్రిక్‌తో వాడుతున్నారు. మనమేమో ఇంకా టూ వీలర్ కొనడానికే భయపడుతున్నాం. టూ వీలర్ కొనడానికే ఇంకా అనుమాన పడుతున్నాం. కానీ ఒక్కసారి ఆలోచించండి, చైనా, జపాన్, కొరియా, తైవాన్, అలాంటి అమెరికా, ఇలాంటి దుబాయ్ ఇలాంటి దేశాల్లో వాళ్ళ దగ్గర పెట్రోల్ ఉన్నా గూడా వాళ్ళు పెట్రోల్ బంద్ జేసి ఎలక్ట్రిక్ వాహనాలు వాడుతున్నారు. మరి పొల్యూషన్ తగ్గాలంటే ప్రపంచమంతా మారింది. మనం గూడా మారాల్సిందే. మనం మారకుంటే గవర్నమెంట్ బలవంతంగా రాబోయే 5 సంవత్సరాల్లో మార్చబోతుంది. మనందరిని మార్పిడి చేసి ఎలక్ట్రిక్ మార్చుతుంది. మనం వద్దన్నా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాల్సిందే. మనం మనం కొనకున్నా మన పక్క వాళ్ళందరూ ఎలక్ట్రిక్‌కి ఎళ్ళిపోతారండి. ఇది 100% రాసిపెట్టుకోండి. ఒక్క టూ వీలరే గాదు, ఫోర్ వీలర్ ఆల్రెడీ గవర్నమెంటే ముందడుగేసి మాది వరంగల్ అని జెప్పాను గదా! వరంగల్ అని మొన్న ఒక న్యూసొచ్చింది. హ ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ బస్సుల డిపో పెడుతున్నారండి ఇక్కడ వరంగల్‌లో. మరి ఒక్కసారి ఆలోచించండి. ప్రత్యేకంగా ఒక 100 బస్సులు 100-1000 బస్సులు పట్టే ఒక ఎలక్ట్రిక్ డిపో మా దగ్గర కొత్తగా అంటే ప్లేస్ కోసం ఎంక్వైరీ చేస్తున్నది. గవర్నమెంట్ అనౌన్స్ అయిపోయింది. ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తుంది. అంటే చూడండి, రాబోయేదంతా ఎలక్ట్రిక్ అని ఇప్పుడైనా నమ్మండి. మనం వద్దన్నా ఎలక్ట్రిక్‌గా మారిపోతది. మనం మారాల్సిందే తప్పదు. తప్పని పరిస్థితిలో ప్రతి ఒక్కరు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాల్సిందే రాబోయే 5 ఇయర్స్‌లో. కాబట్టి మనం ఇప్పుడే ముందు వరుసలో ఈ ఇండస్ట్రీ స్టార్ట్ అయ్యేటప్పుడే ముందు వరుసలో ఉంటే మనకు లాభం జరుగుతది. ఎవరైనా చూడండి, ఒక మొబైల్ రంగం 20 ఏండ్ల కింద స్టార్ట్ అయినప్పుడు స్టార్టింగ్ దశలో ఎవరైతే మొబైల్ రంగంలో దిగిండ్రో వాళ్ళందరూ గూడా బ్రహ్మాండంగా సంపాదించుకోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు కార్లు, ఇల్లులు కట్టుకొని హ్యాపీగా ఉంటున్నారు. మరి ఇప్పుడు మొబైల్ రంగంలో దిగితే ఏమన్నా వస్తదా? ఒకసారి ఆలోచించండి. ఏదైనా స్టార్టింగ్‌లో దిగాలండి. కంప్యూటర్స్ వచ్చిన కొత్తలో కంప్యూటర్స్ వ్యాపారం చేసినోళ్ళు, ఆ సాఫ్ట్‌వేర్ నేర్చుకున్నోళ్ళు బ్రహ్మాండంగా సంపాదించుకోగలిగిర్రు. మరి ఇప్పుడు 30, 40 ఏండ్ల కింద కంప్యూటర్ రంగంలో దిగినోళ్ళు బ్రహ్మాండంగా సంపాదించుకున్నారు. ఇప్పుడు వచ్చినాళ్ళు ఏమైనా సంపాదిస్తారా? ఏమీ లేదండి. ఏదైనా అంతా అయిపోయినంక ఒక చిన్న ఫంక్షన్‌కెళ్తే మనం ఎవరైనా బంధువు పిలిస్తే ఒక ఫంక్షను, ఒకటింటికి భోజనాలని జెప్పి విందు అని పెడతారు. మనం ఒకటింటికి పోతే మంచి భోజనం దొరుకుతది. అన్ని రకాలు దొరుకుతాయి. అన్ని రకాల కర్రీసు, అన్ని రకాల మనకు అన్నీ దొరుకుతాయి. అదే గనక మనం 3కో, 4కో అందరూ అయిపోయిన తర్వాత లేట్‌గా వెళ్ళినామనుకోండి ఫంక్షన్‌కు, ఏం దొరుకుతదండి? పప్పుచారు తప్పితే, నీళ్ళ సాంబార్ తప్పితే ఏం దొరకదండి. మరి ఒక్కసారి ఆలోచించండి, ఫంక్షన్‌కైనా, వ్యాపారానికైనా ముందు వరుసలో ఉండాలి. ఇప్పుడే ఎలక్ట్రిక్ వెహికల్‌లు స్టార్ట్ అయినాయి. జనానికి నమ్మకం వచ్చి ఇప్పుడిప్పుడే అందరూ కొంటున్నారు. ఇయాల చూడండి, మీ పక్కన ఎదురింట్లో, పక్కింట్లో ఎక్కడ ఎలక్ట్రిక్ వెహికల్ లేదు. అందరి ఇంట్లో పెట్రోల్ వెహికల్ ఉంది. దాన్ని మార్చడానికి సరి అయిన టైము ప్రతి ఒక్కరికి మనం మోటివేట్ చేస్తే వాళ్ళకు ఒక ఎలక్ట్రిక్ పెట్రోల్ వెహికల్ వల్ల ఎంత నష్టపోతున్నారో డబ్బులు, ఎలక్ట్రిక్ వెహికల్‌కొస్తే ఎంత సేవ్ చేసుకుంటారో ఒక్క చిన్న ఇప్పుడు మేము నేర్పించిన సిస్టాన్ని మీరు గనుక నేర్చుకొని పక్క వాళ్ళకి చెప్తుంటే వాళ్ళు గూడా మనకు వైపు వస్తారు. రావడం వల్ల మీకు ఎంత లాభం జరుగుతదో ఇంకొక 10 నిమిషాలు, 20 నిమిషాల్లో మీకు అర్థమవుతది. చూడండి, మనకు ఎలక్ట్రిక్ స్కూటర్ ఎందుకు కొనాలి అంటే ఫస్టు మంచి దీంట్లో మంచి మంచి ఫీచర్స్ ఉంటాయండి. పెట్రోల్‌లో లేని ఫీచర్స్ ఉంటాయి. ముఖ్యంగా ఒకటి 2 చెప్తాను. సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, యాంటీ థెఫ్ట్ అలారం అండి. ఇది పెట్రోల్ వెహికల్‌లో ఉండదు. ఇంకా చాలా రకాల ఫీచర్స్ ఉన్నాయి. కాకపోతే ఈ 2 ముఖ్యమైనవి చెప్తాను. మనం ఒక లాకింగ్ అనేది దీంట్లో సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంటది. మనం ఎక్కడైనా పార్కింగ్ చేసి పక్కకెళ్తే షాపింగ్‌కెళ్ళినా ఏదైనా కొద్దిగా లేట్ అయినా గూడా ఎవరైనా దాన్ని డిస్టర్బ్ చేయాలన్నా, దాని మీద కూర్చోవాలన్నా, జంతువులు గాని దాన్ని ఏదైనా తాకినా గూడా సైరన్ ఒస్తది. ఆ సైరన్ రాంగానే పక్కకెళ్ళిపోతాయి. అంటే మన స్కూటర్ డ్యామేజ్ గాకుండా, డిస్టర్బ్ చేయకుండా ఉంటుంది. అలాగే యాంటీ థెఫ్ట్ అలారం, అంటే ఎవరైనా దొంగలు ఎత్తుకపోవాలని ప్రయత్నం జేస్తే, ఇట్లా స్టాండ్ తీసి ముంగకు జరపగానే 2 అడుగులు ఒక అడుగెయ్యగానే అది లాక్ అయిపోతది. వీల్ ముందుకు నడవదు. ఇలాంటి అద్భుతమైన ఫీచర్స్ స్మార్ట్ స్కూటర్‌లో ఉంటాయండి. అందుకనే దీన్ని స్మార్ట్ స్కూటర్ అంటాం. ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది స్మార్ట్ స్కూటర్. మనం ఎలాగైతే స్మార్ట్ ఫోన్ కొన్నామో, ప్రతి ఒక్క జనం గూడా, ప్రతి ఒక్కరు గూడా ఇయాల పెట్రోల్ నుంచి ఎలక్ట్రిక్ స్మార్ట్ స్కూటర్‌కు చేంజ్ అవుతారు. కొంచెం దాని ఫీచర్స్, దాని వల్ల లాభాలు మనం ఎక్స్‌ప్లెయిన్ జేయాలి అంతే. కొంచెం కష్టపడితే ప్రతి ఒక్కరు గూడా మీ వైపొచ్చేస్తారు. మీరు కొనుక్కొని దాన్ని చూపిస్తే ఖచ్చితంగా మారతారు. మీ అన్నదమ్ములు, మీ అక్కచెల్లెన్లు, మీ చుట్టుపక్కల ఉన్న బావ-మరుదులు, మీ చుట్టుపక్కల ఉన్న మిత్రులు అందరూ గూడా మారతారండి. ఎవ్వరికీ లేదు. లేని టైంలో మనం తీసుకుంటే మన కాలనీలో మనమే ముందుంటాం. మన గ్రామంలో మనమే ముందుంటాం. మన జిల్లాల్లో, మన రాష్ట్రాల్లో మనమే ముందుంటాం.
కాబట్టి ఎవరు ఇంకా ఎక్కువ తీసుకోలేదు కాబట్టి ఇప్పుడిప్పుడే అందరికీ అర్థమవుతుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారు. ఏది తీసుకోవాలో కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఏదో వెహికల్ తీసుకునే బదులు ఏడీఎంఎస్ గనుక తీసుకుంటే మీకు డబుల్ బెనిఫిట్ ఉంటది. ఇక్కడ డబ్బులకు డబ్బులు సేవింగ్ అవుతది. పెట్రోల్ డబ్బులు. దాంతో పాటు దీన్ని ప్రమోట్ జేస్తే మీరు ఆర్థికంగా గూడా ఎదుగుతారు. మీ జీవితం మారుతది. ఇప్పుడున్న కష్టాలన్నీ పోతాయనే ఒక విషయం తెలియజేస్తే ఖచ్చితంగా ఏడీఎంఎస్‌లో కొంటారండి. ఓలాలనో, టీవీఎస్‌లనో, బజాజ్‌లనో, హీరో హోండాలో తీసుకుంటే ఓన్లీ మీరు పెట్రోల్ డబ్బులు మాత్రమే సేవ్ చేసుకోగలుగుతారు. కానీ ఇక్కడ మాత్రం మీకు లైఫొస్తుంది. మీ జీవితం మారుతుందనే ఒక విషయం తెలియజేస్తే 100% కాకున్నా కనీసం ఒక 50% జనమైనా మన వైపు వస్తారు. కాబట్టి అన్ని కంపెనీలు బతకాలండి. మన కంపెనీ ఒక్కటే మొత్తం సేల్ కావాలని నేను ఆలోచించట్లేదు. కొంతలో కొంత బయట మార్కెట్‌లో ఉన్న దాంట్లో కొంత షేరు మన ఏడీఎంఎస్‌కొస్తే చాలు. మనం బాగుపడతాం. మన కంపెనీ బాగుంటది. కాబట్టి మనం మన బంధువుల్ని, ఫ్రెండ్స్‌ని, మనకు తెలిసిన వాళ్ళని, మనం నమ్మే వాళ్ళని కొంతమందిని మార్చగలిగితే చాలు. మొత్తం 100% మార్చాల్సిన అవసరం లేదు. 100లో ఒక 10% టార్గెట్ మనం చేసినా గూడా భారతదేశంలో ఉన్న 100,00,00,000లో ఒక 10,00,00,000 మందికి మన భారతీయులకు మన ఏడీఎంఎస్ వెహికల్ ఇచ్చినా చాలు. మన కంపెనీ ఎక్కడో టాప్‌లోకెళ్ళిపోతదండి. నంబర్ 1 పొజిషన్‌కెళ్ళిపోతది. 10,00,00,000 మంది గనుక భారతీయులు మన ఏడీఎంఎస్ వెహికల్ వాడితే మన ఇండియాలో మన కంపెనీ నంబర్ 1 అవుతది. నంబర్ 3 గాదు. నంబర్ 1 గూడా అయితది. మనం ఆ విధంగా వెళ్ళాలంటే మన వల్లనే సాధ్యమైతది. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి అడ్వర్టైజ్‌మెంట్ చేసినా ఆ స్థాయికెళ్ళలేదు. 20, 30 ఏండ్లు పడతది ఆ స్థాయికెళ్ళాలంటే. కానీ ఇక్కడ జస్ట్ ఈ డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా షార్ట్ పీరియడ్‌లో ఒక 5 సంవత్సరాల లోపే నంబర్ 1 గూడా కావచ్చు కంపెనీ. మనందరం దలుసుకుంటే. మన బంధువులకు, ఫ్రెండ్స్‌కు మనమే కొనుక్కొని, మనం ప్రచారం చేసుకుంటూ, మనం ఆర్థికంగా ఎదుగుతూ పక్క వాళ్ళకి చెప్తుంటే, మనము ఆర్థికంగా ఎదుగుతాం. కంపెనీ గూడా టాప్‌లోకెళ్తది. నంబర్ 1 అయితది కంపెనీ. ఓకే అండి. మన దగ్గర ఉన్న మోడల్స్ గూడా అద్భుతమైన మోడల్స్ ఉన్నాయండి. సక్సెస్‌ఫుల్ మోడల్స్ ఉన్నాయి. స్కూటర్‌లలో ఏదైతే సక్సెస్ అయిన మోడల్స్ ఉన్నాయో అన్ని రకాల మోడల్స్ మన దగ్గర గూడా ఉన్నాయి. కాకపోతే ఒక 5, 6 రకాలు మంచి ఫాస్ట్‌గా దూసుకుపోతున్న 5, 6 రకాలు మాత్రం చూపిస్తాను. జాగ్రత్తగా చూడండి. ఇదొకటి మన దగ్గర జీటీఆర్ అనే మోడల్ ఉంది. అలాగే మంత్రా ఉంది. ఇవి గూడా స్కూటర్స్ మోడల్ అండి. చాలా మందికి సూట్ అవుతాయి. లేడీస్, జెంట్స్, స్టూడెంట్స్ ప్రతి ఒక్కళ్ళకి సూట్ అయితాయి. సీనియర్ సిటిజన్ గూడా సూట్ అయితాయండి. అలాగే వ్యాపారస్తులకు అద్భుతమైన సాతి వెహికల్ ఉంది. సాతి ప్లస్ అనే 2 మోడల్స్ ఉన్నాయి. ఇది వ్యాపారస్తుల కోసమండి. లగేజ్ మీరు 3 క్వింటాల నుంచి 5 క్వింటాల వరకు లగేజ్ మోసుకునే ఈ 2 వెహికల్‌లు అద్భుతంగా సేల్ అవుతున్నాయి. చాలా మందికి ఒక్కొక్క నెలకు 20,000 నుంచి రూ. 30,000 డబ్బులు సేవ్ చేసుకుంటున్నారు. పెట్రోల్, డీజిల్ సబ్బులు. ఆటోలు బంద్ చేసి ఈ లోడర్ వెహికల్ కొనుక్కొని స్టాకిస్ట్‌లు చాలా మంది స్టాక్ సప్లై చేసుకుంటున్నారు. కూల్ డ్రింక్స్ గాని, తర్వాత వాటర్ క్యాన్‌లు, సిలిండర్స్ ఇలాంటియన్నీ గూడా దీని మీద సప్లై చేసుకుంటున్నారండి. మందులు ఏజెన్సీ వాళ్ళుంటారు గదా! వాళ్ళు గూడా ఈ ఆటో బదులు దీని మీద సప్లై చేసుకుంటున్నారు. కేవలం ఒక రూ. 10 కరెంట్ ఖర్చుతో 100 కిలోమీటర్లు వాడుకోవచ్చండి. అదే డీజిల్ పోస్తే ఆటో జస్ట్ 10 కిలోమీటర్లు, 15 కిలోమీటర్లు మైలేజ్ ఇచ్చే ఆటోకు ఎన్ని లీటర్ల డీజిల్ బోయాలి ఒక్కసారి ఆలోచించండి. ఒక 100 కిలోమీటర్లు తిరగాలంటే ఆటోలో కనీసం 7 లీటర్ల డీజిల్ బోయాలి. మరి 7 లీటర్ల డీజిల్ ఎంత ఖర్చు? ఇది ఒక రూ. 10 2 యూనిట్ల కరెంటు ఖర్చుతో హ్యాపీగా ఈ స్కూటర్ వాడుకోవచ్చు. మరి ఒక్కసారి ఆలోచించండి. ఆటో బదులు ఇది తీసుకుంటే ఒక డిస్ట్రిబ్యూటర్‌కు ఎంత డబ్బులు నెలకొక 20,000-30,000 డీజిల్ ఖర్చులు మిగులుతున్నాయండి. రోజుకు 500-1000 డీజిల్ పోస్తారు. ఆ డీజిల్ ఖర్చు మిగులుతది. మళ్ళీ వర్కర్ గూడా ఇద్దరు వర్కర్లు ఆటోలో అయితే ఇద్దరు వర్కర్ ఉండాలి. ఒక సేల్స్‌మెన్, ఒక డ్రైవర్ ఉండాలి. ఇదే వెహికల్ తీసుకుంటే మీకు కేవలం ఒకటే డ్రైవరు సప్లై చేసుకుంటే దానికి కూడా అతను ఈజీగా అతనే సప్లై చేస్తాడు. ఒక వర్కర్ రేట్ గూడా అంటే సాలరీ గూడా మిగులుతది. అలాగే డీజిల్ ఖర్చు గూడా మిగులుతదండి. ఇలాంటి సేవింగ్ జేసుకోవడానికి 100% ఇవంతా చాలా మంది ఉపయోగించుకుంటారు ఇలాంటి స్కూటర్లు. అలాగే ఇంకా ఫ్యాషన్‌గా కొంచెం మంచి స్కూటర్లు గావాలంటే ఇక్కడ మనకు ఈవా ఉంది, ఫాంటమ్ ఐ ఉంది. ఇలాంటి 2 స్కూటర్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. అవన్నీ గూడా ఇందులో ఉన్న బ్యాటరీలేంది, మోటర్ ఏంది, ఏం వారంటీ ఇస్తారు, మనకు చార్జర్ ఎలా ఉంటది ఇవి తెలుసుకుందామండి. ఎందుకంటే ఒక స్కూటర్ కొనాలంటే ఈ 3 పార్ట్‌లు జాగ్రత్తగా చూసుకోవాలి. చార్జరు, మోటారు, బ్యాటరీ. ఎందుకంటే ఆ 3 కాస్ట్‌లీ ఐటెమ్స్. మిగతాయన్నీ గూడా నార్మల్‌గా తక్కువ ధరలో ఉంటాయి. చిన్న చిన్న పార్ట్స్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ 3 తీసుకో మనం ఇచ్చే బ్యాటరీ వచ్చేసి లిథియం అయాన్ బ్యాటరీ అండి. బయట లక్షకు 3 వెహికల్‌లు 40,000కే, 35,000కే వెహికల్ ఇస్తున్నారు. అవన్నీ గూడా కొనకండి. చాలా డేంజర్ ఉంటుంది. ఎందుకంటే అవి ప్రాణాల మీదకొస్తది. ఎందుకంటే డబ్బులు ముఖ్యం గాదు. ప్రాణాలు ముఖ్యం. ప్రాణాలుంటే ఎంతైనా సంపాదించుకోవచ్చు. ప్రాణం పోయినంక ఏం జేయలేం. ఎందుకంటే చీప్‌గా ఆలోచించి మనం ఒకప్పుడు మొబైల్ కొనేటప్పుడు చైనా మొబైల్ కొన్నాం. 15, 20 ఏళ్ల కింద తెలవక నేను గూడా కొన్నాను. నేను గూడా ఒక 2, 3 చైనా మొబైల్ వాడినానండి. అవి ఛార్జింగ్ పెడితే బ్యాటరీ ఊపిపోవడం, ఒక్కోసారి కాలిపోవడం, మనం మాట్లాడుతుంటే పేలిపోయి మనకు చనిపోవడం గూడా మనుషులు జరిగిందండి. అప్పుడే ఏమైందంటే మనకొక అవగాహనొచ్చేసింది. కానీ ఫోను బంద్ జేయలే. ఫోను వాడడం బంద్ జేయలే మనం. మనం ఏం చేశామండి, ఫోన్‌ని మార్చాము. మంచి క్వాలిటీ కొనుక్కున్నాం.
కాబట్టి ఇప్పుడు ఎటువంటి ప్రమాదాలు జరగట్లేదు. అయితే మొబైల్‌లో గూడా ఎప్పుడైతే రంగంలో ఎప్పుడు ప్రమాదాలు జరగకుండా ఆగినాయంటే మనకు బ్యాటరీలనేది క్వాలిటీ పెరిగింది. లిథియం అయాన్ బ్యాటరీ ఎప్పుడైతే వచ్చిందో అప్పటినుంచి మొబైల్‌లో ప్రమాదాలు జరగడం తగ్గిపోయింది. ఇలాగే ఫస్ట్‌లో గూడా ఎలక్ట్రిక్ ఇండస్ట్రీలో గూడా 4 ఏండ్ల కింద వచ్చినయి అన్నీ గూడా లెడ్ యాసిడ్ బ్యాటరీలు, రకరకాల చీప్ క్వాలిటీ బ్యాటరీలు దొరికేది మనకు. ఆ బ్యాటరీలు అది ఓన్లీ ఇన్వర్టర్స్‌కైతే సూట్ అయితాయండి. మన ఇంట్లో ఉండే ఇన్వర్టర్ కదలకుండా పెట్టే ఇన్వర్టర్‌కి మాత్రమే ఇన్వర్టర్స్‌కు వాడే బ్యాటరీలని స్కూటర్‌లో వేసే వరకు అది బరువెక్కువ, మైలేజ్ తక్కువ, లైఫ్ తక్కువ. తొందరగా అది కదలడం వల్ల యాసిడ్ అటు ఇటు దానివల్ల యాసిడ్ బ్యాటరీల వల్ల ప్రమాదాలు జరిగినాయి. దాని వల్లనే పొగలు రావడం, కాలిపోవడం, రన్నింగ్‌లోనే మనుషులకు ఇబ్బందికరంగా ఛార్జింగ్ పెట్టినప్పుడు పేలిపోవడం ఇలాంటివి జరిగినాయి. ఎప్పుడైతే ఈ లిథియం అయాన్ బ్యాటరీ ఇందులో గూడా వాడడం జరిగిందో అప్పటినుంచి ప్రమాదాలు తగ్గిపోయినాయి. జనం గూడా ఈరోజు ఎలక్ట్రిక్ వెహికల్ కొంటున్నారు. కాబట్టి మనం లేటెస్ట్ ఇయాల ఒక్కసారి సెర్చ్ చేయండి గూగుల్‌లో లిథియం అయాన్ బ్యాటరీ అనేది మోస్ట్ సేఫెస్ట్ వరల్డ్‌లోనే సేఫెస్ట్ బ్యాటరీ లిథియం అయాన్ బ్యాటరీ. ఇయాల మనం వాడుతున్న మొబైల్‌లో, మనం వాడుతున్న కంప్యూటర్‌లో, మనం ల్యాప్‌టాప్‌లలో, ల్యాప్‌టాప్‌లలో అలాగే ఇప్పుడున్న టాటా ప్రతి ఒక్క మహేంద్ర ప్రతి ఒక్క కార్‌లో గూడా లిథియం అయాన్ బ్యాటరీ అండి. అలాగే ఫ్లైట్‌లలో గూడా వాడుతున్నారు లిథియం అయాన్ బ్యాటరీ. అంటే ఇది సేఫెస్ట్ బ్యాటరీ కాబట్టే లిథియం అయాన్ బ్యాటరీ అనేది మంచి క్వాలిటీ తీసుకుంటే లిథియం అయాన్‌లో గూడా 2, 3 క్వాలిటీలు ఉంటాయండి. ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్. మరి మనం వాడేది ఏ గ్రేడ్ సెల్స్‌తో తయారు చేసిన నంబర్ 1 క్వాలిటీ మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ బ్యాటరీ అండి. ఈ లిథియం అయాన్ బ్యాటరీ కూడా చైనా నుంచో, ఎక్కడి నుంచో దిగుమతి చేసుకోదు. మన ఇండియాలోనే మనకు బెంగుళూరులో ఓన్ మ్యానుఫ్యాక్చర్ ఉంది. రేడాన్ కంపెనీ మన ఓన్ కంపెనీ. ఈ కంపెనీలో తయారైన బ్యాటరీస్ మాత్రమే మన స్కూటర్‌లో ఇస్తుంది. ఎప్పుడైతే ఈ రేడాన్ కంపెనీ బ్యాటరీస్ వాడడం మొదలుపెట్టామో, మన ఓన్ మ్యానుఫ్యాక్చర్ స్టార్ట్ చేసినామో, అప్పటినుంచి ప్రమాదాలనేది లెవ్వు. ఎక్కడ కూడా బ్యాటరీ అనేది ప్రమాదం జరగలేదు. కాబట్టి ఇప్పుడు నేను తీసుకున్న ఈ 4 సంవత్సరాలు అవుతుందంటే ఒక వెహికల్, ఒక సంవత్సరం 3 సంవత్సరాల కింద ఇంకొక వెహికల్ తీసుకున్నా. 2 వెహికల్ తీసుకున్నా. ఇప్పటి వరకు ఎక్కడ బ్యాటరీ, మోటార్ ప్రాబ్లమ్ నాకైతే రాలేదు. హ్యాపీగా వాడుకుంటున్నా. ఎన్నో వేల కిలోమీటర్లు తిరిగాను. ఎంతో డబ్బులు సేవ్ చేసుకున్నాను. దాన్ని ప్రమోట్ జేసి, నేను ఎంతో మందికి దాన్ని ప్రమోట్ జేయడం వల్ల నేనింత ఆర్థికంగా గూడా ఎదగడం జరిగింది. నేను గూడా ఒక కస్టమర్‌నే. చూడండి మరి మీరు గూడా ధైర్యంగా ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకోండి. ఏడీఎంఎస్ తీసుకోండి. మీకు మంచి లైఫొస్తుంది. ఈ బ్యాటరీ లైఫొచ్చేసి 8-10 సంవత్సరాల లైఫొస్తుంది. అలాగే దీనికి ఒక గ్యారంటీ, వారంటీ వచ్చేసి 3 సంవత్సరాల వరకు ఇస్తుందండి. 3 సంవత్సరాల తర్వాత ఒకవేళ ప్రాబ్లమొచ్చినా మనం రిపేర్ చేయించుకోవచ్చు. ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అలాగే మనకు రెండోది చార్జర్ అండి. ఇది 1 ఇయర్ వారంటీ ఉంటది. ఇది ఆటో కట్ ఆఫ్ చార్జర్. బయట ఇచ్చే చార్జర్‌లు మనం బంద్ చేస్తేనే బందయితది. కానీ మన కంపెనీ చార్జర్ వచ్చేసి ఆటోమేటిక్ కట్ ఆఫ్. 99% ఛార్జింగ్ కాంగానే ఆటోమేటిక్‌గా సప్లై ఆపేస్తది. మనం వచ్చి తర్వాత ఎంత సేపటికైనా బంద్ చేసుకున్నా పర్వాలేదు. అంతేగాని వేరే కంపెనీలలో ఆటో కట్ ఆఫ్ లేకుంటే ఏమవుతుందంటే అది హీట్ ఎక్కి అక్కడ ఛార్జింగ్ పెట్టి చాలా సేపు ఎక్కువ సేపు పెడితే రాత్రి పెట్టి తెల్లారే వరకు మర్చిపోతే అది హీట్ ఎక్కి వైర్లు కాలిపోవడం, లోపటే ఏదైనా బ్యాటరీ కాలిపోవడం, మన ఇంట్లో ప్రమాదం జరగడం జరుగుతది. కాబట్టి చీప్ క్వాలిటీ బ్యాటరీస్ ఉన్న స్కూటర్‌లు కొనకండి. మినిమమ్ ఒక 60, 70 వేలు లేనిది స్కూటర్ మీకు బ్యాటరీ అనేది మంచి బ్యాటరీ రాదు. మంచి చార్జర్ రాదు. కాబట్టి మీరు మినిమమ్ 60, 70 వేల పైన మన డబ్బులు పెడితేనే మంచి స్కూటర్ వస్తదండి. అంతేగాని చీప్‌గా దొరుకుతుందని చెప్పి 35,000కే, 30,000కే వెహికల్ వస్తున్నాయని చెప్తే కొంటే అది రేపు ప్రమాదం జరగొచ్చు. మీకు ప్రాణాలకు నష్టం జరగొచ్చు. ఫ్యామిలీకి ఏదైనా జరగొచ్చు. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. మంచి క్వాలిటీ కావాలంటే 60, 70 వేల పైకెళ్తేనే మంచి స్కూటర్ లిథియం అయాన్ బ్యాటరీతో వస్తుంది. అలాంటి స్కూటరే ఎంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్ మోటార్. మోటార్ గూడా మనం వరల్డ్ ఫేమస్ కంపెనీలతో టై అప్ అయి ఉన్నామండి. మోటార్ అనేది ఇండియాలో ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ లేదు. రాబోయే ఫ్యూచర్‌లో మన కంపెనీ మనకు ఇక్కడ మన కంపెనీ బెల్గాంలో ఒక మ్యానుఫ్యాక్చర్ యూనిట్ పెట్టడానికి కూడా రెడీ అవుతుంది. మోటార్స్ కూడా ఇండియాలోనే మన కంపెనీ మొట్టమొదటిగా తయారు చేయడానికి మన కంపెనీ పూనుకుంది. అలాగే ఇప్పుడైతే బోష్ కంపెనీ ఇలాంటి ఒక మంచి 3 వరల్డ్ ఫేమస్ కంపెనీలతో టై అప్ అయ్యి ఉంది. ఏది రన్నింగ్‌లో ఉంటే ఆ కంపెనీ మోటార్ అనేది మన కంపెనీ ఏసిస్తుంది. ఇప్పటివరకు మనకు మోటార్స్ కూడా ప్రాబ్లమ్స్ అనేవి చాలా తక్కువండి. తక్కువ ఒక 5-10% లోపే మనకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. మిగతా అన్ని మంచి క్వాలిటీ మోటార్ ఉంది కాబట్టి మనకు లాంగ్ లైఫ్ ఉంటుంది. దీనికి కూడా 3 సంవత్సరాలు గ్యారంటీ, వారంటీ ఇస్తది. ఇది కూడా వాటర్ ప్రూఫ్ మోటారు, వాటర్ ప్రూఫ్ బ్యాటరీ అండి మనం ఇచ్చేది. బ్యాటరీ, మోటార్ 2 కూడా వాటర్ ప్రూఫ్ అండి. వర్షంలో తడిచినా, సర్వింగ్స్ అప్పుడు కూడా ఏం జరగదు. కాకపోతే 2, 3 రోజులు వాటర్‌లో నిలబెడితే మాత్రం వాటర్‌లో ఉంటే మాత్రం ఖరాబయితది. కాబట్టి వాటర్‌లో నిల్వ ఉండకుండా వాటర్‌లోకెళ్ళి తోడుకుంటూ పోతే ఏమి జరగదు. వర్షాలొచ్చినప్పుడు టైర్ మునిగే నీళ్ళలోకెళ్ళి ఎళ్ళినా గూడా ఏమీ జరగదు. కాకపోతే అందులోనే 2, 3 రోజులు నిల్వ ఉంటే మాత్రం లోపలికి నీళ్ళెళ్లి ఖరాబవుతాయి. కాబట్టి ఇదొక్కటి గుర్తించండి. వాటర్‌లో నిల్వ ఉండకుండా చూసుకోండి. వాటర్‌లోకెళ్ళి తోలుకున్నా ఏమీ జరగదు. హ్యాపీగా, ధైర్యంగా తోలుకోవచ్చు.
నెక్స్ట్ వచ్చేసి ఒక స్కూటర్ మనం ఎలక్ట్రిక్ స్కూటర్ వల్ల ఎంత లాభం జరుగుతుంది? ఒక 5 సంవత్సరాల్లో, 10 సంవత్సరాల్లో మనం ఇప్పటివరకు ఎంత డబ్బులు నష్టపోయినాం పెట్రోల్ స్కూటర్ వల్ల. అదే ఇప్పటి నుంచి మనం ఎలక్ట్రిక్ స్కూటర్ వాడుకుంటే నెక్స్ట్ ఫ్యూచర్‌లో ఒక 5, 10 సంవత్సరాల్లో మనకి ఎంత డబ్బులు సేవ్ అవుతాయి అది తెలుసుకుందాం. చూడండి, ఒక పెట్రోల్ వెహికల్ గనుక మీరు 80 కిలోమీటర్లు గనుక వాడితే, పీవీ అంటే పెట్రోల్ వెహికల్ అండి. ఒక మీ దగ్గరున్న యాక్టివా గావచ్చు, టీవీఎస్ జూపిటర్ గావచ్చు. ఇప్పుడు మీరు వాడుతున్న ఎలక్ట్రిక్ పెట్రోల్ స్కూటరు ఒక 80 కిలోమీటర్లు మీరు అవసరానికి ఒక రోజుకు వాడితే 2 యూనిట్ల పెట్రోల్ తాగుతుందండి. 2 యూనిట్ల పెట్రోల్ ఖర్చు ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఇలా ఆంధ్ర, తెలంగాణలో రూ. 110 ఉంది. 110 అంటే రూ. 220 ఒక రోజు ఖర్చు. అదే గనక మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ మీద మన ఏడీఎంఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద 80 కిలోమీటర్లు మీరు యూజ్ చేసుకుంటే 2 యూనిట్ల కరెంట్‌తో నడుస్తుందండి. మన స్కూటర్ వచ్చేసి కేవలం ఒక 3-4 గంటల్లో ఫాస్ట్‌గా ఛార్జింగ్ అవుతుంది. ఆ ఒక్కసారి ఛార్జింగ్ అవ్వడానికి 2 యూనిట్ల కరెంట్ తీసుకుంటదండి. ఒకసారి ఛార్జింగ్‌తో 80-100 కిలోమీటర్లు తిరగొచ్చు. పోనీ 80 వచ్చినా గూడా మనకు 80 కిలోమీటర్లు వాడితే 2 యూనిట్ల కరెంట్ ఖర్చు మామూలుగా ఇంట్లో రూ. 3.75 కమర్షియల్‌గా అయితే రూ. 8. అంటే షట్టర్‌లలో ఛార్జింగ్ పెట్టుకుంటే మనం వ్యాపార సంస్థలో రూ. 8 ఛార్జింగ్. రూ. 8 ఒక యూనిట్ కరెంటు. అయితే నేను రూ. 8 గాదు, ఇంకా రౌండ్ ఫిగర్ ఇంకా రూ. 2 ఏదైనా మెయింటెనెన్స్ ఖర్చు చేసుకున్నా మనం రోజుకొక రూ. 20 యేసుకుందాం. రూ. 10 యూనిట్ యేసుకుంటే హైయెస్ట్ స్లాబేస్తున్నా రూ. 10 యూనిట్ అనుకోండి. 2 యూనిట్లకి రూ. 20 యేసుకోండి. అంటే ఎలక్ట్రిక్ స్కూటర్‌తో మనం 80 కిలోమీటర్లు తిరిగితే రూ. 20 ఖర్చొచ్చింది. పెట్రోల్ స్కూటర్‌తో తిరిగితే రూ. 220 పెట్రోల్ ఖర్చొచ్చింది. మరి చూడండి ఎంత వేరియేషన్. మనకి ఎంత డబ్బులు 95% డబ్బులు మిగులుతాయండి. ఇక్కడ మీరు 220లకెళ్ళి 20 తీసేస్తే ఒక రోజుకు రూ. 200 మిగిలిస్తుంది మన ఎలక్ట్రిక్ స్కూటర్. మరి రోజుకి రూ. 80 అంటే రోజుకు 200 అంటే మరి ఒక మంత్‌కు రూ. 6,000, ఒక ఇయర్‌కు అంటే 1 ఇయర్‌కు రూ. 72,000 పెట్రోల్ ఖర్చు. చూడండి, పెట్రోల్ ఖర్చు మిగిలిపోతుంది ఎలక్ట్రిక్ స్కూటర్ వల్ల. మరి ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ నేను ఎలక్ట్రిక్ చార్జ్ గూడా తీసేసిన. ఆఖరికి మనం మిగిలేది పెట్రోల్ మీద రూ. 72,000 ఒక సంవత్సరంలో మిగిలిస్తుంది. మరి ఇలా తిరిగే వాళ్ళు చాలా మందున్నారండి. ఇంకా 220 కాదు, ఒక రోజుకు 3 లీటర్ల పెట్రోల్ వాడే వాళ్ళు గూడా ఉన్నారండి. ఎందుకంటే జాబ్ జేసేవాళ్ళు, దూర ప్రాంతాలకెళ్ళేవాళ్ళు, ఎల్ఐసీ, ఇన్స్యూరెన్స్ ఇట్లాంటివి జేసేవాళ్ళు, రంగంలో ఉన్నవాళ్ళు, సీడ్స్ వ్యాపారం జేసేవాళ్ళు పల్లెటూర్లలో, ఊర్లలో తిరుగుతుంటారు. ఒక రోజులో 80 గాదు, 100 పైన కిలోమీటర్లు తిరిగే వాళ్ళు గూడా చాలా మంది. స్విగ్గీ, జొమాటో, కొరియర్ బాయ్స్ ఎంతోమంది వాళ్ళు ఆహ్, సంచార వ్యాపారాలు జేసేవాళ్ళు. ప్లాస్టిక్ సామాను ఊరూరు తిరిగి అమ్మేవాళ్ళుంటారు. అలాగే కొంతమంది కిరాణా వర్తకులుంటారు. పల్లెటూరు నుంచి వేరే ఊరికెళ్ళి సామాను తెచ్చుకుంటారు సిటీకెళ్ళి. అలాగే కొంతమంది బట్టల వ్యాపారులుంటారు. ఊరూరు తిరుగుతుంటారు. పొద్దుటి నుంచి సాయంత్రం వరకు 150 కిలోమీటర్లు గూడా తిరిగేటోళ్ళుంటారు. మరి అలాంటి వాళ్ళందరికీ గూడా ఎలక్ట్రిక్ స్కూటర్ వాడుకుంటే మీకు రోజుకు రూ. 200, రూ. 300 డబ్బులు పెట్రోల్ డబ్బులు సేవ్ జేసుకోవచ్చండి. అలాగే మనం ఒక సంవత్సరానికి రూ. 80,000 అవుతది. ఎలా అవుతదంటే రూ. 8,000 మెయింటెనెన్స్ అండి. పెట్రోల్ స్కూటర్‌కు మెయింటెనెన్స్ కూడా బాగుంటది. ఎందుకంటే 3 నెలలకోసారి ఆయిల్ చేంజ్ చేపియాలి, సర్వీస్ చార్జెస్, తర్వాత ఏదో ఒకటి ఫిల్టర్స్ అరిగిపోతుంటాయి, కార్బన్స్ వస్తుంటాయి, రిపేరింగ్ చార్జెస్, ఇంకా అదీ గాక మనకు పొల్యూషన్ సర్టిఫికేట్ నుంచి మొదలుపెడితే ఇన్స్యూరెన్స్, లైసెన్స్ ప్రతి ఒక్కటి ఉండాలి. ఏది లేకున్నా మనం స్కూటర్ నడపలేము. పెట్రోల్ స్కూటరు. పోలీసోళ్ళు పట్టుకుంటారు. వాళ్ళకి భయపడుతూ బతకాల్సొస్తది. కాబట్టి ఇవన్నీ గూడా కలుపుకుంటే మెయింటెనెన్స్ ఈజీగా రూ. 8,000 అవుతాయి. ఒక సంవత్సరానికి ఇన్స్యూరెన్స్ అన్నీ కలిపితే. అలా గనుక మనం లెక్కేసుకుంటే 72,000 పెట్రోలు, మెయింటెనెన్స్ 8,000, ఒక రూ. 80,000 సేవింగ్ జేసుకోవచ్చు ఎలక్ట్రిక్ స్కూటర్ వల్ల. ఇవన్నీ గూడా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పెద్దగా ఉండవు ఖర్చులు. చాలా తక్కువ ఖర్చులుంటాయి మెయింటెనెన్సు. కాబట్టి ఇవన్నీ గూడా రూ. 80,000 మనకు తెలవకుండానే మనం కూడగొట్టుకుంటున్నాం. అదే గనక పెట్రోల్ స్కూటర్ బదులు ఎలక్ట్రిక్ స్కూటర్ మారితే మన డబ్బులు సేవ్ జేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఒక స్లోగన్ చెప్పాల్సొస్తుంది. సే చేంజ్ యువర్ బైక్, సేవ్ యువర్ మనీ. చేంజ్ యువర్ బైక్, సేవ్ యువర్ మనీ. అంటే మనం బండి చేంజ్ జేస్తే మన డబ్బులు పొదుపు చేసుకోవచ్చు. మన పోడగొట్టుకునే డబ్బులు కాపాడుకోవచ్చు. చూడండి, మనం సంపాదించుకున్నా మంచిదే. కనీసం పొయ్యే డబ్బుని కాపాడుకుందాం. ఒక సంవత్సరమే వాడతామా అంటే మనం స్కూటర్ కొంటే మినిమమ్ 5 ఏండ్లు, 10 ఏండ్లు వాడతామండి. దాని లైఫ్ టైమ్ 15 ఏండ్లు. 15 ఏండ్లు గూడా వాడేటోళ్ళున్నారు. కానీ నేను యావరేజ్‌గా ఒక 10 ఇయర్స్ వాడితే మీకెంత నష్టపోతున్నారో చూడండి. ఒక సంవత్సరానికి 80,000 అంటే 10 సంవత్సరాల్లో రూ. 8,00,000 మీరు కోల్పోతున్నారు. పెట్రోల్ స్కూటర్ ఇలాగే కంటిన్యూ చేస్తే ఇప్పటికి గూడా మూర్ఖంగా ఇంకా నేను కొనను, పెట్రోల్ స్కూటరే వాడతా అని మీరు వాడుతూ ఉంటే మీకు అటు పొల్యూషన్ వెదజల్లుతున్నారు, ప్రపంచానికి పర్యావరణానికి నష్టపరుస్తున్నారు. దాంతో పాటు మీ డబ్బులు గూడా రూ. 8,00,000 నెక్స్ట్ 10 ఇయర్స్‌లో కోల్పోబోతున్నారు. ఇకనైనా మారండి. ఈ ఆలోచనొస్తే ఇమ్మీడియేట్‌లీ ఇప్పటికే మీరు అతి త్వరలో ఎలక్ట్రిక్ వెహికల్‌కెళ్ళండి. మీకు నెక్స్ట్ 10 ఇయర్స్‌లో రూ. 8,00,000 కాకపోయినా ఇందులో సగం ఖర్చు పెట్టిన పెట్రోల్‌కు మీరు రోజుకు 1 లీటర్ ఖర్చు పెట్టేవాళ్ళైనా కనీసం మీరు రూ. 4,00,000 సేవ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ 10 ఇయర్స్‌లో 4-8 లక్షల రూపాయలు సేవ్ గావాలంటే ఖచ్చితంగా మీ డబ్బులు పొదుపు జేసుకోవాలంటే మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాల్సిందే తప్పదు.
ఈ రోజే ముందుకెళ్తే మీరు ఇప్పటి నుంచి డబ్బులు సేవ్ జేసుకోవచ్చు. మనం గతం ఇప్పటి వరకు మనకు విధి లేక మనం పెట్రోల్ స్కూటర్ వాడినాం. దానికంటే అద్భుతమైన ఫీచర్స్, దానికంటే దమ్మున్న స్కూటర్స్ మనకు ఈరోజు మార్కెట్‌లో వచ్చినాయి మన ఏడీఎంఎస్‌లో. కాబట్టి ఇమ్మీడియేట్‌లీ ఎలక్ట్రిక్ మారండి. మీ డబ్బులు సేవ్ జేసుకోండి. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి మన వ్యాపార విషయానికొద్దాం. ఇప్పటివరకు చాలామంది డైరెక్ట్ సెల్లింగ్ గురించి పత్రికలలో తప్పుగా రాసిన వాళ్ళనే జూసినాం. ఆ తప్పుగా జూసినయే మనం చూస్తున్నాం తప్పితే, మంచిగా రాసిన వాళ్ళని చూడట్లేదండి. మరి చూడండి ఇక్కడ ఒక 'ఆంధ్రప్రభ' అనే పత్రిక అద్భుతంగా రాసింది డైరెక్ట్ సెల్లింగ్ గురించి. నిజంగా చాలా మంది దీన్ని చదవరు. ఎంతసేపు చంద్రునిలో ఒక చిన్న మచ్చ ఉంటే, ఆ మచ్చను చూస్తారు తప్పితే 99% తెల్లగా ఉన్న ఆ తెల్లటి మంచి మంచిని చూడం. తెల్లటి మంచిని చూడం. చంద్రునిలో ఉన్న చిన్న మచ్చ 1% ఉన్న మచ్చను చూస్తున్నాం. 99% చూడట్లేదు. డైరెక్ట్ సెల్లింగ్‌లో ఉన్న మంచిని చూడండి. చెడుని మాత్రం చూడకండి. పేపర్‌లో, న్యూస్‌లో ఎవ్వరికి ఇష్టం వచ్చినట్టు తెలవని వాళ్ళు ఈ డైరెక్ట్ సెల్లింగ్ గురించి తెలవని వాళ్ళు పిచ్చి పిచ్చిగా రాస్తుంటారండి. పిచ్చి పిచ్చిగా రాసే వాళ్ళ మాటలు నమ్మకండి. అలా తెలవని వాళ్ళ మాట నమ్మకండి. ఇలా అందరూ నేను ఎవరిని గూడా పత్రికా, మీడియా వాళ్ళని విమర్శించట్లేదు. అందరూ మంచి వాళ్ళే. కాకపోతే ఈ విషయం తెలుసుకోకుండా రాయకండి అని చెప్తున్నా. దయచేసి తెలుసుకోకుండా డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటిది? నిజాయితీగా ఫస్ట్ తెలుసుకోండి. దాని గురించి సెర్చ్ చేయండి గూగుల్‌లో. డైరెక్ట్ సెల్లింగ్‌కు గవర్నమెంట్ ఎంత సపోర్ట్ చేస్తుంది? కేంద్ర ప్రభుత్వం ఇలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే దీనికో చట్టం తీసుకురావడం జరిగింది. ఇక్కడ చూడండి ఆల్రెడీ దీనికి ఎంతో ఎంతో కమిటీ ఏసి డైరెక్ట్ సెల్లింగ్ గురించి తెలుసుకొని మన ప్రధానమంత్రి గారు డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఫ్యూచర్ బిజినెస్. ఇండియాలో ఉపాధి కల్పించడానికి ఇదొకటే మార్గం. ఎందుకంటే ఈరోజు ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాం. జనం చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకుంటే వాళ్ళు తీవ్రవాదులుగా తయారైతారు. దేశానికి విద్రోహులుగా తయారైతారనే విషయం మన గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు గ్రహించి డైరెక్ట్ సెల్లింగ్‌ని చట్టం తీసుకొని రావడం జరిగింది. లీగల్‌గా కొన్ని పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. కొన్ని రూల్స్ పెట్టి అంటే ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్‌లో అన్ని మంచి కంపెనీలు ఉండవండి. డైరెక్ట్ సెల్లింగ్ అనగానే మనీ సర్క్యులేట్ కంపెనీలు కూడా కొంతమంది చీటర్స్ ఉంటారు ఇందులో గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు డైరెక్ట్ సెల్లింగ్ జేయరు. మనీ సర్క్యులేట్ చేస్తారు కొంతమంది. ఒక 1,00,000 కట్టండి మీకు డబుల్ ఇస్తాం, ట్రిపుల్ ఇస్తాం అని చెప్పి 3 నెలల్లో ఉడాయించే కంపెనీలు చాలా ఉంటాయి. వాటిని చూసి మోసపోకండి. అవి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు కావు. ప్యూర్ డైరెక్ట్ సెల్లింగ్ అంటే కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఓన్‌గా ఒక ప్రొడక్ట్ తయారు చేసుకొని, ఆ ప్రొడక్ట్‌ని మ్యానుఫ్యాక్చర్ చేసిన సంస్థే డైరెక్ట్ మార్కెటింగ్ చేసుకోవడమే డైరెక్ట్ సెల్లింగ్ అండి. అంతేగాని ఒక ప్రొడక్ట్ తయారు చేసిన కంపెనీ దగ్గర ఎక్కడో వేరే కంపెనీ వీళ్ళకి ఎటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఉండదు. ఓన్లీ సాఫ్ట్‌వేర్ తయారు చేసుకొని ఓ 50,000, ₹1,00,000 పెడితే సాఫ్ట్‌వేర్ వత్తది. ఈ డైరెక్ట్ సెల్లింగ్ సాఫ్ట్‌వేర్ తయారు చేసుకొని ఒక చిన్న షట్టర్‌లో ఎక్కడనో ఆఫీస్ పెట్టి ఎవరికీ తెలవకుండా ఊరు బయట ఆఫీస్ పెట్టుకొని చిన్న చిన్న ఆఫీసులతో వ్యాపారం చేసేవాళ్ళు నేను కూడా డైరెక్ట్ సెల్లింగ్ అని చెప్పి పేరు పెట్టుకుంటారు. ఎక్కడో తయారు చేసిన ప్రొడక్ట్‌ని థర్డ్ పార్టీగా వీళ్ళు అమ్ముతుంటారు. మార్కెటింగ్ చేస్తుంటారు. అది తప్పుగా అది 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 స నిజ నిజమైన డైరెక్ట్ సెల్లింగ్ కాదండి. ఓన్‌గా తయారు చేసుకోవాలి. ఎందుకంటే ఓన్‌గా తయారు చేసినప్పుడే నీకు సప్లైకి తగ్గట్టు, డిమాండ్‌కి తగ్గట్టు సప్లై అనేది నీ దగ్గర చేసుకోగలుగుతావు. అంతేగాని ఆ ప్రొడక్ట్‌లో వర్కౌట్ గాదు. ఎవరో తయారు చేసిన ప్రొడక్ట్ నువ్వు అమ్మితే ఈ డైరెక్ట్ సెల్లింగ్‌లో వర్కౌట్ గాదు. అందుకనే కొన్ని కంపెనీలు కొద్ది కాలంలోనే తీసేస్తున్నారు. కానీ మన కంపెనీ ఓన్‌గా అసెట్స్ ఉన్న కంపెనీ అండి. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. ఓన్‌గా లారీలున్నాయి. సప్లై చేసుకోవడానికి ట్రక్కులున్నాయి. ఓన్ మనది. అన్నీ గూడా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఓన్‌గా ఉందండి. మన ఓన్ అన్నీ గూడా ఉన్నాయి గాబట్టే ఇక్కడ కంపెనీ నిలబడి ఇన్ని సంవత్సరాల ఆరో సంవత్సరంలో అడుగుపెట్టింది సక్సెస్‌ఫుల్‌గా. కాబట్టి ఇవన్నీ కొన్ని రూల్స్ ఉంటాయి. డైరెక్ట్ సెల్లింగ్ అనంగానే అన్ని డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు గాదు. ఇది ఒరిజినల్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ మన ఏడీఎంఎస్. కాబట్టి ఒక డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఆంధ్రప్రభ పత్రిక ఒక ఒక సీనియర్ మోస్ట్ పత్రిక అండి. ఒక అద్భుతంగా రాసిండ్రు. దేశానికి ఒక దిక్సూచి, దేశానికి యువతకు ఇదొక మార్గం. మంచి డైరెక్ట్ సెల్లింగ్ వల్ల దేశానికి గవర్నమెంట్ గూడా లాభం అని జెప్పి గవర్నమెంట్ చెయ్యలేని పని మన డైరెక్ట్ సెల్లింగ్ చేస్తుందని జెప్పి, దీన్ని చెడుగా రాయకండి. దీన్ని అర్థం చేసుకొని మంచిగా రాయండి అని జెప్పి పత్రికల వాళ్ళకి గూడా సూచనలివ్వడం జరిగింది. నిజంగా ఇలాంటి పత్రికలు మనం అప్‌షేట్ జేయాలండి. మరి కొన్ని పత్రికలు కొంతమంది ఈ పిచ్చి పిచ్చిగా రాస్తున్నారు తెలవకుండా డైరెక్ట్ సెల్లింగ్ గురించి. కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ ఫస్ట్ తెలుసుకోండి. గవర్నమెంట్ దీన్ని సపోర్ట్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వమే దీనికి పర్మిషన్స్ ఇచ్చింది. కాబట్టి అర్థం జేసుకోండి. మరి ఇప్పుడు మనం బిజినెస్ ప్లాన్‌లోకెళ్దామండి. అలాగే ఇక్కడ చూడండి మన గౌరవనీయ మోడీ గారు దీన్ని డైరెక్ట్ సెల్లింగ్‌ని చదువుకొని గూడా జేసుకోమని జెప్పి దీన్ని విధి విధానాలు లేకుండా డైరెక్ట్ సెల్లింగ్ ఎలా చేయాలనో చదువుకోమని చెప్తున్నాడు. ఒక సంవత్సరం కోర్స్ గూడా దీన్ని యూనివర్సిటీల్లో ఇవ్వడం జరిగింది. అమిటీ యూనివర్సిటీ రాజస్థాన్, అలాగే ఢిల్లీ యూనివర్సిటీ 2 యూనివర్సిటీల నుంచి డైరెక్ట్ సెల్లింగ్ కోర్స్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ఒక ఫ్యూచర్‌లో యువత డైరెక్ట్ సెల్లింగ్ గురించి చదువుకునే రోజులొస్తున్నాయండి. మనం చదవకుండా చేస్తున్నాం. ఫ్యూచర్‌లో చదువుకొని కూడా చేసుకునే రోజులొచ్చినాయి. డైరెక్ట్ సెల్లింగ్ గురించి తప్పుగా ఆలోచించకండి. ఇది చైన్ సిస్టము, ఇదొక తప్పుడు సిస్టమ్ లాగా ఆలోచించకండి. మనము ఒక మంచి సిస్టమ్ దీన్ని అర్థం చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మన బిజినెస్ ప్లాన్ జస్ట్ 10 నిమిషాల్లో కంప్లీట్ అయితది. జాగ్రత్తగా వినండి. ఇది సింపుల్ ప్లాన్ అండి ఇది.
బయట కంపెనీలో అసలు ఎవరికీ అర్థం గాదు. 10 సార్లు విన్నా అర్థం గాదు. ఇది ఒకసారి వింటే మీకు క్లియర్‌గా అర్థమైపోతది. అంత సింపుల్ ప్లాన్ మనది. ప్రపంచంలోనే డైరెక్ట్ సెల్లింగ్‌లో అతి చిన్న ప్లాన్ మనదే. ఎక్కువ ఇన్‌కమ్ వచ్చే ప్లాన్ మనదే. గుర్తుపెట్టుకోండి. అతి తక్కువ కష్టం, తక్కువ సింపుల్‌గా చెప్పే ప్లాను, ఎక్కువ ఇన్‌కమ్ జనరేట్ చేసే ప్లాన్ మనదే. ఇది గుర్తుపెట్టుకోండి. అద్భుతమైన ఇన్‌కమ్ అండి. జాగ్రత్తగా గమనించండి. ఇందులో కేవలం మనము దీంట్లో ఫస్ట్ ఎవరైనా గూడా ఒక బండి అనేది ఒక పర్చేజ్ ఆర్డర్ చేయాల్సుంటది. ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కోవడానికి పర్చేజ్ ఆర్డర్ చేయాల్సుంటది. పర్చేజ్ ఆర్డర్‌తో మొదలుపెట్టాలి. ఈ వ్యాపారం చేయాలన్నా, లేదంటే వెహికల్ కొనుక్కోవాలన్నా ఒకటే పద్ధతి. రూ. 16,000తో మనం పర్చేజ్ ఆర్డర్ చేయాలండి. ఫస్ట్ ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఐడీ ప్రూఫ్స్ ఇస్తే మీకు ఫ్రీ రిజిస్ట్రేషన్ చేస్తారు మీ అప్లైనర్. ఆ తర్వాత దాని మీద రూ. 16,000 ఆన్‌లైన్‌లో కంపెనీకి పే చేస్తే, మనం ఇందులో వెహికల్ అనేది పర్చేజ్ ఆర్డర్ చేసినట్టు. అంటే మనం వెహికల్ కొనుక్కోవడానికి తప్పితే ఇక్కడ బిజినెస్ కోసం పెట్టుబడి కాదు. జీరో ఇన్వెస్ట్‌మెంట్ అని చెప్పాను. కాకపోతే వెహికల్ కొనడానికి మనం రూ. 16,000 ఇప్పుడు మనం బయట గూడా ఎన్నో బుకింగ్ చేస్తుంటాం. కార్ బుక్ చేస్తాం, బండి బుక్ చేస్తాం, అది ఇది బుక్ చేసి వస్తుంటాం. అలాగే ఇక్కడ గూడా ఒక వెహికల్ బుక్ చేసినట్టు. వెహికల్ బుకింగ్ అమౌంట్ రూ. 16,000 కట్టినాం. కాకపోతే ఇక్కడ కండిషన్ ఏందంటే, మనం ఒకసారి 16,000 కట్టిన తర్వాత ఖచ్చితంగా వెహికల్ కొనాల్సిందే. ఈ రోజు కాకుండా 6 నెలలకు కొనుక్కో, సంవత్సరానికి కొనుక్కో, 5 సంవత్సరాలకు కొనుక్కో. ఏదో ఒక రోజు ఎలక్ట్రిక్ వెహికల్ కొనాల్సిందే మన కంపెనీలో. కొనడానికి 16,000 కడుతున్నాం. అలాగని చెప్పి మళ్ళీ మనం కట్టిన తర్వాత గొడవ పెట్టుకొని 16,000 నాకు రిటర్న్ ఇప్పి అని మాట రావద్దు. మీరు అగ్రీ అయ్యి ఇక్కడ ఓకే అయితేనే మీరు కట్టండి. మీకిష్టమైతేనే రండి. లేదంటే ఇప్పుడే డ్రాప్ అయిపోండి. మీకు నచ్చితే ఇక్కడ సంపాదించుకోవాలని తపన ఉంటే, లేదంటే ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కోవాలంటేనే 16,000 పే చేయండి. కంపెనీకి ఒకసారి పే చేసిన తర్వాత అది రిటర్న్ అయితే రావు. క్యాష్ రూపంలో రిటర్న్ రావు. మీకు డబ్బులు రూపంలో రిటర్న్ రావు. ఇది అర్థం జేసుకోండి. తర్వాత రిలేషన్ దెబ్బతీసుకోకండి. రిలేషన్‌తో గొడవలాడకండి. అర్థం జేసుకోండి. ఇదొక జెన్యూన్ సిస్టమ్. 16,000 ఎక్కడికి పోవండి. మీరు ఎప్పుడైతే ఇందులో రిజిస్టర్ అయినో అప్పుడే మీకొక ఐడీ వస్తది. ఆ ఐడీ నంబర్‌లు ఓపెన్ చేస్తే మీకు అందులో రిసిప్ట్ ఉంటది. 16,000కు 32,000 రిసిప్ట్‌లు 2 రిసిప్ట్‌లు ఇస్తదండి. 16,000 ప్లస్ 16,000. మరి ఏం జేయాలి? ఒక 16,000తో వెహికల్ కొనుక్కోవాలి. ఆ వెహికల్ కొనేటప్పుడు ఈ 16,000 తీసేస్తది. రెండో 16,000 ఏం జేస్తదంటే వస్తువులు గూడా తీసుకోవచ్చు. దానికి 16,000కు 18% జీఎస్టీ పే చేస్తే, మన కంపెనీలో తయారు చేసిన ఓన్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కొన్ని. పేస్టులు, సబ్బులు, షాంపూలు, హెయిర్ ఆయిల్సు ఇట్లాంటియన్నీ గూడా వాషింగ్ మిషన్ లిక్విడ్సు, ఫ్లోర్ క్లీనర్సు, హెల్త్ ప్రొడక్ట్‌లు, హెల్త్ కేర్, హోమ్ కేర్ ఇవన్నీ గూడా మన దగ్గర పర్సనల్ కేర్ ఇవన్నీ గూడా ఉన్నాయండి. కాస్మెటిక్స్ ఉన్నాయి. ఇవన్నీ గూడా ఉన్నాయి. మన కంపెనీ నిత్యావసరంగా చాలా వాడుకునే, బయట కొనుక్కునే వస్తువులన్నీ గూడా ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రొడక్ట్స్ 101 ఎసెన్షియల్ ప్రొడక్ట్స్ అని మన ఏడీఎంఎస్ 101 ఎసెన్షియల్ ప్రొడక్ట్స్ తయారు చేస్తది. ఈ ప్రొడక్ట్‌ని మీరు ఆర్డర్ పెట్టుకోవాలంటే ఈ రూ. 16,000 తీసుకోవచ్చు. 16 చూడండి మీరు కట్టింది ఇక్కడ కేవలం 16,000 కానీ మీకు కంపెనీ డబుల్ ఇస్తుంది బెనిఫిట్. 16,000కు 32,000 బెనిఫిట్ ఇచ్చే కంపెనీ ఇప్పటివరకు ఇండియాలో ఏది లేదండి. మీరు కట్టిన అమౌంట్‌కే ప్రొడక్ట్ చక్కగా ఇయ్యరు. కానీ మన కంపెనీ 16,000కు ఒక బండి మీద 16,000 తీసేస్తుంది వెహికల్ కొన్నప్పుడు. మళ్ళీ ఇంకొక 16,000 జీఎస్టీ కడితే మీకు 16,000 వస్తువులు మళ్ళీ ఇంటికి పంపిస్తుందండి. 16,000 వస్తువులు కూడా తీసుకోవచ్చు. డబుల్ బెనిఫిట్ తీసుకోవచ్చు. ఇంత లీగల్‌గా ఉన్న కంపెనీ ఎక్కడ కూడా ఉండదు. ఓకే అండి. పాత వాళ్ళు గూడా ఇంతకుముందు గూడా స్టార్టింగ్ నుంచి ఉన్నవాళ్ళు గూడా మీరు జీఎస్టీ గట్టి వస్తువులు తీసుకోవచ్చండి. ఎవ్వరికి గూడా ఎక్కడ గూడా కంపెనీ రూపాయి గూడా మోసం చేసేది లేదు. ఇవ్వననేది లేదు. మీరు ఎన్ని సంవత్సరాల కింద దీంట్లో బుకింగ్ చేసుకున్న వాళ్ళైనా ఇప్పుడు గూడా బండి కొనుక్కోవచ్చు. ఇప్పుడు గూడా 16,000 తీసేస్తది. ఆ తర్వాత మీరు మళ్ళీ జీఎస్టీ గట్టి ఈ వస్తువులు గూడా 16,000 ఆర్డర్ పెట్టుకోవచ్చు. ప్రతి ఒక్కరికి బెనిఫిట్ ఉంటదండి. పాత వాళ్ళకు, కొత్త వాళ్ళకు అందరికీ ఉంటది. కాబట్టి ఇదందరూ గూడా మీ డౌన్ లైన్‌కి తెలియజేయండి. ఎవరైనా పాత వాళ్ళని గూడా మళ్ళీ రప్పించండి. వాళ్ళు గూడా వస్తువులు ఇప్పించండి. వాళ్ళు గూడా హ్యాపీగా ఫీల్ అయితారు. ఒకవేళ బండి కొనకున్నా జీఎస్టీ కట్టి వస్తువులు తీసుకోవచ్చు. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనం వ్యాపారం ఎలా చేయాలి? మరి ఎలాగూ బండి బండి కొనుక్కున్నా, లేదంటే బుకింగ్ చేసినా మనం డిస్ట్రిబ్యూటర్ అయిపోయినాం. ఇక్కడ ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్ అండి. ఎవరైనా చూడండి మీరు బయట వెళ్లి ఒక రూ. 1,00,000 అడ్వాన్స్ కట్టొచ్చారు. 4 వీలర్‌కు బుకింగ్ చేసుకున్నారు. టాటా కారో, మహేంద్ర కారో, మారుతి కారో కొన్నారు. ఓ రూ. 1,00,000 అడ్వాన్స్ కట్టొచ్చిర్రు. బుకింగ్ చేసుకున్నారు. మరి మీరక్కడ డిస్ట్రిబ్యూటరా? కస్టమరా? నువ్వు రూ. 1,00,000 10, 20,00,000 కారు కొన్నా, 50,00,000 బెంజ్ కారు కొన్నా, మీరు ఆడి కారు కొన్నా కస్టమరే. ఒక 100,00,00,000 ఫ్లైట్ కొన్నా కస్టమరే. కానీ ప్రపంచంలో ఏ వస్తువు కొన్నా ట్రెడిషనల్‌గా కస్టమరే అయిపోతారు. జీవితాంతం మిమ్ముంచి లాగుతారు, డబ్బులు లాగుతారు తప్పితే మీకు తిరిగిచ్చే కంపెనీ ఇంతవరకు పుట్టలేదండి ప్రపంచంలో. కానీ మన కంపెనీ ఏడీఎంఎస్ ఫస్ట్ టైమ్ ప్రతి కస్టమర్‌కు బెనిఫిట్ ఇస్తా అంటుంది. చూడండి ఇక్కడ మీరు 16,000కు 32,000 బెనిఫిట్ ఇచ్చింది. మళ్ళీ మీరు ప్రమోట్ చేస్తే ఈ కంపెనీని గనుక ఒక హీరోలాగా ఈ స్కూటర్ కొనుక్కొని దాని మీద తిరుగుతూ, లేదంటే ఈ ఐడీ ద్వారా మీరు కొంతమందిని రిఫర్ చేస్తే, వాళ్ళు బుకింగ్ చేసినా, వాళ్ళు బండి కొన్నా మీకొక బండి మీద, ఒక బుకింగ్ మీద రూ. 5,000 ఇస్తా అంటుంది. చూడండి, రెఫరల్ కమిషన్.
డైరెక్ట్ రిఫరల్ కమిషన్ రూ. 5,000 ఇస్తా అంటుంది. అలా డైలీ మీరు ఎంతైనా సంపాదించుకోవచ్చు. మీరు ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్‌గా. దీనికి ఎటువంటి ఒక జాబులాగా ఒక దగ్గరికెళ్లి సంతకం పెట్టడం, ఒక బాస్ ఉంటాడు. వాళ్ళకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదండి. మీరు ఎప్పుడు మీకు ఫ్రీ టైమ్‌లో పార్ట్ టైమ్‌గా చేస్తారా? లేదు ఖాళీగా ఉంటే ఫుల్ టైమ్ చేస్తారా? మీ ఇష్టం. దీన్ని ప్రమోట్ చేస్తూ దీన్ని నేర్చుకొని ఈ జూమ్ మీటింగ్‌లు విని మీరింకా పూర్తిగా నేర్చుకొని మీ అప్లైనర్ సహాయంతో మీకు తెలిసిన వాళ్ళకు దీన్ని రిఫర్ చేయడం వల్ల అలా మీరు ఎంతైనా సంపాదించుకోవచ్చు. ఒక రోజుకి ఎంత కావాలనో అంత ఒక రోజుకి 5,000 కావాలన్నా, 10,000 కావాలన్నా, 20,000 కావాలన్నా, 50,000 కావాలన్నా, రోజుకు 1,00,000 కావాలన్నా కూడా సంపాదించుకోవచ్చండి. ఒక రోజుకి ఒక్క బుకింగ్ చేస్తే 5,000, 2 చేస్తే 10,000, 5 చేస్తే 25,000, 10 చేస్తే 50,000. ఒకవేళ మీకు ఇంకా శక్తి ఉంది, ఎక్కువ ఫేస్ వాల్యూ ఉంది. నేను ఒకే రోజు 20 చేయగలను సార్ అంటే 20 బుకింగ్‌లు తీసుకురండి. మీకు 20 ఇంటూ 5,000 రూ. 1,00,000 కూడా ఒక్క రోజులో కంపెనీ ఇవ్వడానికి రెడీ. మరి ఇలాంటి బిజినెస్ ఎక్కడైనా ఉందా? మీరు లక్షలు పెట్టినా కూడా రూ. 1,00,000 సంపాదించే అవకాశం లేదు. ఒక 10,00,000 పెట్టి సూపర్ మార్కెట్ పెట్టినా, రూ. 1,00,000 పెట్టి ఒక వ్యాపారం చేసినా రోజుకు ఒక రూ. 1,00,000 సంపాదించే అవకాశం అక్కడ ఉండదు. అది కష్టపడి పెట్టిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత వెయిట్ చేస్తే అక్కడ ఇన్‌కమ్ వస్తదో లేదో అప్పుడు అర్థమైతది. కానీ ఇక్కడ మాత్రం డే 1లో కూడా రూ. 1,00,000 సంపాదించే అవకాశం ఇచ్చింది కంపెనీ. మీకు శక్తి ఉంటే, సర్కిల్ ఉంటే, మీకు టాలెంట్ ఉంటే ఒక రోజుకు 1,00,000 కూడా డే 1లోనే తీసుకునే అవకాశం ఇచ్చిందండి. కాబట్టి ఇంత అద్భుతమైన బిజినెస్ నేను ఇప్పటి వరకు ఎక్కడ చూడలేదండి. డే 1లోనే మీరు ఇంట్రొడ్యూస్ అయిన రోజే 20 బుకింగ్‌లు పట్టుకురండి. 20 ఇంటూ 5,000 రూ. 1,00,000 కూడా ఒక్క రోజులో డే 1లోనే తీసుకోవచ్చు. మరి ఇట్లాంటి డైలీ ఇన్‌కమ్ సిస్టమ్ అండి ఇది. అలా డైలీ మీరు ఎంత బిజినెస్ చేస్తే అంత ఇన్‌కమ్ తీసుకోవచ్చు. ఇది మీరు డైరెక్ట్ రెఫరల్ ఇన్‌కమ్ అంటారు. అంటే మీరు కష్టపడితే వచ్చే ఇన్‌కమ్ యాక్టివ్ ఇన్‌కమ్ అంటారు. మీరు యాక్టివ్‌గా పని చేస్తేనే వస్తది. ఈడ ఊరికే జేనై కూర్చుంటే, ఊరికే 16,000 కట్టి కూర్చున్నోళ్ళందరికీ ఇన్‌కమ్ రాదండి. ఎవరైనా మాయమాటలు చెప్తే నమ్మకండి. మీరు రండి, నేను చూసుకుంటా అంటే నమ్మకండి. ప్లీజ్ దయచేసి. ఎవరైనా ఇందులో రెఫర్ చేస్తేనే డబ్బులొస్తాయి. పని చేస్తేనే డబ్బులొస్తాయి. పని చేస్తేనే డబ్బులొస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది వర్కింగ్ ప్లాన్. పూర్తిగా వర్కింగ్ ప్లాన్. యాక్టివ్‌లో ఉన్నోళ్ళకే వర్క్ యాక్టివ్‌గా పని చేసినోళ్ళకే పైసలొస్తాయి. ఓకే అండి. ఇంకా రెండో ఇన్‌కమ్ ఉంది ఇందులో. పాసివ్ ఇన్‌కమ్. అంటే మన టీమ్ ద్వారా గూడా మన టీమ్‌ని పని చేపిస్తే గూడా టీమ్ లీడర్‌లాగా గూడా డబ్బులు తీసుకోవచ్చు ఇందులో. మీరు ఒకవేళ మీకు ఎక్కువ సర్కిల్ లేకుంటే కనీసం ఒక 2 మినిమమ్ 2 ఇంట్రొడ్యూస్ చేయండి. ఇద్దరిని ఇంట్రొడ్యూస్ చేయండి మంచి పర్సన్స్‌ని ఎంచుకొని. ఆ ఇద్దరితో మీరు సపోర్ట్‌గా వాళ్ళకి నిలబడి వాళ్ళతో వర్క్ చేపియండి. ఏ టీమ్, బి టీమ్. అంటే ఒక ఇద్దరిని ఇంట్రొడ్యూస్ చేస్తే ఫస్ట్ పర్సన్ ఏ టీమ్, రెండో వ్యక్తి బి టీమ్ అవుతారు. 2 టీములుగా విభజిస్తది కంపెనీ. ఆ 2 టీమ్‌ల ద్వారా వాళ్ళ ద్వారా వచ్చే సేల్స్ మీద మీకు మ్యాచింగ్ ఇన్‌కమ్ అనేది ఇస్తదండి. మ్యాచింగ్ రూపంలో ఆ రెండిటి మీద ఒక జతలాగా కాలిక్యులేషన్ ఇస్తది. ఫస్టు ఆ ఇద్దరిలో ఎవరైనా ఒక మూడో బుకింగ్ రాగానే మీకు మ్యాచింగ్ ఇన్‌కమ్ అనేది స్టార్ట్ అవుతది. ఫస్ట్ 2:1 కాలిక్యులేషన్ చేస్తది. 1:2 గాని, 2:1 గాని ఫస్ట్ మ్యాచింగ్ ఇన్‌కమ్. రెండో ఇన్‌కమ్ మీకు జతకు 3,000 ప్రతి జత మీద 3,000 ఇస్తదండి. రెండో ఇన్‌కమ్ వచ్చేసి 1:1 ప్రకారం లెక్క తీసుకుంటది. అంటే ఏ గ్రూప్‌లో ఒకటి, బి గ్రూప్ ఒకటి సెకండ్ పెయిర్ ఇన్‌కమ్ నుంచి స్టార్ట్ అవుతది. అలా మీకు సెకండ్, థర్డ్, ఫోర్త్ ఎన్ని పెయిర్స్ అయినా ఒక రోజులో ఎన్నవుతాయి దాన్ని బట్టి మీ ఇన్‌కమ్ అనేది జనరేట్ అట్లా ఎంత తీసుకోవచ్చంటే ఒక రోజులో హైయెస్ట్ 50,000 వరకు తీసుకోవచ్చండి. 17 జతల వరకు తీసుకోవచ్చు. అంటే ఇలా మీరు ఒక రోజుకు ఒక జత అయిన రోజు 3,000 సపోజ్ మీ టీమ్ పెరిగింది 2 జతలు, 3 జతలు, 5 జతలు ఇలా పెరుగుతూ ఒక రోజులో గనక 17 జతలు మ్యాచ్ అయినాయనుకోండి. ఏ గ్రూప్‌లో ఒక 17 బుకింగ్స్, బి గ్రూప్‌లో ఆల్రెడీ ఉన్నాయనుకోండి. ఒకవేళ పాతయి ఒకవైపు పెరిగినా, ఒకవైపు తక్కువున్నా ఒక రోజులో 17 జతలు ఎప్పుడు మ్యాచ్ అయినా, ఆ రోజు మీకు 50,000 ఇస్తాయండి. 17 జతలు దాటి ఒక రోజులో 20 జతలు పడ్డా, 30 పడ్డా, 40 పడ్డా మీ టీమ్ వేల సంఖ్యలో వెళ్ళినప్పుడు 20, 30 జతలు కూడా పడతాయండి. ఎందుకంటే వేల సంఖ్యలో టీమ్ ఉన్నప్పుడు వాళ్ళు ఎవరో వాళ్ళ ఊర్లో వాళ్ళు వాళ్ళ కోసం వాళ్ళు పని చేసుకుంటారు. వాళ్ళ బుకింగ్స్ ఒక్కొక్కటి తెచ్చినా అలా ఒక రోజులో ఒక 17 మంది పనిచేసి 17 ఒక్కొక్క బుకింగ్స్ తెచ్చినా ఒక్కొక్కళ్ళు ఇద్దరిద్దరు తెచ్చినా అలా 17 జతలు మ్యాచ్ అయిన రోజు మీకు 50,000 అనేది ఇస్తది. 17 దాటినా గూడా 50,000 ఇస్తదండి. ఇది సీలింగ్ అంటారు. ఈ టీమ్ కమిషన్ అనేది సీలింగ్ ఉంటది. ఎందుకంటే అన్‌లిమిటెడ్‌గా ఇస్తే కంపెనీ లాస్ అయితది. ఒక రోజులో ఒక ఐడీ మీద టీమ్ కమిషన్ అనేది 50,000 అనేది సీలింగ్ అండి. అలా నేను గూడా ఒక ఫస్ట్ 1 ½ ఇయర్ కష్టపడితే టీము కొన్ని వందల్లో, వేలల్లో పెరిగిన తర్వాత నాకు గూడా ఇలా రోజుకు 50,000 సీలింగ్ అనేది స్టార్ట్ అయింది. గత 2.5 సంవత్సరాల నుంచి రెగ్యులర్‌గా నేను 50,000 తీసుకుంటున్న వ్యక్తిని మీకు చెప్తున్నా అండి. నమ్మండి ఫస్ట్. నమ్మి ముందుకెళ్తే, ఓపికతో పని చేస్తే 100% ఏదో ఒక రోజు మీరు గూడా నాలాగానే 50,000 తీసుకోవచ్చు. ఇలా నమ్మిన వాళ్ళు 60, 70 మంది ఇలా సీలింగ్ అచీవ్ అవుతున్నారండి నా టీమ్‌లో. అలా మీరు గూడా ఇలా రోజుకు 50,000 సీలింగ్ అచీవ్ కావాలంటే, సీలింగ్ రోజుకి 50,000 నెలకు 15,00,000 ఒక్కసారి ఆలోచించండి.
భారీ ఇన్‌కమ్. ఇండియాలో ఏ జాబ్ చేస్తే 15,00,000 ఒస్తాయి. ఒకసారి ఆలోచించండి. ఎంత పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తే 15,00,000 ఒస్తాయి నెలకు ఆలోచించండి. 15,00,00,000 పెట్టినా నెలకు 15,00,000 సంపాదించలేము. కానీ ఇక్కడ మాత్రం ఎటువంటి పెట్టుబడి లేదు. కేవలం 16,000 బండి బుక్ చేసుకున్నాం. మన బండి కొంటే మనకు 16,000 ఇచ్చేసింది. తీసేసింది. జీరో ఇన్వెస్ట్‌మెంట్ అండి. ఒక్క రూపాయి పెట్టుబడి లేదిక్కడ. మనం తెలివితేటలతో, మన సర్కిల్‌తో, మన టైమ్‌తో మనం సంపాదించొచ్చు. అదే మన ఇన్వెస్ట్‌మెంట్. కాబట్టి ఆలోచించండి. అనుమాన పడకండి. 16,000తో అనుమానపడి మనం ఇందులో చెయ్యకుంటే, ఆ 16,000తో మనమేమి దివాలా తీసేది లేదు. ఒకవేళ బిజినెస్ చేయకున్నా మీ బండి మీరు కొనుక్కోవడం వల్ల మీకు డబ్బులు సేవ్ అవుతాయి. రోజు 100, 200 పెట్రోల్ పోసే డబ్బులు సేవ్ అవుతాయి. మీ బండి మీద మీకు 16,000 వచ్చేస్తాయి. ఇందులో ఒక్క రూపాయి గూడా ఒక్క కస్టమర్ గూడా రూపాయి నష్టపోయేది లేదండి. పాజిటివ్‌గా ఆలోచించండి. అనుమాన పడకండి. ఎవరెవరో ఏదేదో చెప్తుంటారు. ఇది అది గాదు, అది గాదు, ఇది చైన్ సిస్టము, ఇది తప్పు, ఇది తప్పు అంటారు. ఆళ్ళెవ్వరు గూడా నీకు చెప్పి నిన్నెనకకు లాగిన వాడిని ఒక్క 10,000 అడగండి. వాడు మీకు మళ్ళీ అవుపడడు. ఒక్కసారి ఎవరు సాయం జేయరండి. మిమ్మల్ని ఎనకకు లాగాలని జూసేవాళ్ళుంటారు తప్పితే, మీకు సహాయం జేసి ముందుకు తీసుకెళ్ళే వాళ్ళు మీ అప్‌లైనర్ మాత్రమే. మీకు ఇందులో జూమ్‌లోకి తీసుకొచ్చిన వాళ్ళు మాత్రమే. వాళ్ళ మాట నమ్మండి. సక్సెస్ అయిన మాట వాళ్ళ నమ్మితే సక్సెస్ అవుతారు. ఫెయిల్యూర్ వాళ్ళ మాట నమ్మితే ఫెయిల్యూర్ అవుతారు. కాబట్టి మీరు ఎవరి మాట నమ్మాలనేది మీ ఇష్టానికే వదిలేస్తున్నా. కాబట్టి విన్నరు జాగ్రత్తగా దీన్ని ఆచరించి మాతో నడుస్తే 100% మీ జీవితం గూడా నెక్స్ట్ 1 ఆర్ 2 ఇయర్స్‌లో, 3 ఇయర్స్‌లో మీ లైఫ్ మారుతది. ఒక 3 సంవత్సరాలు ఓపికతో మాతో కలిసి పనిచేయండి. 100% సక్సెస్ అవుతారు. అలాగే దీంట్లో మనకు రివార్డ్స్, అవార్డ్స్ కూడా ఉంటాయండి. ప్రతి 45 రోజులకోసారి ఒక రివార్డ్స్ అనేది కంపెనీ ప్రకటించడం జరుగుతుంది. లాస్ట్ 45 డేస్ కింద మంచి రివార్డ్స్ ఇచ్చింది. అందరూ చాలా మంది ఎలిజిబుల్ అయ్యారు. మొన్ననే రివార్డ్స్ అని ఫంక్షన్ జేసి మనకు ఈ డిసెంబర్ 2, 3 తారీఖులో బెల్గాంలో అద్భుతమైన ఫంక్షన్ ఏర్పాటు జేసి అక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే మళ్ళీ మనకిప్పుడు రివార్డ్స్ ఉన్నాయి. 5వ తారీఖు నుంచి స్టార్ట్ అయినాయండి. మళ్ళీ నెక్స్ట్ మంత్ అంటే జనవరి 20 తారీఖు వరకు ఈ రివార్డ్స్ అనేది పొందొచ్చు. ఆ తర్వాత మళ్ళీ ఒక 1 మంత్‌లోనే ఈ రివార్డ్స్ ఎలిజిబుల్ అయిన వాళ్ళందరికీ గూడా ఫంక్షన్ ఏర్పాటు జేసి బెల్గాంలో మళ్ళీ స్పాట్‌లో ఇవ్వడం జరుగుతది. అలా ఏమేం రివార్డ్స్ ఉన్నాయో ఇప్పుడు తెలియజేస్తా. చూడండి. ఏమేం రివార్డ్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి ఇక్కడ రివార్డ్స్ అనేది ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తాను. జాగ్రత్తగా వినండి. ఇది అర్థం చేసుకోండి. సింపుల్‌గా ఉంటాయి. అంటే ఇప్పుడు కొత్తగా ఈరోజు ఎవరైతే రిజిస్టర్ అవుతున్నారో, రేపు రిజిస్టర్ అవుతున్నారో మీకు గూడా ఎలిజిబుల్ అయ్యే విధంగా చిన్న చిన్న రివార్డ్స్ కూడా పెట్టడం జరిగింది. ఇక పెద్ద టీమ్ ఉన్న వాళ్ళకు పెద్ద రివార్డ్స్ కూడా ఉన్నాయండి. ఎవరికైతే టీమ్ సైజ్‌ని బట్టి ఇక్కడ రివార్డ్స్ అనేది ప్రకటించడం జరిగింది. కంపెనీ అద్భుతంగా పెట్టిందండి. ఇది ప్రతి ఒక్కరు అచీవ్ అయ్యే విధంగానే మేమందరం అంటే కోర్ కమిటీ అందరూ కూర్చొని దీన్ని డిజైన్ చేశామండి. కాబట్టి అందరూ గూడా అచీవ్ గావచ్చని జెప్పి లాస్ట్ టైము చిన్న చిన్న వాళ్ళకు అవకాశం లేకుండేది. అంతా పెద్ద పెద్ద టీములున్న వాళ్ళకే రివార్డ్స్ వచ్చినాయి. కానీ అది దృష్టిలో బెట్టుకొని ఎండీ గారితో మాట్లాడితే కేవలం ఒక 10 జతలు జేసిన వాళ్ళకి గూడా ఈ 45 రోజుల్లో 10 జతలు కంప్లీట్ జేసిన వాళ్ళకి గూడా ఒక స్మార్ట్ ఫోన్ అనేది గిఫ్ట్ ఇవ్వడం జరుగుతది. అంటే న్యూ పర్సన్స్ ఎటువంటి టీమ్ లేకున్నా లాస్ట్‌కు 100 టీమ్ లోపున్న వాళ్ళు లెఫ్ట్, రైట్ కలిపి ఒక 100 టీమ్ ఉన్నా గూడా 100 బిలో ఉన్న వాళ్ళందరూ గూడా దీనికి ఎలిజిబుల్ అండి. చేసుకోవచ్చు. 10 జతలు కంప్లీట్ చేస్తే మీరు 10 జతలంటే లెఫ్ట్ గ్రూప్‌లో 10 బుకింగ్స్, రైట్ గ్రూప్‌లో 10 మీరు డైరెక్ట్ జేయొచ్చు. లేదంటే మీ టీమ్ ద్వారా గూడా జేపియొచ్చండి. మీ ఇష్టం అది. ఎవరు పని జేయకున్నా మీరే డైరెక్ట్ 10, 10 జేయొచ్చు. లేదంటే మీ టీమ్ ద్వారా గూడా జేయొచ్చు. మీకొచ్చే ఇన్‌కమ్ ఒస్తుంది. 10 జతలకు మీకొచ్చే ఇన్‌కమ్ ఒస్తుంది. అది గాకుండా ఇప్పుడు బిజినెస్ ప్లాన్‌లో జెప్పినట్టు ఆ ఇన్‌కమ్ ఒస్తుంది. అది గాకుండా మీకొక స్మార్ట్ ఫోన్ అనేది విత్ ఇయర్ పాడ్స్‌తో కలిపి మీకు ఇస్తుందండి. ఇయర్ పాడ్స్‌తో కలిపి ఇస్తుంది. ఓకే. రెండో రివార్డ్ ఒచ్చేసి మినిమమ్ 300 లోపు టీమున్న వాళ్ళకి మాత్రమే. ఈ 100 లోపు ఉన్న వాళ్ళు ఈరోజు కొత్తగొచ్చిన వాళ్ళు గూడా దీనికి గూడా ఎలిజిబుల్ అవుతారు. అంటే ఇది గూడా మీరు చేయొచ్చు. 25 జతలు చేస్తే 300 బిలో టీమ్ ఉన్న వాళ్ళకు ఇది అవకాశం. 300 పైనున్న వాళ్ళకు నెక్స్ట్ రివార్డ్‌కెళ్ళిపోవాలి. ఈ రివార్డ్ వాళ్ళకు రాదు. ఆ! కాబట్టి 300 లోపు టీమ్ ఉన్న వాళ్ళకు లెఫ్ట్, రైట్ కలిపి 300 టీమ్ ఉంటే మీకు 25 జతలు చేసుకుంటే మీకొక ట్యాబ్ గిఫ్ట్‌గా ఇస్తుంది. ఒకవేళ నీకు ట్యాబ్ వద్దనుకుంటే మినీ రిఫ్రిజిరేటర్ ఇస్తుంది. మినీ రిఫ్రిజిరేటర్ వద్దంటే ఇంకొక ఆప్షన్ ఉంది. 6 కేజీస్ వాషింగ్ మెషిన్ గూడా తీసుకోవచ్చు. ఇది 300 లోపు టీమున్న వాళ్ళు. ఇంకా 1000 లోపున్న వాళ్ళు 300 పైన 1000 లోపున్న టీమున్న వాళ్ళకు మరి ఇంకో రివార్డ్ పెట్టింది. 100 జతలు కంప్లీట్ జేయాలి. ఎందుకంటే 1000 టీమ్ మీకు ఉన్నదనుకోండి. లెఫ్ట్, రైట్ కలిపి 1000 టీమ్ ఉందనుకోండి.
100 జతలు ఈజీగా జేయొచ్చు. వాళ్ళ టీమ్‌ని మనం మోటివేట్ జేస్తే, మన డౌన్‌లో ఉన్న వాళ్ళని కాపాడుకొని, వాళ్ళకు ఒక చిన్న చిన్న రివార్డ్‌లొచ్చేటట్టు జేస్తే, వాళ్ళకు ట్యాబులు లేదంటే 25 జతలు, 10 జతలు వాళ్ళతో కంప్లీట్ జేస్తే, మీకు ఆటోమేటిక్‌గా ఇవన్నీ కాలిక్యులేషన్ అయితాయి. 100 జతలు మీకు పూర్తయితే, మీ టీమ్ ద్వారా 100 జతలు కంప్లీట్ అయినా, మీరు డైరెక్ట్ జేసినయి, మీ టీమ్ ద్వారా జేసినయి అన్నీ కాలిక్యులేషన్ అవుతాయండి. 100 జతలు కంప్లీట్ అయితే, ఒక రూ. 80,000 జీటీఆర్ వెహికల్ ఇస్తదండి. ఒకవేళ మీరు 100 గాకుండా ఇంకా 200 జతలు చేసే శక్తి ఉంటే చేసుకోండి. 200 జతలు గనుక పూర్తి చేస్తే ఇదే 45 రోజుల్లో మీరు 200 జతలు చేస్తే ఒక ఆల్ఫా వెహికల్ రూ. 1,50,000 మన ఆల్ఫా బైక్ అనేది గిఫ్ట్‌గా వస్తదండి మీకు. మన ఏడీఎంఎస్ ఆల్ఫా బైక్ గిఫ్ట్‌గా ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 10,000 టీమ్ సారీ 3,000 సారీ ఇది 1000 టీమ్‌లోకొచ్చేసి 50 జతలండి. 1 కేవీ సారీ మీకిక్కడ తప్పు చెప్పాను. 50 జతలుంది. 1000 టీమ్ లోపల వరకు 50 జతలు టార్గెట్ అండి. 50 జతలు చేస్తే 185 లీటర్స్ మనకు రిఫ్రిజిరేటర్ గిఫ్ట్‌గొస్తది. 3000 జతల లోపు ఉన్న వాళ్ళు టీమ్ ఉన్న వాళ్ళకు 1000 జతలు చేయాలి. ఇక్కడ జీటీఆర్ వెహికల్ 200 జతలు చేస్తే ఆల్ఫా వెహికల్. అలాగే 10,000 బిలో టీమ్ ఉన్నవాళ్ళు, 10,000 లోపు టీమ్ ఉన్నవాళ్ళు 300 జతలు చేస్తే ఐఫోన్ గిఫ్ట్‌గా ఇస్తుంది. దాదాపు రూ. 1,50,000 ఐఫోన్ 70 ప్రో లేటెస్ట్ మోడల్ మీకు గిఫ్ట్‌గా వస్తుంది. ఆహ్, లాస్ట్ రివార్డ్‌లో నేను తీసుకోవడం జరిగిందండి. అందరూ చూసారు. నెక్స్టు ఐఫోన్ వద్దనుకుంటే షిఫ్ట్ కార్ గూడా కంపెనీ ఇవ్వడానికి ఇక్కడ కండిషన్ ఏందంటే 1,50,000 డౌన్ పేమెంట్ కట్టి మనకు షిఫ్ట్ కార్ అనేది లోన్‌లో ఇప్పిస్తుంది. ఆ లోన్ గూడా కంపెనీ ఈఎంఐ కట్టాలంటే ప్రతి నెల కొంచెం టార్గెట్ పెట్టి, ఆ టార్గెట్ రీచ్ అయితే ఈఎంఐ కంపెనీ కడుతుంది. టార్గెట్ రీచ్ కాకుంటే మీరు ఈఎంఐ మనమే కట్టుకోవాలి. ఇది కండిషన్ అండి. 1,50,000 డౌన్ పేమెంట్ ఇస్తుంది. లేదంటే ఐఫోన్ అనేది మీకు గిఫ్ట్‌గా ఇచ్చేస్తుంది. ఐఫోన్ మొత్తానికే ఫ్రీగా వచ్చేస్తది. 300 జతలకు. అలాగే 400 జత అందులోనే అదే స్లాబ్‌లో 400 జతలు చేసిన వాళ్ళకు ఒక జావా గాని, లేదంటే బుల్లెట్ గాని గిఫ్ట్ ఇస్తది. దాదాపు 2.5, 3 లక్షలు విలువ చేసే బుల్లెట్ గాని, జావా గాని. మొన్న దాదాపు నలుగురు, ఐదుగురు బుల్లెట్ తీసుకోవడం జరిగింది. లాస్ట్ రివార్డ్స్‌లలో. ఈసారి గూడా చాలా మంది ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసి ఎందుకంటే బుల్లెట్ అనేది మనం బాగా తిరగకపోవచ్చు కానీ, ఒక ఫ్యాషన్‌గా కొంతమంది కావాలనుకునే వాళ్ళుంటరు. కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటారు. అప్పుడప్పుడు దాని మీద స్టైలిష్‌గా తిరుగుతుంటారు. అలాంటి వాళ్ళ కోసం కంపెనీ వాళ్ళ కోరికలు తీర్చడానికి హ్యాపీగా కంపెనీ ఫ్రీగా ఇస్తుంది. 800 పెయిర్స్ గనుక పూర్తి చేస్తే టాటా సియారా కారు లేదంటే క్రెటా కారు తీసుకోవచ్చు గిఫ్ట్‌గా. అలాగే 30,000 లోపు టీమ్ ఉన్న వాళ్ళు 1000 జతలు కంప్లీట్ చేస్తే 10 డైరెక్ట్ కూడా చేయాల్సుంటది ఇక్కడ. ఎందుకంటే సీనియర్‌లు మోస్ట్ లీడర్సు కింద లీడర్‌లు చేస్తే ఇగ మాకొచ్చేస్తది రివార్డ్స్ అని వాళ్ళు పని జేయరు. అందుకనే ఇక్కడ కంపెనీ ఏం చేసిందంటే, మనం గూడా రంగంలో దిగి పని జేయాలి. ఒక 10 డైరెక్ట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ కంపెనీ సీనియర్ లీడర్‌లకు, పెద్ద లీడర్‌లకు ఒక టార్గెట్ పెట్టింది. 10 డైరెక్ట్ చెయ్యాలి 45 రోజుల్లో. 10 డైరెక్ట్ జేయాలి. ప్లస్ 1000 జతలు టీమ్ ద్వారా చేపిస్తే ఎక్స్‌యూవీ 700 అండి. దాదాపు 25,00,000 కారండి. మొన్న నలుగురు ఎలిజిబుల్ అయ్యారు. లాస్ట్ మీటింగ్‌లో అందరూ చూసారు. 4 మెంబర్స్ మనకు మన తెలుగు రాష్ట్రాల నుంచి 4 మెంబర్స్ ఈ ఇది టార్గెట్ రీచ్ అయ్యి తీసుకున్నారండి. లేదంటే టాటా సియారా తీసుకోవచ్చు. లేదంటే ఎలక్ట్రిక్ కార్ గూడా ఇప్పిస్తానని చెప్పింది కంపెనీ. ఈ 3 ఆప్షన్‌లలో మీకేదైనా తీసుకోవచ్చు. అలాగే 30,000 పైన టీమ్ ఉన్న వాళ్ళకి ఎంతైనా ఉండని 30,000 పైనున్న వాళ్ళందరూ గూడా 2,000 జతలు చేయాల్సి ఉంటది. అలాగే 10 డైరెక్ట్ చేయాల్సి ఉంటది. వాళ్ళకి గూడా సేమ్ ఎక్స్‌యూవీ 700 టాటా లేదంటే ఎలక్ట్రిక్ ఇందులో ఎలక్ట్రిక్ గూడా తీసుకోవచ్చు. ఇది మనకు రివార్డ్స్ అండి. ఈ 45 రోజుల్లో ఎవరు ఏది పూర్తి చేయాలన్నా ఒకవేళ సీనియర్ లీడర్స్ అయితే మీ జూనియర్స్‌ని కూర్చోబెట్టుకొని వాళ్ళకొక టార్గెట్ పెట్టండి. వాళ్ళకి ఆఫర్స్ పెట్టుకోండి. వాళ్ళని రీచ్ చేస్తే మీరు గూడా రీచ్ అయితారు. వాళ్ళొక 10 జతలు చేసేవాళ్ళు ఒక 10 మంది, 25 జతలు చేసేవాళ్ళు కొంతమంది, ఇలా మీ డౌన్‌లో ఎంతమంది కెపాసిటీ ఉందో వాళ్ళ కెపాసిటీని గుర్తు చేయండి. వాళ్ళకు రివార్డ్స్ ఎచ్యువేటెడ్ చేయండి. వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఆ సీనియర్స్ మీరు గూడా మీ పెద్ద రివార్డ్స్ మీరు ఎలిజిబుల్ అవుతారు. అట్లా ఒకళ్ళతోనొకళ్ళు సంబంధం ఉంటేనే ఒంటరిగా ఎవరు ఏం చేయలేరండి. టీమ్ వర్క్ ద్వారానే సాధ్యమైతది. కింద టీమ్‌కు, జూనియర్స్‌కు కొత్తగొచ్చిన వాళ్ళని సపోర్ట్ జేసి, వాళ్ళకు చిన్న చిన్న రివార్డ్స్ ఇప్పిస్తే, మీకు గూడా పెద్ద రివార్డ్స్ ఒస్తాయి. కాబట్టి ఒకరితోనొకరికి సపోర్టింగ్ అందరూ తీసుకొని ఇగోలు పక్కకు బెట్టి, వాళ్ళు ఇది అనకుండా, మీరు ఇగోలన్నీ పక్కకు బెట్టి సీనియర్స్ అందరూ గూడా మీ జూనియర్స్‌కు సపోర్ట్ జేయండి. వాళ్ళకు చిన్న చిన్న రివార్డ్స్ ఒచ్చేటట్టు చేయండి. 100% మీరు గూడా పెద్ద రివార్డ్స్ కాబట్టి దీన్నొక ప్లానింగ్ ప్రకారం జేస్తే అందరూ సక్సెస్ అవుతారండి. కాబట్టి ఒక ప్లాన్ జేసుకోండి. ఇప్పుడే టైం అనేది షార్ట్ అంటే ఫాస్ట్‌గా గడిచిపోతుంది. ఆల్రెడీ 6 రోజులు గడిచిపోయిందండి. ఇయాల 11 తారీఖు, 5 తారీఖు నుంచి స్టార్ట్ అయింది. 6 డేస్ దాదాపు ఒక 1 వీక్ ఈ రోజుతో కంప్లీట్ అయిపోతది. రేపటితో ఒక 1 వీక్ కంప్లీట్ అవ్వబోతుంది. ఇంకా మనకు దగ్గర పడ్డాయి.
మనకు తక్కువ టైం ఉంది కాబట్టి మీరు దాన్ని ఒక ప్లాన్ ప్రకారం ఒక వారంలో ఎన్ని కావాలి, మధ్య మధ్యలో కొన్ని పండుగలొస్తాయి, హాలిడేస్ ఒస్తాయి, పని చేయరు. కాబట్టి అవన్నీ తీసేసుకొని మిగతా ఎంత సమయం ఉంది, ఇంకొక 30 రోజులుంటే ఆ 30 రోజుల్లో రోజుకి ఎంత రావాలి టార్గెట్ పెట్టుకోండి. రోజుకి ఎంత చేస్తే మనం టార్గెట్ రీచ్ అయితామో దాన్ని బట్టి ఒక ప్లాన్ అనేది రెడీ చేసుకోండి. ఆ ప్లాన్ ప్రకారం కింద లీడర్స్ సపోర్ట్ చేయండి. ఎవరెవరికి సపోర్ట్ చేస్తే ఎక్కడ బిజినెస్ వస్తదో చూసుకోండి. అలా బిజినెస్ చేసి ప్లాన్ ప్రకారం వెళ్తే ఖచ్చితంగా మీ రివార్డ్ రీచ్ అవుతారు. లాస్ట్‌కు హర్రీ బర్రీగా మనం టెన్షన్ పడకుండా ఒక వారం ముందే మనం టార్గెట్ అనేది కంప్లీట్ చేసుకునే విధంగా మనం బిజినెస్ వచ్చే విధంగా ప్లానింగ్ చేసుకోండి. సక్సెస్ అవుతారు. థాంక్ యూ అండి. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా మాట్లాడాలన్నా ఒక 5 నిమిషాలు ఒక ఇద్దరు ముగ్గురికి ఛాన్స్ ఇస్తాను. హ్యాండ్ రైజ్ చేయండి. మీరేమైనా మాట్లాడాలనుకుంటే, ఏదైనా డౌట్ ఉంటే, మీరు మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేస్తే నేను వాళ్ళకు అవకాశం ఇస్తా. అన్‌మ్యూట్ ఇస్తాను. హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి అన్‌మ్యూట్ ఇస్తా. మాట్లాడొచ్చు. ఒక 2, 3 మెంబర్స్‌కి మాత్రమే. రఘు గారు అన్‌మ్యూట్ ఇచ్చాను. మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్ సార్. మీ పేరు, మీరు ఒంగోలు ఎక్కడి నుండి నుంచి సార్. మాట్లాడుతున్నారు? సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ అప్లైనర్ ఎవరో చెప్పి మాట్లాడండి. మీరు అడగండి. సార్ ఒంగోలు సార్, ప్రకాశం డిస్ట్రిక్ట్, ఆంధ్ర. ఓకే. మా అప్లైనర్ వచ్చేసి సురేష్ గారు సార్. అప్లైనర్ సురేషా? ఎక్కడ సార్ అవును సార్. వాళ్ళది? సూపర్ ఒంగోలు సీనియర్ సార్, ఎవరు ఒంగోలు. సార్? ఒంగోలు సార్, పివి రెడ్డి గారు సార్. ఈవీ రెడ్డి. సుబ్బారావు గారు సార్, సుబ్బారావు నెల్లూరు. గారా? సుబ్బారావు గారంటే అర్థమైతది. ఓకే. రైట్ సార్. సుబ్బారావు గారు. ఓకే సార్. వెల్కమ్ చెప్పండి. ఇప్పుడు డైరెక్ట్ రెఫరల్స్ మనం ఎన్నైనా చేయొచ్చు, 10 చేయొచ్చు అంటున్నారు కదా. ఎన్నైనా చేసుకోవచ్చు ఈ సార్. 10 డైరెక్ట్ రెఫరల్స్ మనకి ఓన్లీ రెండే కదా సార్ అలౌ చేస్తుంది, లెఫ్ట్ అండ్ రైట్, ఏ టీమ్ కి, అవసరం బి లేదు టీమ్ సార్. కి. డైరెక్ట్ మీరు కొడితే ఎన్నైనా తీసుకుంటది. లెఫ్ట్‌లో పడతది. రైట్ కొడితే రైట్‌లో పడతది. వాళ్ళ కింద ఎంతమంది ఉన్నా ఒక వాళ్ళ డౌన్‌లో క్లారిఫికేషన్ పడతది. కోసం సార్. కాకపోతే డైరెక్ట్ ఇన్‌కమ్ మీకే వస్తది. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్ సార్. మీరక్కడ ఆప్షన్ వస్తది సార్. మీరు ఐడీ కొట్టేటప్పుడు మీరు రెఫరల్ ఎవరో అడుగుతది. ఆ రెఫరల్ కాడ మీ ఐడీ నంబర్ కొట్టుకోవాలి మీది కొట్టేటప్పుడు. మీ డౌన్ లైన్ ఓకే తెస్తే ఓకే. వాళ్ళ ఐడీ నంబర్ ఎంటర్ చేయాలి. రెఫరల్ అడుగుతది గదా! అవును సార్, అక్కడ అవును. ఆప్షన్ కొడితే మీకే డైరెక్ట్ పడతది. ఆ డైరెక్ట్ ఇన్‌కమ్ మీకే వస్తది. కాకపోతే ఓకే ప్లేస్‌మెంట్ సార్. ఆ కింద పడిపోతది. లాస్ట్‌కు మీరు లెఫ్ట్ అని కొడితే లెఫ్ట్‌లో పడతది. 100 మంది ఉన్న 100 మంది కింద పడతది పోయి. ఓకే సార్, ఓకే. ఆ క్లారిఫికేషన్ కోసం సార్. థ్యాంక్ యూ. డైరెక్ట్ నేను ఇప్పటి వరకు 250 చేసిన సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రెండే చేయాలని రూల్ ఏం లేదు. మన ఇష్టం. మనం ఎన్నైనా చేసుకోవచ్చు. ఒకవైపు ఎక్కడైతే టీము రన్ అవుతలేదో ఆ వైపు ఎక్కువ చేసుకోవాలి. చేసుకుంటే అందులో ఒకళ్ళు కాకుండా ఒకళ్ళు ఇంకోళ్ళెవరో రన్నింగ్ అవుతారు. ఆ టీమ్ అనేది మనకు ఓకే. మ్యాచింగ్ ఇన్‌కమ్ వస్తుంటది అట్లా. ఓకేనా? ఓకే సార్, ఓకే. థ్యాంక్ యూ. ఓకే సార్. ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకుంటే డౌట్స్ ఉన్న సార్ అడిగాడు. ఒక చిన్న డౌట్ ఉంటే అడిగాడు. అలాగే మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా ప్లాన్‌లో గాని, ఈ రివార్డ్స్‌లో గాని ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిటీ తీసుకోండి. తొందరగా ఫాస్ట్‌గా అచీవ్ కావచ్చు. మంచి అవకాశం అండి. ఛాలెంజింగ్‌గా పని చేయండి. ఏదైనా రిస్క్ చేస్తేనే మనకు లైఫ్ సెటిల్ అయితది. అంతేగాని కంఫర్ట్ జోన్‌లో ఏదో 10,000తో, 20,000తో అలాగే కాలం గడుపుతుంటే మన వయసు అయిపోతది తప్పితే మన జీవితంలో ఎప్పుడు కూడా మన కలలు, కోరికలు తీరవు. మనం ఎప్పుడూ ఆర్థికంగా ఎదగలేము. సామాన్యుడిగానే బతకాల్సొస్తది. సామాన్యుడిగానే చనిపోవాల్సొస్తది. కాబట్టి మనం ఏదైనా మన జీవితం మారాలంటే 100% రిస్క్ చేయాలి. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు తీసుకోవాలి. లేదంటే ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ దొరకవు. మనం ఇంత మంచి కంపెనీ మళ్ళీ మళ్ళీ రామంటే రాదు. కాబట్టి ఆ అవకాశాన్ని తీసుకోండి. టైం వేస్ట్ చేయకుండా, అనుమాన పడకుండా ఫాస్ట్‌గా దూసుకెళ్ళండి. ఎవరింట్లో ఎలక్ట్రిక్ వెహికల్ లేనప్పుడే మనం తీసుకుంటే మనం ముందు వరుసలో ఉంటాం. మనని అందరూ చూస్తుంటారు. అందరు తీసుకున్నాక మనం తీసుకుంటే మననెవరు గమనించరు. మనం గూడా నలుగురిలో నారాయణలాగా అయిపోతాం. ఓకే అండి. ఇంకా కొంతమంది శివ గారు అన్‌మ్యూట్ ఇస్తున్నాను. మీ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ అప్లైనర్ ఎవరు? చెప్పి మాట్లాడండి. హలో. చెప్పండి. వెల్కమ్. ఆహ్, వెల్కమ్ సార్. సార్ నా పేరు శివ. మా అప్లయర్ వచ్చేసి సుజాత రెడ్డి మేడం, శంకర్ సారు. ఓకే. గ్రేట్. హైదరాబాద్. ఓకే సార్. వెల్కమ్. మాట్లాడండి. మీ డౌట్ ఏంటి? డౌట్ ఉందా? ఒపీనియన్ చెప్తారా? రఘు బ్రదర్ అడిగిన దానికి కొంచెం ఎక్స్‌టెన్షన్ అంతేనా, అదేం లేదు. ఇప్పుడు మీరు డైరెక్ట్ 100 చేసినారనుకోండి సార్, అమౌంట్ హ్మ్. మీకే పడతది. కానీ అంతే. మీరు కింది వాళ్ళకేస్తారు. కరెక్ట్ కదా సార్? హ్మ్. కింది వాళ్ళకు ఓన్లీ ప్లేస్‌మెంట్ అంటే మ్యాచింగ్‌కు పనికొస్తది వాళ్ళకు. ఓన్లీ మ్యాచింగ్ పనికొస్తది. దానివల్ల మ్యాచింగ్ బెనిఫిట్ పనికొస్తది. ఏముంది? మ్యాచింగ్ అవును ఈజ్ సార్. ఓకే. వాళ్ళకిప్పుడు నేను 250 చేసిన. ఈ 250 ఓకే. నేను ఇప్పుడు నాకు వీకర్‌లో కొట్టుకున్నా. వీకర్‌లో కొట్టినప్పుడు పైనున్న వ్యక్తికి వన్ సైడ్ టీమ్ పెరిగింది గదా! అతనికి లాభమే గదా! ఇంకో సైడ్ అతను 2 డైరెక్ట్ చేసుకొని, ఒక సైడ్ అతను పని చేసుకుంటూ పోతే ఇది మ్యాచింగ్‌కి అతనికి చాలా ఈజీగా అయిపోతది గదా! ఇన్‌కమ్ అతనికి కూడా జనరేట్ అయితది గదా!
మ్యాచింగ్ ఇన్కమ్ అంటే జనరేట్ కదా సార్ అతనికి. అతనికి మ్యాచింగ్ ఇన్కమ్ మాత్రం జనరేట్ అవుతుంది అంతే. అవును. మ్యాచింగ్ నేను కానీ చేసినవన్నీ మ్యాచింగ్‌కి పనికొస్తాయి కదా సార్. పై నాకు సీనియర్ తెలిసి చేసినయన్నీ అట్లా అతనికి కాదు సార్. కింది వాళ్ళకి హెల్పే కదా సార్. ఒకవైపు నేను కరెక్ట్. 250 ఇప్పుడు నాకు ఒకవైపు టీమ్ బాగా పెరిగింది సార్. ఓకే. వీకర్ సైడే కొట్టుకుంటా కదా! నేను వీకర్ సైడ్‌లో నా వీకర్‌లో ఫస్ట్ ఉన్న వ్యక్తికి నేను కొట్టిన 250 ఆయనకు ఒక సైడ్ మ్యాచింగ్‌కు వస్తాయి కదా! అవును. అంటే అవును. మ్యాచింగ్ ఇంకో ఇన్కమ్ డైరెక్ట్ ఇన్కమ్ రాదంటారు అంతే. డైరెక్ట్ ఆయనకెందుకొస్తది సార్? నేను కష్టపడ్డా నేను తీసుకుంటా. నువ్వు కష్టపడితే నువ్వే తీసుకోవాలా డైరెక్ట్ ఇన్కమ్. వాళ్ళందరికి ఎందుకేస్తారు సార్ డైరెక్ట్? నాకు వాళ్ళు తెలీదు పని సార్. జేయాలె. వాళ్ళు పని జేపియాలె గాని, వాళ్ళు 2 డైరెక్ట్ కంపల్సరీ జేయాలె. ఎవ్వరైనా 2 డైరెక్ట్ జేయాలె ఇందులో. ఓకే. ఉత్తగానే 20 కూర్చోబెట్టి నువ్వు 2 వైపులా ఏస్తే ఆయనెందుకొస్తాడు సార్? ఆయనెందుకు పని జేత్తాడు సార్? ఆ 2 టీమ్‌లకు మళ్ళీ నువ్వే సర్వీస్ ఇయ్యాలె. నీకు తెలిసినోళ్ళు. నీకు తెలిసినోళ్ళు హ్మ్. నువ్వు సర్వీస్ ఇయ్యాలే గాని, ఆయనకు తెలవదు గదా! నువ్వేసే వ్యక్తులు. అవును. మీరిప్పుడు డైరెక్ట్ ఏసే వ్యక్తులందరూ మీకు పరిచయం ఉంటారు. ఆయనకెవరో మీ కింద ఎవరికో వ్యక్తికేస్తే, డైరెక్ట్ ఏస్తే ఆయనెందుకు పని జేస్తాడు? ఆయనకు తెలవదు గదా! ఈ వ్యక్తితోని ఆయన ఎందుకు పని జేస్తాడు జెప్పండి? ఓకే. లాజిక్ కానీ లాజిక్ ఆలోచించండి. అహా! లాజిక్ నేను చెప్తాను సార్. ఇప్పుడు మీరు డైరెక్ట్ మీ కింద ఏసుకుంటారు. డైరెక్ట్ అంటే వేరే వాళ్ళ కింద ఏస్తారు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను. నా కింద సుజాత రెడ్డి మేడం వేరే వాళ్ళని ఏస్తారు. అది హ్మ్. మ్యాచింగ్‌కి ఓకే అయితది. ఓకే. మ్యాచింగ్ కానీ నువ్విప్పుడు నీకు గూడా మ్యాచింగ్ ఇన్‌కమ్ రావాలంటే నువ్వు మినిమమ్ 2 డైరెక్ట్ ఫస్ట్ చేసి ఉండాలె. అది లెఫ్టో రెండో, రైటో రెండో నువ్వు ఎక్కడో ఒకాడ 2 డైరెక్ట్ చేసి ఉండాలె. ఉంటేనే నీకు మ్యాచింగ్ ఇన్‌కమ్ వస్తది. మీరు ఏం జేయకుండా, ఎవరిని ఇంటర్వ్యూ చేయకుండా నీకు మ్యాచింగ్ రాదు, డైరెక్ట్ రాదు. ప్రతి వ్యక్తి ఓకే. ఇక్కడ పని జేస్తేనే వస్తది డబ్బులు. ఊరికే జేయనై కూర్చుంటే రాదు. వర్కింగ్ ప్లాన్ ఇంతకుముందే చెప్పిన క్లియర్‌గా. నేను ఫస్ట్ టైమ్ సార్ జాయిన్ అవ్వడం ఈరోజు కాల్‌లో. చెప్పండి. ఓకే. థాంక్ యూ. ఓకే సార్. ఇంకా మీకు క్లారిటీ రాకుంటే మీ అప్లైనర్ దగ్గర గాని, శంకర్ సార్ దగ్గర గాని, శ్వేత మేడం గారు కూర్చోండి. పేపర్ మీద ఏసి చూపిస్తారు మీకు. అర్థమైతది. ఓకేనా? రైట్. ఓకే సార్. రైట్. ఓకే సార్. ఇంకా వచ్చేసి శ్రీనివాస్ గారు. Hello, sir. Good evening, sir. గుడ్ ఈవెనింగ్. వెల్కమ్ సార్. చెప్పండి. Yeah. So myself Srinivas from Hyderabad. Like కాన్సెప్ట్ చాలా సింపుల్ సార్. బట్ చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్. చాలా ఎక్సలెంట్‌గా చెప్పారు. అండ్ ఇందాక శివ సార్ కూడా ఏదో డౌట్ అడిగారు. సార్ యాక్చువల్లీ ఇది చాలా ఈజీ కాన్సెప్ట్ సార్. బైనరీ కాన్సెప్ట్ అనేది. సో మీరు ఒకసారి ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో వాళ్ళతో ఒకసారి మీరు కూర్చుంటే గనక మీకు అర్థమవుతుంది. జస్ట్ 2 గ్రూప్స్ ఉంటాయి. గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి. సో మీరు ఇన్కమ్ ఎర్న్ చేసుకుంటూ మీకొచ్చిన గ్రూప్ వాళ్ళకు సపోర్ట్ చేయడానికే ఈ ప్లాన్‌ని డిజైన్ చేశారు గలిగితే. అండ్ నా ఎక్స్‌పీరియన్స్ లైక్ నేను రీసెంట్‌గానే వచ్చాను. బట్ వితిన్ స్పాన్ ఆఫ్ 1 మంత్‌లో నేను 1,17,000 తీసుకున్నాను. అట్ ద సేమ్ టైమ్ వచ్చిన అమౌంట్‌తో నేను మళ్ళీ ఇందులోనే ఏడీఎంఎస్ బైక్ రీఇన్వెస్ట్ చేసి ఇందులోనే బైక్ కొనుక్కున్నాను. అండ్ దానిపైనే వెళ్తూ ప్లాన్స్ చెప్తున్నాను. అండ్ చాలా ఫాస్ట్‌గా కూడా టీమ్ గ్రో అవుతుంది. విత్ ద సపోర్ట్ ఆఫ్ రచ్చ శ్రీనివాస్ సార్‌ది. అండ్ మా కొలీగ్స్‌ని, ఐటీ ఎంప్లాయీస్‌ని అందరిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నాను. అందరికి కూడా ఈవీ పైన అవగాహన కలిగిస్తూ, పర్యావరణాన్ని కాపాడుకుంటూ, మనం ఇన్కమ్ ఎర్న్ చేసుకోవడానికి ఏకైక అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్ సార్. సో థాంక్ యూ సో మచ్ సార్. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థాంక్ యూ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ. ఓకే సార్. సమయం గూడా బాగా అయింది. మరి ఇంకా ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేరు కాబట్టి ఇక్కడితో క్లోజ్ చేస్తున్నా. అందరూ గూడా ఒకసారి మనసులో జై ఏడీఎంఎస్, జై ఏడీఎంఎస్, ఐ లవ్ మై ఫ్యామిలీ, ఐ లవ్ ఏడీఎంఎస్ అనుకోని క్లోజ్ చేద్దాం. ఐ లవ్ మై ఫ్యామిలీ. ఎందుకంటే ఎవరైతే మీ ఫ్యామిలీని ప్రేమిస్తారో మీకు సంపాదించాలనే తపన మొదలైతది. ఎందుకంటే ఆ ఫ్యామిలీ కోసం కష్టపడాలనే గుణం ఉంటది. ఫ్యామిలీని ప్రేమించే వాళ్ళే బాగా జీవితంలో సక్సెస్ అవుతారు. కాబట్టి ఫస్ట్ మీ ఫ్యామిలీని, మీ భార్య పిల్లల్ని ప్రేమించండి. మీ మీద ఆధారపడ్డ తల్లిదండ్రులు ప్రేమించండి. అప్పుడు వాళ్ళకి ఏదో చేయాలనే మనసులో ఉంటది. కాబట్టి ఎదగాలనే తపన మొదలైతది. ఫస్ట్ ఫ్యామిలీని ప్రేమిస్తే మీకు సంపాదించాలనే ఆ తపన మొదలైతది. వాళ్ళకి ఏదైనా మనం ఉన్నా లేకున్నా వాళ్ళని హ్యాపీగా ఉంచాలనే, ఏదైనా సంపాదించాలనే తపన మొదలైతది. కాబట్టి ఐ లవ్ మై ఫ్యామిలీ అనుకోండి. ఫస్ట్ మన ఫ్యామిలీ, ఆ తర్వాత ప్రపంచం. కాబట్టి ఐ లవ్ మై ఫ్యామిలీ, ఐ లవ్ ఏడీఎంఎస్. జై ఏడీఎంఎస్. జై ఏడీఎంఎస్. థాంక్ యూ. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ.